Respected Chief Minister Sir, respected Deputy Chief Minister Sir, Honorable Ministers, Special Chief Secretaries, Principal Secretaries, Secretaries, HODs, Collectors and Superintendents of Police, all the divisional level officers, mandal level officers, and the Swarna Gram and Swarna Ward Secretariat employees, and media. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3వ మినిస్టర్స్ మరియు సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నెలకు ఒకసారి మనం రాష్ట్ర స్థాయిలో ఈ సెక్రటరీస్ హెచ్ఓడీస్ మీటింగ్, అది కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్స్ కూడా జాయిన్ అవుతారు, అలాగే డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్ ఇతర డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ జాయిన్ అవుతారు, అలాగే మండల్ లెవెల్లో మండల్ టీమ్స్, అలాగే స్వర్ణ గ్రామ్ స్వర్ణ వార్డుకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా జాయిన్ అవుతారు. అంటే రాష్ట్రంలో మనం వివిధ శాఖలు ఏ రకంగా ప్రగతి సాధిస్తున్నాయి అనేది నెలకోసారి సెక్రటరీస్ హెచ్ఓడీస్ గౌరవ మంత్రివర్యుల సమక్షంలో ఇది జరుపుకోవడం, అలాగే 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్స్ ఎస్పీస్ కలిపి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం అనేది ఒక స్ట్రక్చర్డ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందులో భాగంగానే మనం ఈ 3వ సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మీకు తెలుసు, డిసెంబర్లో మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా 3 మంత్స్కి ఒకసారి యాజ్ షెడ్యూల్డ్ ప్రకారం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఓవరాల్గా ఈ 12 మంత్స్లో ఇయర్లీ యాక్షన్ ప్లాన్ని మనము మంత్లీగా బ్రేక్ చేసుకొని, అలాగే క్వార్టర్లీగా బ్రేక్ చేసుకొని, ఏ రకంగా అయితే ప్రోగ్రెస్ మనం ఎక్కడ ముందు వరుసలో ఉన్నాము, ఎక్కడ తక్కువలో ఉన్నాము, ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది. అలాగే మరి రాష్ట్ర స్థాయిలో కానీ మరి కేంద్ర స్థాయిలో కానీ కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, వాటిలో మనం రాష్ట్ర స్థాయిలో మనం తీసుకోవాల్సిన కేర్ తీసుకొని అన్ని ప్రపోజల్స్ మనం పంపించగలుగుతున్నామా, దానికి సంబంధించిన ఫండ్స్ అన్నీ మనకు ప్రాపర్గా వస్తున్నాయా, వాటిని మనం సెక్రటరీ స్థాయిలో మనం మానిటర్ చేసుకోగలుగుతున్నామా, అలాగే జిల్లా స్థాయిలో ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. దీంతోపాటు మరి జిఎస్టిపి కానీ, నేషనల్ ఎకనామిక్ సర్వే కానీ, అలాగే మనకు ఆర్టీజీఎస్ ద్వారా మనం ఏదైతే డేటా డ్రివెన్ గవర్నెన్స్ అనుకుంటున్నామో దానికి సంబంధించి, ఇది కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఫస్ట్ ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనే మరి నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి దానికి సంబంధించి కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. చివరిగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులకు, ఇతర అధికారులందరికీ స్వాగతం తెలియజేస్తూ గౌరవ డిప్యూటీ సీఎం గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. I extend my respectful greetings to the Honorable Chief Minister Sri ల.సమ and warm wishes to my respected cabinet colleagues, CSK Vijayanand garu, DGP Sri Harish Kumar Gupta ji, to all special chief secretaries, principal secretaries, secretaries, heads of departments, and to all district collectors and superintendent of police participating from across the state on virtual mode. I'm delighted to attend this third conference of ministers and secretaries chaired by Honorable Chief Minister garu. Andhra Pradesh Prabhuత్వం, they are extremely committed building a state which is inclusive, sustainable and responsive to the aspirations of its people. ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ, అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి పిఆర్&ఆర్కి సంబంధించి పల్లి పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లి పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి పాటుగా 1,005 కోట్లు,
special assistance to State for Capital Investment, which is called SASCI, 2,123 crores. In total, 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే ఒక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మా అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఎఫర్ట్మెంట్ అండ్ కమిట్మెంట్ మస్ట్ బి క్లియర్లీ అండర్స్టూడ్ బై ద అడ్మినిస్ట్రేషన్. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము ఇంకా కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంత చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వి హావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. So I request you all, make sure that accountability should be fixed, including the last employee to the topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you. Sir, thank you very much, sir. Now I request our Honorable Chief Minister, sir, to give his opening remarks. గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, అదే సమయంలో ఆల్ సెక్రటరీస్, గవర్నర్ చీఫ్ సెక్రటరీ గారు, జిల్లా స్థాయిలో ఉండే ఇక్కడ ఫిజికల్గా అటెండ్ అయినటువంటి అదర్ డిపార్ట్మెంట్స్, అదే సమయంలో జిల్లాల్లో నుంచి వర్చువల్గా అటెండ్ అవుతున్నటువంటి కలెక్టర్స్, జిల్లా అధికార యంత్రాంగం, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా నెలవారీగా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. అదే సమయంలో యూనిఫామ్గా అందరం కూడా ఒక మెసేజ్ లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి చేరవేయాలి. అందరం సమిష్టిగా కలెక్టివ్గా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్ళు కాదు. అలాంటిది 3 నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ఎవ్రీ మంత్ 2 సార్లు క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి పెట్టుకొని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్లో
కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చాం, లాస్ట్ మంత్ దావోస్కి వెళ్ళాం. దావోస్లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ, ఏఐ. త్రూ ఏఐ $1 trillion ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్, డిస్కషన్ దాన్నే సెంట్రిక్గా జరిగింది. రెండో సబ్జెక్టు చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్. ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఇవి మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్, ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా, లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసిన 19 months నుంచి ఈ రెండు కూడా సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్కి తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఏ 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా పెనుమార్పులు వస్తాయి. ఓవరాల్ ఇంపాక్ట్, డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ, డే టు డే లైఫ్ ఆడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం పదే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల 8వ తారీఖున కేపీఐస్ అన్ని తయారు చేసి, ఆ కేపీఐస్ బేస్ చేసుకొని వాట్ ఈస్ ది జిఎస్టిపి, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఎ ఇయర్ కొంచెం లేట్గానో ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడిపి కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేనా వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ కంటిన్యూ అవుతా ఉంది. అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే 8వ తారీఖున కేపీఐ బేస్ చేసుకొని ఈ మంత్లో ఎంత జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చింది, మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే మనం కొంతమంది, నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం 19 months బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్ళీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్.
ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలని మనం మాట్లాడుకుంటాం. సూపర్ 6 పథకాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. రెండోది స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్లో మొబిలిటీ పెరిగింది. రెండోది వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం. టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. రైతులు కూడా, నేను అందుకే ఒకటి చెప్పాను, రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం. ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, కరెక్ట్ మెజర్స్ ఏం తీసుకోవాలి, ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్క దీపం 2 ఏడాదికి 3 సిలిండర్లు చెప్పాం. ఇప్పటికి 2 కోట్ల సిలిండర్లు పైగా ఇచ్చాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ భరోసా ఎవ్రీ మంత్ మొదటి తారీఖున మనందరం కూడా ఏదో పేదల సేవలో కార్యక్రమం పెట్టి వెళ్తూ వచ్చాం. 58,654 కోట్ల రూపాయల పెన్షన్లు ఇప్పటి వరకు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి అండగా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000. రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ అనేది అవసరమని, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మనం ఇది తప్పదు, చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలియనర్స్ కోసం కాదు. దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం. 63 లక్షల మందికి ఒకవేళ మొదటి తారీఖు సండే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అది కూడా ఒకప్పుడు ఉండే క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్ళీ పేదవాడికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. మత్స్యకార భరోసా 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇచ్చాం. ఆటో డ్రైవర్ సేవలో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 436 కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేశాం. 2,90,000 మందికి ఇచ్చాం. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీశక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళకు కూడా ఉపాధి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మనం ఇచ్చేసాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల టైంలోనే జమ చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లు చేశాం. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి, ఎక్కడ ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేదు, రైతు నష్టపోతున్నాడు అంటే అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యాం. స్టెబిలిటీ తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 1,100 కోట్లు పైగా ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, అస్తవ్యస్తం చేశారు.
దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి. నిన్నే నేను చూశాను. ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్, సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్గా పెట్టాడంటే ఇది పరాకాష్ట. నేను అడిగాను అతన్ని, ఇప్పటికీ 4-5 సంవత్సరాలు అయింది, నువ్వేం చేసావని అడిగాను. సార్, ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను, పోతే పోయింది ఆస్తి అనుకుంటాం, నేనేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక్కదిక్కడ కాదు, అన్ని ప్రాంతాల్లో జరిగింది. రికార్డ్స్ తారుమారు చేశారు. 22A కింద పెట్టడం చాలా ఈజీ. కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేయగలుగుతారో చేశారు. అందుకే ఇప్పుడు మొత్తం సర్వే చేసి పగడ్బందీగా, ఇటీవల కాలం నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక సిస్టానికి వచ్చాం. మొత్తం సర్వే పగడ్బందీగా చేసి 1 ఇయర్లో ఆల్ ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్షన్ తీసుకొస్తున్నాం. QR కోడ్ పెట్టాం. ఇంకో పక్కన ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా, కొన్ని రికార్డ్స్ అయితే బ్యాక్ ఫైల్స్ కూడా లేవు. జనరల్గా ఒక స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి, అధికారం ఉండాలి, ఎవరు మార్చారో తెలియాలి. అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు మనం కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన సాగునీరు కోసం 20 నెలల్లో 24,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. క్వాంటమ్ వ్యాలీ నిన్నే శంకుస్థాపన చేశాం. విశాఖలో IT హబ్ కింద గూగుల్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే పవర్లో ఒక బ్రేక్ త్రూ తీసుకొచ్చాం. గూగుల్ ముందుకు వచ్చారు. $15 బిలియన్ విత్ డేటా సెంటర్ అండ్ AI పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాతనే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇంకొక పక్కన రిలయన్స్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారు. తొందరలోనే మినిమం 5 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. TCS, కాగ్నిజెంట్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు వాళ్ళ సెంటర్స్ ఇక్కడ పెట్టారు. విశాఖపట్నంలో పెట్టారు. AM గ్రీన్ అమోనియా శంకుస్థాపన చేశాం. ఇది ప్రపంచంలోనే మొదటి ప్లాంట్. అతిపెద్ద గ్రీన్ అమోనియా తయారు చేసే ప్లాంట్, అతిపెద్ద ప్లాంట్. ఇప్పుడే మార్కెటింగ్ కూడా టైప్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడే విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్, నేను ముందే చెప్పాను, ట్రాన్సిషన్. ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ నుంచి ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జెస్కి వచ్చాం. ఈరోజు ఈ యొక్క సెక్టర్ని మనం స్ట్రీమ్ లైన్ చేస్తే చాలా ఇంపాక్ట్ వస్తుంది. మెగా DSC మొదలు సంతకం పెట్టాం. ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలనుకున్నా అన్ని కూడా అధిగమించి టైం టు టైం 15,941 మంది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దగ్గర 5,757 కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేశాం. రెండోది, అక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా సమస్యలు ఉంటే చాలా ఫైట్ చేసి రిక్రూట్మెంట్లు ఇప్పించే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన వీళ్ళకి 4,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తే 12,000కు పెంచాం. ప్రతి నెల స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర 3వ శనివారం మనం నిర్వహిస్తున్నాం. 105 లక్షల మెట్రిక్ టన్నులు గార్బేజ్ క్లియర్ చేశాం. అంటే మొత్తం ఎక్కడ చూసినా గుట్టలుగా చెత్త ఉంటే అవన్నీ క్లియర్ చేసాం. కొన్ని దిక్కల్లో అయితే
గ్రౌండ్లో కూడా ఉంది గార్బేజ్. ఎక్కడ గొంతు దొరికితే అక్కడ వేసేసారు. దానివల్ల మొత్తం ఆ ఏరియా కంటామినేషన్, పొల్యూషన్ అయ్యే పరిస్థితి. అవన్నీ కూడా తొవ్వి కూడా తీసి డిస్పోజ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే చెప్పాను మన వాళ్ళందరికీ, మార్చి లోపల 100% క్లియరెన్స్ కావాలని చెప్పాం. రెండోది, ఎక్కడికక్కడ కాంపోస్ట్ని కన్వర్ట్ చేయడం, ఎనర్జీని కన్వర్ట్ చేయడం, సర్క్యులర్ ఎకానమీ పోవడం, ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోతున్నాం. ఇప్పుడే 1000 కోట్లతో రోడ్లు మరమ్మతులు చేశాం. ఇంకొక 3000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పల్లె పండుగ ద్వారా దగ్గర 4000 కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి అనేక విధాలుగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నరేగాను సద్వినియోగం చేసి అసెట్స్ క్రియేట్ చేసే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఇప్పుడు జీరామ్జీ కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చారు. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఉండే ఇబ్బందులకు అదనంగా కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి. ఈవెన్ దెన్ అవుట్ అధిగమించుకొని దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. పరిశ్రమలకు రాయితీలు అన్నీ కూడా ఎస్క్రో ఖాతాలు ఇస్తా ఉన్నాం. 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సిఐ సబ్మిట్లు పెట్టాం, 2 సార్లు పెట్టాం. ఇంకొక పక్కన ఇన్వెస్ట్మెంట్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేశాం. దగ్గర 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దీన్ని కరెక్ట్గా అందరం కానీ పనిచేస్తే ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పటికే 14 SIPBలు పెట్టి 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. 8,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. పంచాయతీరాజ్లో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేపించాం. 95 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం. అన్ని డిఫంక్ట్ అయి ఉంటాయి. అదే మరి JJM అది కూడా అస్తవ్యస్తంగా ఉంటే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేశాం. కొన్ని ఇప్పుడు చేసే పనులని పూర్తి చేస్తూనే ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం. తొందరలో క్లియరెన్స్ వస్తే ఒక 24,000 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం. దానికి కూడా మన వాటా కూడా మనం ఏ విధంగా చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనే సంకల్పానికి ముందుకు పోతున్నాం. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చాం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్, అదే మరి పారదర్శకంగా బదిలీలు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన 2 సంవత్సరాల్లో మీరు చూస్తే గ్రోత్ కూడా రీజనబుల్గా మనకు పెరిగింది. కాన్స్టెంట్ ప్రైసెస్లోనే మనం వర్కౌట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 8.27 మనం వచ్చాం. ఈసారి 9.88 వచ్చాం. డబుల్ డిజిట్ కూడా రీచ్ కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ మనం ఇన్ కోర్స్ ఆఫ్ టైం. GSDPకి పర్ క్యాపిటల్ ఇన్కమ్, ప్రజలకు ఆదాయం పెరిగితే మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి. దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకున్నాం. అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. గేట్స్ ఫౌండేషన్, అదే మరి టాటా TCS ఇద్దరు కలిసి సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డిజిటల్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేస్తున్నాం. ఇంకొక పక్క యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం. ఒక మోడల్ కూడా తయారు చేశాం. అది కానీ మొత్తం చేయగలిగితే ప్రపంచంలోనే ఫస్ట్ టైం సంజీవని ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది హెల్త్లో. కేంద్ర పథకాలన్నీ పొందుతం చేస్తున్నాం. హార్టికల్చర్కి పూర్వోదయ కింద లేకుంటే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం. ఈరోజు దేశంలో హైయెస్ట్ హార్టికల్చర్ ప్రొడక్షన్ మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. కానీ మన ఉద్దేశం ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేయాలని 9 జిల్లాలను పెట్టుకున్నాం. ఆ 9 జిల్లాల్లో వాటర్ ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ మనం తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది కానీ సవ్యంగా చేస్తే దగ్గర మనం ఖర్చు పెట్టేది కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక్క హార్టికల్చర్లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనేది ఒక ఆలోచన. పోలవరం ఘాట్ని పెట్టాం. ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఎందుకంటే నేను ఆ రోజు కూడా సోమవారాన్ని పోలవరంగా చేసి దానికోసం ప్రయత్నం చేశాం. నా 5 ఏళ్లలో మీరు చూస్తే డయాఫామ్ వాల్ పూర్తిగా పోయింది. ఒక్కొక్కసారి ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక మొత్తం డ్యామేజ్ అయితే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ 1000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్కి అది పూర్తి అవుతుంది. 2027 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అమరావతి ఈరోజు మనం చూస్తే ఎన్ని విధాలుగా విన్యాసాలు చేయాలని చేశారు. శ్మశానం అన్నారు, ఎడారు అన్నారు. ఎవరైతే భూమిని ఒక ఆదర్శంగా ఇచ్చిన రైతుల్ని హింస పెట్టారు, ఎగతాళి చేశారు. ఈరోజు దానికి కూడా లైన్లో పెట్టాం. పనులు ముమ్మరంగా అవుతున్నాయి. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది. ఇంకా 3 సంవత్సరాల్లో అమరావతి ఒక షేప్కు తీసుకొస్తాం. మోస్ట్ లివబుల్ సిటీ. ఇటీవల కాలంలో ఇలాంటి సిటీ ఎక్కడ వచ్చే అవకాశం లేదు. మొన్న కూడా నీతి ఆయోగ్ మాట్లాడుతూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో కూడా మాట్లాడుతూ అమరావతి లాంటి సిటీస్ అవసరం అని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద వస్తుంది. అదే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం. అదే సమయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్, ఫస్ట్ టైం మొన్నే 54 కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. అంటే కంటిన్యూగా మనం పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇదొక ఎగ్జాంపుల్. రేపు రాబోయే రోజుల్లో నష్టాల నుంచి లాభాలు, సస్టైనబిలిటీ కాదు ప్రాఫిటబిలిటీ వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి చేసిన పనులకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఒకరు పనిచేసేది కాదు, ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. మొత్తం మంత్రుల దగ్గర నుంచి లాస్ట్ మైల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్టివ్గా వెళ్ళాలి. ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు రాత్రి మొగుళ్ళలో పనిచేయడం కాదు, పని చేసినంత సమయం మనసు పెట్టి చేయండి, ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయని. కాబట్టి బెస్ట్ నాలెడ్జ్ ప్రపంచంలో ఎక్కడా తీసుకొస్తాం, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తాం. దీన్ని సమాజంలో మంచి జరిగే విధంగా, నిరంతరం ఎంపవర్ చేసే విధంగా, మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ మీటింగ్లోనే నేను ఇంతకుముందు చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నౌ మన గేర్ చేంజ్ చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది గవర్నెన్స్లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఏదో వాడు చనిపోయిన తర్వాత వాడికి పట్టా ఇవ్వడం, లేకుంటే సఫర్ అయి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకోవడం కాదు. రియల్ టైంలో ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సభలో కూడా, ఈ సమావేశంలోని, అసెంబ్లీలోనే ఏవైతే అవుట్డేటెడ్ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో, అన్నెసరీ చట్టాలు చాలా ఉన్నాయి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫీసర్స్ హియర్, ఆల్ మినిస్టర్స్, కీప్ ఇట్ ఇన్ మైండ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేసి ఎక్కడికక్కడ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, అన్నెసరీ అన్ని తీసేస్తున్నారు. వాళ్ళు కూడా స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ముందుకు పోతున్నారు. మనం కూడా దాన్ని ఆలోచించుకొని మనం ఒక మోడల్గా ఉండాలి. ఏవైతే అనవసరం ఉన్నాయో మేము మీ దృష్టి తీసుకొస్తాం. అన్ని చట్టాలని ఒకసారి రివ్యూ చేసుకుంటాం, నిబంధనలు రివ్యూ చేసుకుంటాం. ఎక్కడెక్కడ అనవసరంగా ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు ఏం చేయాలో చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నారు. ఏది సావరెన్ ఏఐ ఇవన్నీ కూడా వస్తున్నాయి. దానికి కూడా మనం ముందుకు వస్తున్నాం. అది కూడా నేను డిస్కస్ చేస్తాను.
ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాల్సింది మేము ఇట్లే చేస్తామని కాకుండా ఏం చేస్తే ఫలితాలు వస్తాయి, ఏం చేస్తే మనకు సమాజానికి హితంగా ఉంటుందో ఇవన్నీ మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ మీటింగ్లు కూడా ఎందుకంటే ఇంత క్లియర్గా నిన్నే 8వ తారీఖు జిఎస్టిపి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వస్తానే యాజ్ యూజువల్ మనం ఈ మీటింగ్లో పెట్టుకున్నాం. ఇందులో మీ అందరి క్లారిటీ ఉంటుంది, ఎవరెవరు ఎట్ట పనిచేశారు, ఎక్కడ పనిచేయలేకపోయారు, వర్టికల్గా కానీ డిస్ట్రిక్ట్ కానీ లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్ కానీ అందరికి ఒక క్లారిటీ ఉంటుంది. దీన్ని వ్యూలో పెట్టుకొని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనో నెక్స్ట్ ఇయర్కి ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ ఫోకస్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ అనండి. Sir, thank you very much, sir. Now we will go for first presentation on National Academic Survey by Piyush Kumar. Other secretaries Ahmad Babu, Ronald Rose, Vinay Chand. Good morning, sir. Thank you, sir, for the opportunity. Sir, this session is including NSP, that National Economic Survey, GSDP, and then KPI, sir. So, మూడు కలిపి సార్ ఒకటేసారి అంటే 35 minutes present చేసి మొత్తం ప్రజెంట్ చేయండి, then we'll discuss. Yes, sir. So then I'll take, sir, about 35 minutes and we'll have time 1 hour for discussion, sir. Thank you, sir, for this opportunity, sir. As Honorable CM, sir, has mentioned, on 20th of January, Government of India first advance estimate has come for the whole full year. And those states level lo GSDP ki first advance estimate antu undadu. But మనము ఎక్సైజ్ లెక్క మన రాష్ట్రంలో unlike many only 1 or 2 states do this exercise, sir. So we take up a first advance estimate for the whole year. ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంకి ఎంతవరకు GSDP వచ్చింది, తర్వాత టార్గెట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా ఏం తీసుకోబోతున్నాము అది సార్ మనకు బడ్జెట్ సెషన్కి కూడా అవసరం పడుతుంది. సో బడ్జెట్ ఎక్సైజ్కి, ఎకనామిక్ సర్వేకి అండ్ ఎక్సైజ్ మనం చేస్తాము సార్. సో అదే ప్రజెంట్ చేసే ముందు సార్ వీ హ్యావ్ I have 4 parts of the presentation, sir. First is that in the Government of India మొన్న బడ్జెట్ సెషన్తో పాటు ఎకనామిక్ సర్వే వచ్చింది. సో అందులో కీ హైలైట్స్ ఏదైతే మన నేషనల్ లెవెల్లో అండ్ మన రాష్ట్రం సంబంధించిన కూడా అంచనా జరిగింది సార్. అది కాకుండా సెకండ్ పాయింట్ ఇస్ ఫిజికల్ ఇండికేటర్స్ పర్ఫార్మెన్స్ సార్. ఎందుకంటే మనం బడ్జెట్ సెషన్లో వెళ్తున్నాము కాబట్టి ఆ మెయిన్ కీ ఫిజికల్ ఇండికేటర్స్ కూడా ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఫీల్డ్ లెవెల్లో కూడా తెలియాలి కాబట్టి దాని మీద ఒక 5 slides. దెన్ జిఎస్డిపి సార్, ఓవరాల్ ఎకనామిక్ లాస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ప్రొజెక్షన్స్ అవి పెడుతున్నాము సార్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ ఆల్సో జిఎస్డిపి ఫిగర్స్ అండ్ ర్యాంకింగ్ హౌ దే హ్యావ్ పర్ఫార్మ్ లాస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ వాట్ ఈస్ ద టార్గెట్లో ఎలా అవుతుంది. అండ్ దెన్ మంత్లీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కేపీఐస్ తయారు చేయడం జరిగింది, దాని మీద కూడా ఒక క్లుప్తంగా చెప్తాము సార్. అయితే ఫస్ట్ పాయింట్ సార్, ఎకనామిక్ సర్వే Government of India has presented in the Parliament, and there are some interesting key highlights. The real GDP at the constant prices was last year India growth was about 6.5%. Next year target low, the estimates is that 7.4% low the country will be growing, sir. And the year after that is from this FY26 next year for 27 లో కూడా 6.8 నుంచి 7.2 range లో ఉంటుంది. Over a medium term, it is estimated that India will go by about 7%, sir. The growth drivers are intact, sir. Despite global headwinds, private final consumption expenditure has grown to 61.5%. It is a healthy economic indicator. అంటే మన కన్సంప్షన్ డిమాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగానే అవుతున్నాయి ఎకానమీలో సార్. There are some positive trends, sir. Healthy balance sheets across households, firms and banks. బ్యాంక్లో కూడా చాలా రివైవల్ చేసి NPAs have all time low, sir. Then there is a resilient consumption demand. Public investment push by the budget is also been continuing since last 5 years. Union FM has been emphasizing on that, sir, with SASKI and other measures. Capital expenditure at the state level also there is a push. Similarly, inflation has been at all-time low, sir. Inta kuda last decade lo kuda it has at 1.7%. There has been good weather and good production
So agriculture and retail inflation has been very low. In fact, it went negative for some of the items, and then now it is just about less than 1%. And consumer index also is about 1.5 and less than 2%. In this backdrop, the sectoral performance has also been good. The agriculture at the country level has grown about 3.1% as compared to, I'll be showing, in the state we have grown nearly about 10%. So that is a good indicator. GVA has grown about 3.6% in the agriculture sector. Similarly, industry is low, 8.4% growth is witnessed in the first half of this current year. And next year 7% की growth is अंचना उन्दी. MSMEs or small industries are the main drivers where have been doing well. Similarly, service sector also 9.3% is the growth, which is again a healthy trend given the global demand on services side that we can cater to. Gross fixed capital formation is at 30%. Then NPAs, as I said, on all-time low, it is to 2.2%. So a lot of NPAs have been rectified, and banks are showing a very healthy balance sheet. Exports have marked 825 billion. So these are some of the key highlights. This is against the the global environment. There are geopolitical tensions and conflicts. There are security considerations. The world is becoming more fragmented, especially WTO, where each of the countries are going for more bilateral agreements in trade rather than multilateral arrangement, which was the backbone of last 50 years of the international trade. So given that scenario, it is proposing a kind of a recalibration of all the the strategy that different countries are taking up. India lo kuda lot of FTAs we are signing, sir, which is good for the state also, with fisheries and other sectors opening up. So manakuda opportunities will be coming in, sir. Similarly, there is a multipolar fragmented world. There are systemic shocks, oil side and other things which have to be factored in while looking at going forward the export environments. All these are important for us to calibrate our growth strategies in a growing uncertainty. The key highlights again, infrastructure push continues, and then there is the innovation index where a lot of startups and AI, as we have been also, Honorable CM sir has been guiding the AI revolution in Andhra Pradesh at the forefront. That will be globally, it will be a very important development that we have to keep in mind. Similarly, under Jan Dhan Yojana, social development also 55 crores people have taken on the accounts, and the formalization of economy with UPIs and online transactions hitting all-time high in the international level also, sir. Agriculture reforms are the key areas like mechanization, market access, crop insurance, credit, doubling of farmers' income. All these are the ideas which the economic survey presents, and all I'm happy to inform, sir. I think under the guidance of Honorable CM, I think here in Andhra Pradesh, on all of these activities, the agriculture department and the lead is being taken, sir, which is also part of this One Andhra vision that we are taking. Similarly, AI and digital security, which again the economic survey highlights, and again Andhra Pradesh is already in the forefront in this regard also, sir. Then, sir, we have presentation. Yeah. Then, sir, we can look at the performance comparison of the GSDP the gone by year and this coming year. What can be, last year 24-25, the GSDP we had in the second advance estimate, it was estimated at 15,93,000 crore. There's a 2,000 crore correction, sir. So now, as per the first revised estimate, the GDP for last year GSDP stands at 15,91,000 crore, which is slightly less, about 11.7%. From 12% that nominal growth figure that we had estimated, we have come to 11.75%. Double digit 11.575%. I'll be showing that last 10 years, this is one of the highest performance, but it is slightly less than 12% what we had estimated. Now, given this, sir, the real term growth I'll be explaining later, sir, in the GSDP slides, will be about double digit, but it will be slightly less, about 10.25%. And the main reason for that is that the weakening of inflation, because of lower prices, the value of GSDP will be slightly coming down, so it will be around 10.75%. Though again, if we see sector-wise, agriculture we are looking at 7.83%,
from last year, the growth which was 11%. And again, the reason for that, and last year, sir, all India growth was 10.4%, and we had done 11.64%. That is coming down to 7.83%, and this is against the all India, which is 0.8%. So all India, though there be real terms growth will be about 3%, but because of the inflation price and negative price index in the agriculture sector will be 0.8. So compared to that, Andhra Pradesh will be doing a fairly impressive 7.83%. Industry about 9.53%, and service sector 12.94%. So total we are estimating 10.75%. Of course, this is a slightly lesser than the Swarnandha target that we have taken, and we have to take up a higher growth. Broad sector, sir, at constant prices, if we look at the same thing, sir, as I said, all India, sir, 3% will be the growth in agriculture. Though it is in current terms, in price terms, it will be 0.8 only, but 3.1%. And Andhra Pradesh, sir, we will be doing 10.14%. So there will be a double-digit growth in agriculture that we have estimated. Industry 9.51%, and services sector at 10.6%. So total will be about 9.88% is in the real terms, and in terms of current terms, it will be 10.75, double-digit growth. But because of the inflation factors, but going forward, I think we have to make it more focused, and we'll have to grow above 15% for 3 years to have that overall 5 years target, sir. So that will be pushing across. Apart from this, sir, the economic survey also talks of Andhra Pradesh in various sectors. One thing is on the textile value chain. Andhra Pradesh role is critical, and that has been highlighted by the economic survey. Similarly, role of tomato production in India's tomato production is also highlighted. Andhra Pradesh is at the forefront, and we have to be leading that also, sir. Then another heartening point which economic survey brings out is that Andhra Pradesh is at the front of deregulation and reforms push. So already, I think, as per directions of Honorable CM, Chief Secretary level committee is also there, and we have taken up in this budget session also some of further reforms will be completing, and will be the first in the country, as Honorable PM has also asked. So Andhra Pradesh in that reform agenda, we are leading the country and other states also. This is highlighted by the economic survey also, sir. Then second point is that India's AP's role, and because AP is at a crucial juncture linking the north-south corridor and east-west corridor, so that has also been highlighted by the next slide. I think this is not. So that is also highlighted by the economic survey. Back. Second, next 13-14 here. So this is also highlighted by this thing. And then similarly, in the cement industry also, the AP's position has been highlighted, sir, and leadership role that we are playing in the agriculture sector. So these have been key highlights which have come from in the economic survey, sir. Next. Another important point that as CM also mentioned, in the top 10, the economic survey brings out top 10 cities which between 1920 to 35, next 15 years, which will be potential. Vijayawada and Amravati has been, as finds are mentioned there. Of course, with the regional development plan, Vizag, Visakhapatnam, and with Amravati coming in, so top 3 or 4 position we have to be aiming. So this has been, our recognition is there. Vijayawada has a potential, which we need to build upon. So this is the key highlights of the economic survey, sir. If we come to the fiscal indicators, now fiscal indicators presents a challenging picture, sir, because overall after bifurcation, the compulsions that we have had, and last 5 years, a lot of scheme diversions and pending bills have added to the ongoing problems. Of course, in GSDP terms, we are at the 8th rank. Maharashtra is the biggest GSDP state with about 45 lakh crore of economy. We have around 15 lakh 90 or almost 16 lakh crore economy. Now we'll be going into 17-18 lakh crore levels. Expenditure, capital expenditures is pegged at we are at 12th rank, 58,000 crore, as compared to UP, which is the highest capital expenditure of 1,93,000 crore. Capital outlay is the budget part, sir. Expenditure includes interest payment and other principal payments. Outlay is what is the actual capital works that is taken up.
we are at 11th position with 32,000 crore. There is a need to improve this in the budget. Also, we are looking at that, but the challenge is because of high revenue expenditure and because of inherited, salaries and other accounts, there is a little room there, sir. Similarly, revenue receipts, sir, we are at 12th position. Fiscal deficit, we are at the last rung of the things, around 26th position. 68,000 crore is our fiscal deficit. Best is Puducherry case, sir. Of course, it's a small state with 1100 crore of fiscal deficit, sir. Interest payment, we are 8th number, sir, 28,000. Highest is Tamil Nadu, which is doing an interest payment of about 62,000 crores, sir. So we are around 33% of GSDP, 35% of GSDP, debt to GSDP ratio, sir. That comes to around 19th rank, sir. Revenue deficit, sir, we are the worst in this country, sir. This is 30th position among the major states because our salary payment and interest payments is the highest, sir. So this is one important point to be highlighted and noted by all the officials that, the structure of economy is such that, because we have inherited 60% of liabilities as compared to 40% of resources when the bifurcation took place, and because of other committed expenditure like interest payments and other commitments that we have and a large welfare program that we have to take up, sir, because of health and other parameters that we are, sir. These are the constraints that we have to live with, sir, compared to many other states, sir. So, if we look at the potential in the economy, sir, what we realize as revenue as compared as the proportion of the GSDP size, sir. Again, because of agriculture sector, sir, while it boosts consumption and it is good for the economy, agriculture growth, but it is not translated into taxes because taxes are not there in the agriculture sector. As a result, sir, we have our state-owned revenue, the revenues that we collect as compared to the size of GDP, sir. We are around 12th position at 7.7%, sir. The good states, sir, like best performing are Odisha, 13%, sir, because they have huge mines and lot of other non-tax revenues and other revenues also come to them, sir. So both sides they are doing fairly well, sir. Then Telangana is around 10%, sir. So compared to that, of course, these are budget figures, sir. The actual figures, CAG, there is a lag of 2 years. Therefore, to make it current, we are comparing with the budgeted figure. CAG report will be telling what exactly will be transferring, sir. But largely, sir, we are around middle place because the tax realization potential is slightly limited, sir. Then, sir, if you look at the budget itself, key fiscal indicators, state-owned revenue, sir, is about 70,000 crore. It was in 21-22. That has gone up to 1,05,000 crore, sir. So around 1 lakh crore is what revenues that we collect, sir. Capital spending, it was about 27,000. We have tried to build it up, sir. Say 62,000, around 80,000 crore is what we are looking at in the current year that we are closing, sir. Total expenditure is about total receipts is around 2,03,000 crore, sir. That plus borrowing about 70,000 is what makes our budget, sir. Revenue expenditures, sir, on the other hand is 1,78,000 crore. Of course, we are trying to manage that, sir. Last year it was 2 lakh crore and 2,12,000 crore. Within that, we are taking up some of the revenue expenditure management that we are trying to do, sir. Again, interest payment remains high. Committed payments are also very high, sir. As a result, we are running one of the highest fiscal deficit, which is now come to about 80,000 or 85,000 crore as compared to other states. Revenue deficit in that 85,000 crore in itself is not that much worrisome, sir, but what is more worrisome is that revenue deficit is around almost 60,000 crore. If suppose we were to borrow for capital spending, then it was good. But because our revenue expenditure, because of salary and interest payments being very high, almost 60,000 crore of this thing goes into the revenue expenditure, and that is what we need to have a course correction as we expand, as we develop, when revenues start taking up, and some measures that we have to take up at the field level, sir. With that, in next over a medium term, next 2 to 3 years, we have to improve upon this situation. Sir, last slide on this topic, sir. Andhra Pradesh, if we compare to other neighboring states, sir. So Karnataka, Kerala, Odisha, Tamil Nadu and Telangana comparison I have brought forward, sir. Revenue expenditure, we are totally at about 90%, sir. Compare that to Telangana, which is 75%, sir. So almost 25% they have capital expenditure. But most of the South Indian states, sir, including Tamil Nadu, Kerala, also are at 90%. So we are relatively at higher level. As a result, sir, the second blue line, capital expenditure is limited, sir. Only 10% is what we can spend on the capital side.
And while Telangana, that capital expenditure is almost 25%, which is a healthy growth, sir. So this again translates into these high, revenue deficit and fiscal deficit and primary deficit. So that is the challenge that we face. Now, sir, I'll go to the GSDP, sir. Already that economic survey had talked about something, so finer details I'll just highlight some of the key points, sir. Of course, there is a calendar that we follow. We have already shown earlier also, sir, that in March, second estimate will be coming. That will be for a year on 7th March. So before next collectors conference, we will have a revised and updated number. Base correction also, sir, from constant prices is 11-12, so that is also being shifted to 22-23. So that exercise is currently underway for Government of India, and for state also, and by May, June we'll be completing that, sir. So we'll be having updated series at the more relevant base year periods. Then, sir, if we look at last 10 years or 11 years of performance, of course, these are very heavy and number heavy. So I think one has to spend some time on the slide to have that, sir. But I like to draw the attention on the yellow strips, sir. That is the GSDP numbers. If we look at near real terms, from 2014, sir, we were at 5,24,000 crore, and we have been adding about 80,000 crores, sir. So 5,20,024 became 6 lakh next year, sir. Then 6,84,000. As the economy size increases, sir, now that addition will be in higher order, sir. So now from 14,23,000 crores, sir, third last number, to this year, sir, 15,91,000 crores, and next year we are looking at 62,000 crores, sir. With little favorable this thing, sir. Next 2 years we are looking at 20 lakh crore touching that, because 29-30 the target is that we will be doubling the economy and we will be reaching about 30 lakh crore. So 30 lakh crore, sir, the more the GSDP increases, sir, the better, more per capita income and more disposable income or wealth will be there for the state. So it's an important parameter, sir. And in absolute numbers, now will be the expansion, the growth exponential growth that we'll be looking at. Of course, per capita income also, sir, this second last line, 93,000, it was in 2014, sir. That has increased incrementally 1,20,000 to 1,38,000, sir. If we come to last year, it was 2,37,000 to 39,000. Now it is 2,66,000, and next year it will be around 3 lakh crores, 2,94,000. So per capita income also will be increasing concomitantly, sir. Now, if we look at the constant, the first advanced estimate, sir, this is first time we computed for the whole year. That two series are there, sir. One is constant price at the base price, which is constant, and at current price, which is nominal, which is the real value, sir. Money value. So at constant prices, sir, this is the story, sir, that economic survey also talked about, sir. We are in the real terms, sir, we have grown by 8.27%, whereas the all India growth was at 6.5%. So again, 6.5%, 2% difference that we are maintaining. Of course, same will be in the current prices also, that will be showing later, sir. The next year target, sir, 9.88, almost 10% is the real growth that we are targeting. Of course, with a good inflation, normal inflation period, sir, it would have been about 13-14%, but because the prices are low, sir, that will be translating into about 10.575%. Only 1% difference will be there in the real numbers, sir. So 9.88 what we are targeting, sir, and that compared to 7.4%, which is the all India number that will be coming. This slide lo meeru all secretaries gaani minister చూడాల్సింది. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనం 8.27 గ్రో అయ్యాం. ఆల్ ఇండియా లెవెల్ జీడిపి 6.5 అయ్యారు. వాళ్ళకంటే మనం ఒక దగ్గర 2% లెస్ దెన్ 2 ఎక్కువ ఉన్నాం. ఈ సంవత్సరం కాన్స్టెంట్ ప్రైసెస్ లో 9.88 మనం గ్రో అయ్యాం. ఆల్ ఇండియా 7.4, దట్ మీన్స్ 2.44. ఇక్కడికి వచ్చిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆ డిఫరెన్స్ పెరుగుతా వస్తుంది. 1,41,847 కోట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ రూపాయలుంటే ఆల్ ఇండియా లెవెల్ అంతేనా, ఏపీ పర్ క్యాపిటల్ ఇప్పుడు 1,55,412 రూపాయలు అయింది, 9.56. ఆల్ ఇండియా పీసీఐ ఇది కరెక్ట్. అది ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్
this is at constant price, sir. Again, Constant prices. 2,66,000. 2,99,000 Yes, sir. as of today current price కి వస్తాం. ఆల్ ఇండియా లెవెల్లో 1,14,710 ఉంటే 1,21,968 అయింది. ఈ రెంటిల్లో మీరు చూస్తే 6.3, 9.56 యాడ్ అవుతా వస్తుంది. దీనిపైన అల్టిమేట్ గా హైయర్ లెవెల్ నేను ఇంతవరకు ఒక స్లైడ్ చూపించాను మీకు. డబుల్ ది పర్ క్యాపిటా, 10% per capita, 12.5% per capita, 15%. దీంతో మీరు చూస్తే 4.5 times, 7.5 కి 15 కి 4.5 times ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 years లో డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇది ఎప్పుడు కూడా క్యుములేటివ్ గా వచ్చినప్పుడు హైయెస్ట్ లెవెల్లో మీరు ఈ ఒక్క సంవత్సరం, నేను అవి కూడా చెప్పాను మీకు లాస్ట్ టైం కూడా, 19-24 గవర్నమెంట్ లో దగ్గర 3.5% గ్రోత్ రేట్ తగ్గింది జిఎస్టిపి. దానివల్ల దగ్గర 70,000 కోట్ల రూపాయలు మనకు ఆదాయం తగ్గిపోయింది. నియర్లీ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ 1.5 lakh ఎంతో తగ్గింది. 1 lakh total cumulative, sir. 1,76,000 GSTP contract. 1,76,000 జిఎస్టిపి తగ్గింది. దానిపై 9% వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అదే లో లెవెల్లో 9% వచ్చినా మన ఇది వస్తుంది. దట్ ఈస్ వేర్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మీకు అందరూ క్లారిటీ ఉండాలి. ఎందుకు ఇంత వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. అట్ ది సేమ్ టైం ఏ ఒక్క వ్యక్తి నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే తెలియనితనం వల్ల కావచ్చు, రాష్ట్రం దెబ్బతినడానికి వీల్లేదు. అవసరమైతే నేర్చుకోవాలి, అందరం నేర్చుకొని పనిచేసేదానికి సమర్థత పెంచుకోవాలి, మనం చేసే పనికి న్యాయం చేయాలి. క్యారీ ఆన్. Sir, so this story, sir, next year, I mean this year, sir, how much we have increased? Sector variga chusnataithe, sir. Agriculture sector lo, sir, from 9.03% growth, almost 10.14% this year we'll be doing, sir. అదే ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే సార్ 4.6 నుంచి 3.1 కి తగ్గిపోతుంది. మనకు 9% నుంచి 10.14% కి రియల్ టర్మ్స్తో ఇంక్రీజ్ అవుతుంది సార్. ముఖ్యంగా సార్ మిల్క్ ప్రొడక్షన్ దేర్ అప్టేక్ సార్, meat production, egg production, cocoon, there's uptakes. Similarly, on the right side, sir, agriculture product, low paddy production, maize, Bengal gram, there will be uptakes. There's uptake. Tobacco production has come down, sir. That is the market conditions, sir. And then similarly, horticulture sector, banana, oil, palm, tomato, black pepper, there's an increase. Dry chilies, there's a decrease, sir. Fishing, sir, there has despite global uncertainty, sir, has done very well. Almost 12% and 18% in prawn and fish production also. There will be uptake, sir. So that is the major addition that will be coming in the agriculture sector, sir. Similarly, industry sector lo chusnataithe, sir, 8% last year nunchi 9.51% this year, sir. So there is again a uptick of almost 1%, sir. Whereas national level lo 5.9 nunchi 6.2%, sir, in real terms. Adhe, sir, major minerals lo chuste, sir, petroleum, natural gas, so there is a downward trend, sir. Manganese has increased, sir. Road metal, limestone, color granite have there is uptick, sir. Electricity sector also there is uptick, sir. Similarly, sir, on the services sector, last year 8.7% growth unde, sir. This year 10.67%. So almost 2% difference will be doing, sir. Similarly, national level lo kuda 7.2% నుంచి 9.1 అక్కడ కూడా almost 1.5% growth is being recorded, sir. Transport sector, water sector, airport transportation has done well. Trade also, restaurants and hotels also there is uptick, sir. Banking sector has done well. This IT exports that has been downward. So of course with AI and other initiatives that IT department is not taking, sir, I expect a revival, but this is something that we have to work on, sir. Already we are doing that, sir. Now, sir, if you look at the real growth in last 11 years, 9.88% in this year that we are achieving, sir. We are achieving, sir. That is the third highest, with highest being in the previous term, sir, 2014 to 19. We were going in the double-digit number. 2015-16 was highest at 12% real numbers. Similarly, the second highest was 2017-18.
and now in 25-26 this year with 9.88% will be also achieving. So we are almost getting into the double digit growth period that we had witnessed. వాళ్ళకి గైడెన్స్ మన ట్రైనింగ్ ఇస్తున్నాము, వాళ్ళతో కూర్చొని చేస్తే అప్పుడు మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్లానింగ్ మినిస్టర్ గారికి తర్వాత మండల్ లెవెల్లో ఎండిఓస్తో రివ్యూ చేసినప్పుడు ఎలా అవుతుంది అని ఒక మండల్ కార్డ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కూడా మంత్లీ జనరేట్ చేయడానికి సీఎం గారు డైరెక్షన్స్ ఇచ్చారు. సో దాట్ విల్ బి అవైలబుల్ టు యూ. You can review it systematically rather than having a random visit review at the sir. Next sir, దీనికి సబ్ సెక్టర్ వారీగా చూస్తే సార్ గ్రీన్ ఇస్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ they have been mixed stories sir. We have grown up to 2016, 17, 17, 18 లో almost 15-18% కూడా grow అయ్యాము sir. We had grown sir, but in 23, 24 sir, that last year of US government sir, there was a negative growth the first time. Minus 1.3%, drought and the mismanagement at that time, sir. COVID time, of course, industry sector was minus 9.21%. All industries were closed. Then services also, sir, in 1920 was minus, sir. So, in negative way, they trend on double digit kaakunda single, but there was negative trend, sir, because of mishandling or not proper focus, sir. That had led to this slower growth. Now we are trying to recover from that, sir. So, this is the key highlight from this 10 years data analysis, sir. Yeah. అదే సార్ మన అదేవిధంగా సార్ మన నైబరింగ్ స్టేట్స్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ డన్ 4 times వీ హ్యావ్ రికార్డెడ్ హైయెస్ట్ గ్రోత్ in real terms. 3 times 14, 15, 15, 16 and 17, 18 we have recorded, sir. Of course COVID year 21, 22 was a COVID year, so that was aberration, sir. But also sir 21, 22 we became negative, and 18, 19 immediately after that election, sir. So that has been negative year. Rest has been average years, sir. So now as we move forward, sir, we have to get into the green zone for among the South Indian states if we have to have the double growth numbers, sir. Then sir, this same slide, sir, in a bar form that neighboring states and of performance, sir, that is given pictorially. Yeah. Then at current prices, sir, same numbers. If you look at sub-sector contribution is always at nominal price, sir. Therefore, this pyramid that already all the collectors and I think field level know, it is now well understood, sir. We have the very important slide, and I wanted to register all of you. 17 verticals is contributing almost all GSTP. Last year, 16,24,642 కోట్లు, 25-26 actual GSTP. Year 17,62,357 estimated. ఇది మీరు చూసినప్పుడు ఈ 17 సెక్టర్లో ఏదేది కాంట్రిబ్యూషన్, లైవ్ స్టాక్ స్టిల్ హైయెస్ట్, కానీ లైవ్ స్టాక్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్, తొందరలో మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్టేక్ చేసే పరిస్థితి వస్తుంది. దాని తర్వాత ఫిషింగ్, అక్వాకల్చర్ ఇది వచ్చేసింది. ఒకప్పుడు హార్టికల్చర్ ఉండేది, హార్టికల్చర్ వెనక్కెళ్ళింది, ఇప్పుడు అక్వాకల్చర్ వచ్చింది, అదర్ సర్వీసెస్ వచ్చాయి. ఇట్లా మొత్తం ఈ 10 ఏళ్ళలో మీ అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కన్సర్న్. ఈ 17 సెక్టర్లో మీ డిపార్ట్మెంట్ ఎక్కడుంది, ఎంత పెట్టుకున్నారు టార్గెట్, దానికి కాంట్రిబ్యూటర్ ఫ్యాక్టర్స్ ఎట్లా తీసుకుంటారని కూడా మీరు అనలైజ్ చేసుకుని యూ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ. రెండోది నేను పీయూష్ గారికి చెప్పింది ఏంటంటే, ఎంత ఎక్స్పెక్ట్ చేసాం, ఎంత షార్ట్ ఫాల్ ఉంది, దానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు డిబేట్ చేస్తూ ఉంటే ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ పెరిగితే ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇది కూడా ఒకసారి హోంవర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్యారీ ఆన్ సార్. సో అంటే ముఖ్యంగా సార్ హార్టికల్చర్లో బికాస్ ఆఫ్ నెగటివ్ దట్ ప్రైస్ ఇండెక్స్, దట్ వాల్యూ టర్మ్స్లో తగ్గింది సార్. ఆ అనలిటిక్స్ మీరు చెప్పినట్టు నిన్న సార్ చెప్పారు సార్ మీరు. సో విల్ బి డూయింగ్ దట్. ఓవరాల్ స్వర్ణాంధ్రలో నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టి ఉన్నాము. దాని నుంచి ఏదైనా తగ్గితే అంటే ఇన్ని ఇంపాక్ట్స్ అవుతాయి కాబట్టి ఆ అనాలిసిస్ కూడా నెక్స్ట్ టైం విల్ బి ప్రెజెంటింగ్ సార్. So this is the subsector wise the performance. On right hand side is the growth in that sector, the subsector, like 7% growth in livestock, manufacturing 9.24%, fishing is a very good performing, sir, 19%, almost 28,000 అంటే మీరు ఈ స్లైడ్ లో ఇంకొక చిన్న విషయం, సార్. రైట్ సైడ్ ఉండేది ఈ సంవత్సరం గ్రో అయింది, లెఫ్ట్ సైడ్ ఉండేది కాంట్రిబ్యూషన్ 10.84
లైవ్ స్టాక్, మ్యానుఫ్యాక్చరింగ్ రెండు కాంట్రిబ్యూషన్. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అట్ ది రేట్ ఆఫ్ 9.24, లైవ్ స్టాక్ ఇంక్రీజ్ 7.05. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా మ్యానుఫ్యాక్చరింగ్ విల్ డామినేట్, విల్ టేక్ ఓవర్. టిల్ రీసెంట్లీ మన దగ్గర లైవ్ స్టాక్ నెంబర్ 1, నెంబర్ 2 హార్టికల్చర్, నెంబర్ 3 అక్వాకల్చర్ కొనేవాళ్ళం. ఇప్పుడు ఉండే డైనమిక్స్లో మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా అది గుర్తుపెట్టుకొని ఈ స్లైడ్ని ఎప్పటికొకసారి 4 సార్లు మీరు చూసుకుంటే వేర్ ఆర్ యూ అని, హిస్టారికల్గా అవసరమైతే కొన్ని తయారు చేసి ఇయర్ బై ఇయర్ ఎట్లా వీళ్ళు అయ్యారని కొంచెం కాంపిటీషన్ ఈజీగా అవుతుంది. Yes, sir. Already we have, sir. So that I think Ministers experiment and మీరు చెప్పినట్టు sir, ఇప్పుడు manufacturing only some 100 crores difference is there, sir. So that now will be. మీరు ఇంకొక స్లైడ్ కూడా దీంట్లో తయారు చేయగలిగితే జిల్లాల వారిగా 28 తయారు చేస్తే, ఇది నిన్న వేరే చెప్పాను నేను, ఇది తయారు చేయండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నిన్న సార్ మీరు 17/28 మెట్రిక్స్, సో ఈచ్ డిస్ట్రిక్ట్ వైస్ కూడా విల్ బి బై మార్చ్ ఎండ్ కి సార్, అది దట్ విల్ బి. యా. Then if you go to next, it's this GVA and per capita estimates. This is at constant real nominal price, current price low, same numbers that we had shown. The growth will be about the last year it was 11.75%, and 12% ni kuncham that 2,000 crore correction ayindi sir. So in that was as what was estimate, first revised estimate, it is 11.75%, sir. And in terms of it is 8th in all India, sir, and about 12th in real terms numbers, sir. So that comparison of state also will be doing. Next year, sir, target is coming to 10.75%, sir. Of course, real terms 9.88% unna third highest. Because of prices and all, it is only coming to 10.75%, sir. Normally, this should be around the range of 12 to 13% had the prices been favorable, sir. And going forward, the impact of this on Sananda target also, sir, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు విల్ బి కంపైలింగ్ దాట్ సార్. సో అది కూడా మార్చిలో తీసుకొస్తాము సార్. సో సార్ ఇయర్ నెంబర్ ఇఫ్ చూస్తే సార్, we will be going to from 15,91,000 crore in the current prices, 17,62,000 crore will be the economy side, sir, which we had estimated to be around 18,60,000 crore, sir. So there is a correction of almost 90,000 crore here, sir. Then per capita income, sir, will be increasing from 2,66,000 to 2,94,000, sir. The real numbers lo 1,21,000 unte, sir, to in nominal terms in current prices, sir, where the per capita income in the state is 2,94,000. Next, sir, subsector again, sir, agriculture, industry, and the nominal numbers lo ivvadam jarigindi, sir. So all will be sharing with the departments. Similarly, services sector also, sir, constant price and the current prices will be. Ikkada 1 second. ఫస్ట్ స్లైడ్ ముందుకు వెళ్ళండి సార్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది దానికి కింద అగ్రికల్చర్ అండ్ అలైడ్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ మీరు చూస్తే 24-25 9.3 ఉంది. 25-26కి 9.9 అయింది నేషనల్ కాంట్రిబ్యూషన్. అంటే ఇక్కడ ఏమైందంటే మన అగ్రికల్చర్ 10% గ్రో అయింది, అక్కడ 3% గ్రో అయింది. కాబట్టి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ జీడిపి వీఆర్ ది హైయెస్ట్ సింగిల్ స్టేట్ ఐ కెన్ సే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే. దానిపైన ఇండస్ట్రీ చూస్తే 4.3, మనం మినిమం 4.4 ఉండాలి. ఇంకా నేషనల్ యావరేజ్ తక్కువ మన పాపులేషన్ ప్రకారం చూసుకుంటే 4.4కి ఈ సంవత్సరం రీచ్ అయ్యాం. సర్వీస్ సెక్టర్, దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. తెలంగాణ 60% సర్వీస్ సెక్టర్. మనం నేషనల్ దీంట్లో 3.8% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. వీఆర్ వీక్ ఇన్ సర్వీస్ సెక్టర్ బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ సర్వీస్ సెక్టర్, ఐటీ, ఎవ్రీథింగ్. ఇన్కమ్ ఈజ్ మోర్ ఇన్ సర్వీస్ సెక్టర్. రెవెన్యూ రియలైజేషన్ ఈజ్ మోర్ ఇన్ సర్వీస్ సెక్టర్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూశారు 10.4% రెవెన్యూ రియలైజేషన్. అవర్స్ ఈజ్ 7.7%. దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్. ఇక్కడ ఎంత తొందరగా మీరు పికప్ చేసే సర్వీస్ సెక్టర్ని అంత ఫాస్ట్గా మనకు రివైవల్ అవుతాం, స్టేట్ రివైవల్ అవుతాం, రెవెన్యూ జనరేషన్ వస్తుంది. దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి. ఏదో రొటీన్గా ఫిగర్ చూస్తే రొటీన్గా కనబడుస్తాయి మీకు, కానీ ఇది చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. దట్ ఈస్ వేర్ అనలిటిక్స్, ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఇంపార్టెంట్.
Carry on. Sir, now I come to the targets. This is the next 5 years. Swarnandhra, manamu 2047 వరకు 1 year next 5 years, then 5 years period లో target పెట్టాము sir. అది మీరు చెప్పినట్టు sir, because of the change in the numbers and all sir. So slight correction outright. So it is getting changed. We started with 14.23 lakh crore. Then we had come to 15,91,000 crores this year, and now next year targets we are taking at 17 we are estimating this year will be coming to 17,62,000 crores sir. Last year 15,91,000 ki 17 lakhs avutundi sir. So aithe next year ki mana target lo 20 lakh crore anukuntunamu sir, that with the growth of 15% ante nominal numbers lo if we sadhiste aa vidhanga velte sir, in 29, 28, 29 sir, we will be reaching only 27 lakh crore. Original Swarnandhra lo the target was 29 lakh 29,000. 29 double chestnut. నేను మీకు చెప్పాను క్లియర్ గా బ్యాక్లాగ్ హ్యాస్ టు బి కవర్డ్ ఫార్వర్డ్. ఏ డిపార్ట్మెంట్ అయితే మిస్ అయ్యారో దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ నెక్స్ట్ ఇయర్ అదర్వైజ్ దే విల్ బి డిఫాల్టర్స్ ఫర్ ఎవర్. టార్గెట్స్ ఆర్ ఫిక్స్డ్, నో చేంజ్ ఆఫ్ టార్గెట్స్, క్యూములేటివ్ వస్తాయి. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి బ్రాట్ ఫార్వర్డ్. అది కూడా మీరు ఒకసారి చేసి 2 ఫిగర్స్ పెట్టండి. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకో అందరూ. అంటే సార్ స్వర్ణాంధ్ర తయారు చేసినప్పుడు సార్ దిస్ మిడ్ టర్మ్ అంటే దిస్ విల్ బి సమ్ ఫ్లక్చుయేషన్స్ వీ హ్యాడ్ అకామిడేటెడ్, బట్ దే విల్ బి బికాస్ వీ హ్యావ్ టు క్యాచ్ అప్. సో దేర్ ఫోర్ 17%, 19% ఎక్స్పెషల్ టార్గెట్ గ్రోత్ విల్ హ్యావ్ టు టేక్ సార్. ఆ ఎక్సైజ్ చేసిన రెండో పెట్టండి సార్. ఎంత అచీవ్ చేశారు? నేనేమంటానంటే నాన్ పర్ఫార్మర్స్ 1 year మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ దే హ్యావ్ టు కవర్. Disruptive growth or some additional growth has to be brought in so that we can cover that piece. So this point is this is an important slide from that point of view sir. So this action plan honorable CM additional merku will do that exercise sir, and with 54,60,748 రూపాయలు per capita income by 2047. అదే సమయంలో మనం వచ్చే కొందికి 29 ఈ టర్మ్ అయ్యే లోపల 29-30కి 5,74,769 రూపాయలు రావాలి 2,67,000 నుంచి. దట్ ఈస్ ద టార్గెట్, వి కెప్ట్ ఇట్. విల్ హ్యావ్ టు ఎక్సైజ్ చేస్తాము సార్. ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంది సార్. విల్ టాక్ టు ది కన్సర్న్డ్ సెక్రటరీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ విల్ కమ్ అప్. సార్ లైక్ 5 years టార్గెట్ లో కూడా సేమ్ పాయింట్ అది 25 years సార్. ఈ 5 years టార్గెట్ లో చూసినట్టయితే సార్ we will have to have some each sector wise growth strategy sir, because that gap which is coming 29-30 లో మీరు చెప్పినట్టు సార్ టార్గెట్ మన సాధించాలంటే 28-29 కి అప్పుడు 29 lakh crore అనుకున్నాము సార్. ఇప్పుడు 27 lakh crore అవుతుంది. కాబట్టి ఆ 2 lakh crore గ్యాప్ ఎలా దాన్ని సాధించాలి, ఎలా కవర్ చేయాలని సెక్టర్ వారీగా ఒక యాక్షన్ ప్లాన్ చేస్తాము. So that we as on today every 5 years GSTP has to double. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎవ్రీ 5 years డబుల్ కావాలి. Largely 60 lakh, then 120, then that's why per capita income also has to be doubled every 5 years. That's a good working point to start sir. So I think that will be every 5 years. Yeah. That will be. So now for this sir, how is the districts performing sir? District variga kuda exercise chesamu sir. Last year and this year how it is taking up sir in terms of estimates. So these are important slides sir. All the district collectors, I would like you to pay attention on this, and also we'll be sharing with you. And నిన్నే కొన్ని చెప్పాను, నేను కామెంట్ చేశాను. విశాఖపట్నం నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 1 ఇప్పుడు ఎన్టీఆర్ నెంబర్ 2, నెంబర్ 2. కృష్ణా వచ్చే కొందికి నెంబర్ 4 ఇప్పుడు నెంబర్ 3 అయింది. తిరుపతి 3 నుంచి 4కి పడిపోయారు. కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అదే సమయంలో నెల్లూరు 6, గుంటూరు 7, వైఎస్ఆర్ కడప 8, అనంతపూర్ 9, కాకినాడ 10, వెస్ట్ గోదావరి 11, ఈస్ట్ గోదావరి 12, సత్యసాయి 13, అనకాపల్లి 14, కర్నూలు
15, 15. పల్నాడు 17 నుంచి 16కు పెరిగారు. చిత్తూరు 20 నుంచి 17కు వచ్చారు, 3 జంప్స్ అయ్యారు. నంద్యాల్ 18 నుంచి 18, ప్రకాశం 16 నుంచి 19, 3 స్లిప్ అయ్యారు. శ్రీకాకుళం 19, 20, 1 స్లిప్ అయ్యారు. ముందుగానే వీక్గా ఉన్నారు, ఇంకా స్లిప్ అయ్యారు. బాపట్ల 23, 21, 2 జంప్స్ వచ్చారు. విజయనగరం 22 నుంచి 22 ఉన్నారు. అంబేద్కర్ 21, 23కు పోయారు, ఇంకా స్లిప్ అయ్యారు. అంబేద్కర్ ఇప్పటికే వెనకాల ఉన్నారంటే మళ్ళా 2 లెవెల్స్ పడిపోయారు. అన్నమయ్య 24, 24, మార్కాపురం 25, 25, అల్లూరి సీతారామరాజు 26, 26, పార్వతీపురం మన్యం 27, 27, పోలవరం 28, 28. అందుకే ప్రత్యేకమైన జిల్లాలు కూడా చేశాం. ఇది మీకు ఒక ఐడియా ఉంది. మీరు ఏమారితే మీరు స్లిప్ అవుతారు. కేర్ఫుల్గా ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఆల్ ఆఫీషియల్ పైకి పోలేరు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఎక్సర్సైజ్. గ్రోత్ ఇవన్నీ రావాలంటే మీరు హిస్టారికల్గా లోలో ఉండేవాళ్ళు కన్సిస్టెంట్గా పనిచేస్తే తప్ప అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. దిస్ ఇస్ వేర్ వీఆర్ కంపేరింగ్, వీఆర్ ప్లేసింగ్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ. మొహమాటం లేకుండా అందరం నేర్చుకున్న పాఠాలు నేర్చుకుంది. దీనివల్ల మళ్ళీ మీకు ఏమవుతుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా స్లిప్ అయిపోతున్నారు మీరు. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే విశాఖపట్నం 1లో ఉన్నారు. 5,91,104 రూపాయలు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విశాఖపట్నం. కృష్ణా దాని తర్వాత 4,08,829 సెకండ్ అట్నే ఉన్నారు. ఎన్టీఆర్ 4 నుంచి 3కు వచ్చారు. 3,47,629 నుంచి 3,90,390. ఏలూరు 3 నుంచి 4కు స్లిప్ అయ్యారు. తిరుపతి 5 నుంచి 5లోనే ఉన్నారు. వెస్ట్ గోదావరి 6లోనే ఉన్నారు. గుంటూరు 7లో ఉన్నారు. బాపట్ల 13 నుంచి 5కు వచ్చారు. బికాస్ అక్కడ గ్రో అయ్యారు 2 లెవెల్స్, ఇక్కడ 5 లెవెల్స్ జంప్ వచ్చారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అదే మరి కాకినాడ 10 నుంచి 9కు వచ్చారు, తగ్గారు. నెల్లూరు 11 నుంచి 10కి పడిపోయారు. అనంతపురం 9 నుంచి 11కు వచ్చారు, 2 పడిపోయినాయి. వైఎస్ఆర్ కడప 12 నుంచి 12 ఉన్నారు. సత్యసాయి 8 నుంచి 13కి స్లిప్ అయ్యారు, 5 లెవెల్స్. ఈస్ట్ గోదావరి 14, 14, అనకాపల్లి 16, 15కు వచ్చారు. అల్లూరి సీతారామరాజు 17 నుంచి 16కు వచ్చారు. అంబేద్కర్ 15 నుంచి 17కు పోయారు. చిత్తూరు 20 నుంచి 18కు వచ్చారు. ప్రకాశం 18 నుంచి 19కి వెళ్ళారు. నంద్యాల్ 22 నుంచి 20, మార్కాపురం 21 నుంచి 21, అన్నమయ్య 19 నుంచి 22, పల్నాడు 24 నుంచి 23, కర్నూలు 23 నుంచి 24, విజయనగరం 25, 25, శ్రీకాకుళం 26, పోలవరం 27, మాండ్యం 28. దిస్ ఈజ్ రియల్ థింగ్. ఎందుకంటున్నారంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండికేట్స్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్. జిఎస్డిపి పెద్ద జిల్లా చిన్న జిల్లాలు ఉంటాయి. దానివల్ల దానికి పెద్దగా ఎంత గ్రో అయిందో చూసుకుంటాం. అల్టిమేట్గా ఇంపాక్ట్ అయ్యేది పర్ క్యాపిటల్ ఇన్కమ్. హౌ ఇట్ ఈస్ చేంజింగ్ కంటిన్యూస్లీ. ఎవ్రీబడి హ్యాస్ టు ఫోకస్ ఆన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. దయచేసి ఇది ఒకసారి చూసుకుంటే కన్సర్న్, ఇది కలెక్టర్స్ పర్ఫార్మెన్సే కాదు, కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ముందు మీరు కూడా ఆలోచించుకోవాలి ఎక్కడున్నారు. ఇప్పుడు ఉదాహరణకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ 22వ ప్లేస్లో ఉన్నారు. తెలుగు గంగ నీళ్లు చేసేపోయినా లాస్ట్ టైం కంటే ఈసారి 2 లెవెల్స్ పడిపోయారు. వై? కొంచెం అనలైజ్ చేసుకొని కరెక్ట్ మెజర్స్ తీసుకోండి. నెక్స్ట్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ వైస్ డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ కూడా ఏదైతే డిస్ట్రిక్ట్స్లో అగైన్ సార్ చెప్పినట్టు ఏదైతే పొటెన్షియల్ ఉంది డిస్ట్రిక్ట్, దాన్ని బట్టి ఇది వేరీ అవుతుంటాయి. బట్ ఇందులో రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎంతవరకు చేసాము, దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ ఇండికేటర్ సార్ ఫర్ ఆల్ ది కలెక్టర్స్ టు నోట్ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎలా చేయాలని ఫీల్డ్ లెవెల్లో కూడా గమనించాల్సిన అవసరం ఉంది సార్. సో ఆల్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ దగ్గర ఈ స్టాటిస్టిక్స్ మీ యూనిట్తో సహా ఉంటుంది. మీరు దీని మీద అనలిటిక్స్ చేస్తూ ప్రతి అంటే మీ సెక్టర్ వారీగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. So we have for each subsector, sir, and of course 17 major that verticals in ka cheyaledu, sir, that will be developing
By April, we'll be bringing it, sir. But this is for three major sectors: agriculture, industry, and services, district-wise ranking. Yeah. So this is an industry, sir. First was agriculture, sir, and then industry is low. Again, industry is Visakhapatnam is highest, sir, while agriculture, Eluru and Krishna, West Godavari are in the highest ranks. In industry is Visakhapatnam, NTR, Guntur, Tirupati are the basically Visakhapatnam, Tirupati, Anakapalli and Vaisas. These are the districts where maximum industries and all concentration is there. But however, registration of new MSMEs, these are topic which each collector needs to concentrate upon, because Udayam portal lo kuda, sir, 4.5 lakh units have come, sir. So while major industries and all will be coming at certain location depending upon their geographical advantages, but every district has a micro industries, SMEs. So దాని మీద కాన్సంట్రేట్ చేస్తే ఆ యాక్టివిటీ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కూడా ఆ జిల్లాలో కొంచెం పెరుగుతుంది, సార్. సో అది గమనించాల్సిన అవసరం ఉంది, సార్. సిమిలర్లీ సర్వీస్ సెక్టర్లో, సార్, again Visakhapatnam, NTR, Guntur, Tirupati, sir, which are bigger hubs, that will be conglomeration. But other minor things like hotel industry, sir, there is a democratization. Everybody can put their house on rents and all. Some activities can be taken up in the municipalities, 147, 27 municipalities that we have, sir. So that activity also needs to be monitored, sir. So this will be sharing, sir. Yeah. Then we come to last part, sir, which is the KPIs, key performance indicators. As you are aware, under the guidance and directions of Honorable Chief Minister, we have developed in last 1 year about 650 parameters that districts need to be regularly monitoring, and this is right at the mandal level every month that we are taking up. And this we have already earlier shown you, that performance indicator, how they have been divided into different, and this is also, sir, sector wise, district wise, constituency wise, mandal wise and department wise, sir. So a very thorough exercise has been done, sir. There are these 30 departments and 86 HODs, and there are nearly about 645 parameters, sir. So these the periodicity also have been shown, sir. Earlier mandal level we are capturing about 198, district level about 199, HOD level about 205, and secretariat level about 43, sir. So these are accumulated, and every month we are getting the data online filled by the mandal level statistical officers who are there, sir, and combining that different kind of activities, reports we are generating, sir. These reports, monthly there are about 161 parameters which are being reported monthly. There are 96 which are quarterly, half yearly about 65, sir, annually 311. So maximum is annual reporting that is happening, sir, but monthly also around 161 are there, sir. Of course, a few are biennial, once in 2 years and once in 5 years also, sir, like suicide rate and larger points which are there, sir, in the SDG and also. Now, if you look at the breakup, sir, there are about 232 parameters which are economic activity, GSDP related, sir, and there are about 116 parameters which are social indicators, which are from Sustainable Development Goal SDGs, which we have integrated into this, sir. And the performance indicators, about 297, are key performance indicator which is functioning about maintenance of law and order or different activities which the field level officers have to undertake, sir. So combination of this is what we are collecting, sir. In the economic indicators also, sir, 86 are indicators which are directly related to GSDP, and the contributing factors are around 114, sir. And monitoring, in addition to that, there are 32 monitoring indicators that we are looking at. SDG, there are 15 goals, sir. Those 15 goals ని మనం అచీవ్ అవ్వాలంటే ఈ 116 పారామీటర్స్ లో పని చేయాల్సిన అవసరం ఉంది. ఆ మ్యాపింగ్ కూడా చేసి ఆ డిపార్ట్మెంట్ వారీగా కూడా ఇవ్వడం జరిగింది, సార్. The key points, sir, every month 8th this has to be compiled. A report will be generated which will be put up on a dashboard with the Chief Secretary and with the Honorable Chief Minister, that on 8th every month that what is happening, and there is a report that will be generated highlighting areas of concern or where there is a neglect or where there is more attention to be given and where some good things are happening, sir. So these indicators will be giving, those reports will be generated in the system, sir. Now, if you look at some of the sample cases, there are many we can do, sir. In fact, AI and today the tools exist that lot of analytics are possible, sir. And in fact, collectors have the freedom because they have this view at the district level also, and they have their vision units. If they can train, and we will be planning side, we will train them, sir.
these can be taken up, sir. But this is, for example, sir, agriculture and light sector, sir. Top performing districts and districts which need to pull up their actions, sir. Vijayanagaram, Prakasham, and Alluri Sitana Raju, sir. These are lower grades points, sir. So there needs to be some kind of intervention that is required, sir. Similarly, the top performing districts are Kakinada, Satsai, and Konasima districts, sir. So, in fact, root cause analysis is also available, sir, which we have shared, and it will be available with the district teams also, sir. I think agriculture officers at the field level and district collectors may have like to have a look at it, sir. What are the reasons for example, in ASR, sir? Overall, there has been weak performance in the livestock and forest produce, sir. Livestock performance indicators is off track with meat, milk, and poultry production below 50%, sir. And then forest valuation also there is an issue, sir. So some of these improvements and that need to be taken up, sir. Similarly, sir, another root cause analysis for Prakasham district also we have done, sir, where cotton and background shows lower achievements. Already, I think department as well as CSR is doing, and Raitu RSKs wise also that analysis with mandals is also available. So my request with district collector and the district ministers is that if you can sit down with your agriculture district officers and then look at what is happening. So real time that intervention where sowing area or some attention is required for certain activities, that can be highlighted and taken up, sir. Similarly, sir, we have Vijayanagaram also root cause analysis, sir. What is the area that needs focus? Pulses and cotton need to be looked at in the district. Mulberry cocoon production also there is an issue that needs a certain level of intervention, sir. So these analyses, sir, with the already agriculture department has, sir, with the district field officers also. Yeah. My request through this this forum is that collectors and ministers, honorable ministers, may have a look, sir. Then, sir, industry also similar analysis we have done, sir. Again, 3 districts that need to concentrate are ASR, Eluru, and West Godavari, sir. Better performing districts are Visakhapatnam and Parvatipuram, Manyam, sir. So this again kind of analysis has been provided, sir. What areas, number of registrations, sir, under the Udayam portal under the MSME will itself directly lead to some better performance, sir. So some of these points, if the district industries officer and district team can look at, I think they can be substantial improvement in almost all 3 districts, sir. It is the registration of MSMEs that is pulling down the performance. Once that is taken up, already we have taken up, sir. Industries department is linking with the electricity consumption. So we have a proxy that every month what is the industrial activity that will be happening, sir. So that also will be giving, sir. Okay. Similarly, sir, service sector, again, same analysis we have done, sir. Districts which need to concentrate on this activity also we have shared, sir. And the reasons there also we have given, sir. Similarly, sir, some of the social and health indicators also, sir, like Konasima district, sir, TB cases and HIV notification, there has to be some concentration. ASR, sir, there has to be maternity, mortality rate, MMR, and child maintenance immunization, and some road accidents numbers are showing aberrations, sir, which need to be looked. Other indicators also, sir, that we can monitor, sir, like the road accident or number of suicide cases, which are some negative indicators. In fact, many of these indicators require by Supreme Court guidelines also, sir, are corrective measures and a meeting to be taken up. That also a reporting format will be developing, sir, which we will be taking up here also in this. Similarly, we have, sir, other critical indicators, sir. Then leading to this, sir, mandal wise, and we also have, sir, this is another point, sir, Bangaru Kutumbam, the P4. If you look at some of the districts have done well, sir, Ankapalli and Nandya, but most of the districts are below 3%. Manyam, Anantapur, Prakasham at the fag end. I think there, because already the adoption and all we corrected, only thing is that GSW staff has to connect the Margdarshi with the Bangar Kutumbam. That is not happening. So my request is that all the collectors need to concentrate, because this is also one of the performance indicator that will be monitored. Then, sir, this is also leading to constancy wise reports, sir. 175 constancy, sir, which we are taking up, and that mandal wise. It is only filling the KPIs. Right time KPIs fill up chesara ledani daniki matram idi indicator. Repu raboyedu quality of data, that is the next step.
క్వాలిటీ ఆఫ్ డేటా ఆఫ్టర్ ఇది వచ్చిన తర్వాత జిఎస్డిపికి సింక్రనైజ్ చేస్తే టాలీ కావాలి. అదర్వైజ్ యువర్ డేటా ఈజ్ నాట్ అప్ టు ది మార్క్. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఆ జిల్లాలో వచ్చినప్పుడు మీరు కంపేర్ చేసుకోవాలి, మీ వాళ్ళని మీరు ట్రైన్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్లో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఇందులో A+ వచ్చిన వాళ్ళు 21, A 153, B ఒకటే కాన్స్టిట్యూన్సీ అడిగే ఇంట్రెస్టింగ్ కోసం గుంటూరు వెస్ట్ బిలో వచ్చారు. కాబట్టి గుంటూరు వెస్ట్ కలెక్టరేట్ అక్కడే ఉంది పక్కనే. మీ కలెక్టరేట్ అక్కడే దాంట్లో ఉందా లేదా నాకు తెలియదు. అక్కడ కలెక్టర్ వెస్ట్లోనే ఉంది. ఇంకా ఫోకస్ అక్కడ లేదు. అంటే ఆఫీసర్స్ మనం ఒక్కరు పనిచేయడం కాదు, టీం అంతా కూడా సిన్సియర్గా పనిచేసే పరిస్థితి రావాలి. దిస్ ఇస్ ది రిజల్ట్స్. ఓకే, దెన్ టైం కూడా లేట్ అవుతుంది. ఐ వాంట్ టు పికప్ టైం ఆల్సో. కరెక్ట్ టైం మెయింటైన్ చేయాలి. దెన్ నెక్స్ట్ క్లారియన్. Only one point, sir. I'll be closing this thing, sir. One is, sir, all consistency. ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్ P4 కూడా ఆర్థిక అసమానతలు తగ్గించడానికి చేసే ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం వెల్ఫేర్ అందరికీ ఇస్తున్నాం. కొన్ని కుటుంబాలను మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం. హ్యాండ్ హోల్డింగ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ బెనిఫిట్ కానీ హ్యాండ్ హోల్డింగ్ కానీ కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. నేను కుప్పం పోతే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక 3 ఏజెన్సీస్ అన్ని మనం ఇచ్చినటువంటి బ్రాడ్గా ఇచ్చి ఎవ్రీ 100 కుటుంబాలకి వాళ్ళు ఒక బంగారు మిత్రను ఐడెంటిఫై చేసి అమాంగ్ బెనిఫిషరీస్ ఆర్ ఆ ఊర్లో వాళ్ళందరినీ ఎవరైతే సర్వీస్ చేయగలుగుతారో నాలెడ్జ్ ఉండే వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ద్వారా హ్యాండ్ హోల్డింగ్ చేపిస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఇది అయిన తర్వాత గవర్నమెంట్ కూడా ఏదైనా అసిస్టెన్స్ ఇవ్వాల్సి వస్తే ఏ విధంగా ఇవ్వాలనో ఆ ఫ్యామిలీస్కి ఇచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో ముందుకు పోతాం. ఇది క్లారిటీ ఉండాలందరికీ. ఈ కాన్సెప్ట్ని వదిలిపెట్టద్దండి. వేరియేషన్ మీరు చూస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ అది అనకాపల్లి 61.35% చేశారు. వేరే పార్వతీపురం మాండ్యం 0. అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 0.4. ఓవరాల్గా 9.07. 21,83,631 మంది చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చేసుకున్న వాళ్ళంతా 1,95,091 మంది వెరిఫై చేశారు. ఒక 10 లక్షల కుటుంబాలు దగ్గర చేశారు. 1 లక్ష మంది 1,00,000+ వీళ్ళు మార్గదర్శులు ఐడెంటిఫై అయ్యారు. కానీ మనం వదిలిపెడితే మళ్ళా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దయచేసి దీన్ని సీరియస్గా ఇది చేయండి. నేను కూడా మానిటర్ చేస్తున్నాను. Carry on. Thank you, sir. Sir, all collectors, please note that you have a constituency unit where almost 8-9 people are there. Each constituency has 175, and then district level you have a vision unit. Please use them. Please spend some time with them. Once you go and sit down for 3-4 hours, this may be sounding a very abstract principle at this point, but once you spend some time, this becomes a real numbers that you can look at it. So to imbibe in your department, it is very important that you sit down personally. And the entire presentation chesna kuda, unless you take up these numbers and start looking at them, it will not happen. So my request is that please do it. Honorable CM has already guided us that there are certain deadlines which we will be meeting. If your report is not coming, then your performance would automatically become 0. You will be put into bad light, so please don't avoid that. Similarly, sir, going forward, there are some key initiatives, sir. One is monthly report that you have said, sir, that system generated, not only for sectors, industries, sir, for each district and each mandal also, sir, there will be a report card that will be, we are designing that and incorporating the system, sir. We are using AI to do that analytics and give that report, sir. So report will be system generated. There could be anomalies. If you look at it personally, you can always point out, sir, this is the issue and we can always rectify, because we have the AI also improves the more you use it. So as it is as good as, what you garbage in will be garbage out. So the better, more quality data we put in, the more quality reports will be coming out and there will be reflection of your performance. So please do that. MSME survey also, sir. 4.5 lakh industries we are integrating on a real-time monthly basis. With the Government of India, we have taken up with Aadhaar number and what is the linker with the electricity
consumption as a proxy for industrial activities. So these are the things that, and also CM sir has taken with the bankers. So each bank wise credit data for household for different activities also now they'll be giving in the format required. So all this plus revenue collection data also will be coming in. Your CSS implementation data also will be bringing in. So a very rich report. In fact, when I have talked to Delhi sir, Nasser and all, nobody in the country has done this, sir. So it is a path-breaking thing which will be a very qualitative data-based administration system, sir. So it is a very ambitious, very nice, good task, sir. And it becomes as more meaningful as you do it. So my request is, don't think that ఏదో ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూర్చుని రిపోర్ట్ ఇస్తా ఉంది, మీ దగ్గరనే మనుషులు ఉన్నారు, మీ దగ్గర వేరు విధాలు ఉంది, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి అని ఈ ఫోరంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్. దెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి ఇందులోనే 10 ప్రిన్సిపల్స్ ఎట్లా మనం 10 సూత్రాలు మాట్లాడుకుంటున్నాం, దానికి ఇవన్నీ లింక్ చేస్తున్నాం. ఆ సబ్జెక్ట్స్ వచ్చి ఇప్పుడు అవి మాట్లాడదాం. ఇంకేమన్నా ఇక్కడ మాట్లాడాల్సి ఉందా? మీ 15 minutes and any collector sir or anybody has any, on this spot of all collectors, anything you wanted to clarifications or any other departments or secretaries or ministers, everybody is free for 5-10 minutes. You can ask any doubts, clarifications, or you can add anything, best practices. ఎవరన్నా ఉన్నారా లైన్ లో? ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? Sir, good afternoon, sir. Namaste, sir. Collector KSR, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్. Sir, here's the secretary, sir. Special secretary. Sir, just a small suggestion, sir. We are concentrating a lot on MSMEs and other things. Even in Brahmin Corporation, we give loans to a lot of people, but these loans are generally given to people who already have a unit, sir. So once they already have a unit, when we again give loan to them, in terms of unemployment and special fresh units, we don't see them, sir. While the existing unit for person gets a loan, it is good because it would help him from going into further debt or other things. I think there should be a special focus on fresh units, sir. This will also help us, sir. Just a point to make. అంటే అల్టిమేట్ గా అమ్మా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది fresh unit and also collective, all these things. Okay, but you have to motivate everybody. Bankers are not doing charity. If you won't pay money, your rating will fall, either individual or unit or a state government. Then automatically interest rates పెరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1924లో వీటి చేసిన పనికి 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కెన్ ఇట్ బి సస్టైనబుల్? ఇప్పుడు వాళ్ళందరితో మాట్లాడి మళ్ళా రేటింగ్ పెంచుకొని 9కు 8కు 10కు అటు తగ్గించుకుంటూ వస్తున్నాం. కొంతమంది ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ బ్యాక్. మీరు కానీ ఇవ్వకపోతే 4% మొత్తం టెన్యూర్ టైంకి ఇంట్రెస్ట్ కట్టండి పెనాల్టీ, దెన్ ఓన్లీ విల్ అడ్జస్ట్. ఇవన్నీ కూడా సావరెన్ స్టేట్స్కి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇండివిజువల్స్ కూడా ఎవరో ఒకరు చేయాలి. మీరు ఎగ్జిక్యూటివ్స్గా చేయాల్సింది మోటివేట్ చేయడం. ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్ డెఫిషియన్సీస్, అవన్నీ కరెక్ట్ చేసేది నేర్చుకోవాలి అందరం, ఆల్ ఆఫ్ అస్. అది మనం చేయడం లేదు. అది చేయకుండా ఇన్ఎఫిషియన్సీని ఎవరో ఒకరిని అబ్జర్వ్ చేయమంటే ఎవరు అబ్జర్వ్ చేయరు, గవర్నమెంట్లే చేయాలి. గవర్నమెంట్ చేసినా సస్టైన్ కావు. ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాస్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. మీరు ఏదో మాకు ఒక సజెషన్ ఇచ్చేసి మీరు ఎడిపోతే, నిన్న కూడా మేము బ్రేక్ చేసుకుంటున్నాం హెడ్స్ అన్ని. వీ డోంట్ హ్యావ్ మనీ టు పే శాలరీస్. అక్కడి నుంచి వీ హ్యావ్ కమిటెడ్ సూపర్ 6 అవన్నీ చేయాలి. అవి చేయాలంటే దానికి ఒక డేట్ ప్రకారం ఇవ్వాలి. అదర్వైజ్ మా క్రెడిబిలిటీ పోతుంది, మా మాట కూడా నమ్మరు రేపు పబ్లిక్. ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ రిక్వెస్టింగ్, ఊరికే నాకు సజెషన్స్ ఇవ్వడం కాదు, మీరు ఏం చేశారో చేసి చూపించి ఇంకా మాకు సజెషన్స్ ఇస్తే మేము కూడా అమలు చేస్తాం. దిస్ వేర్ ఐఎమ్ వెరీ క్లియర్ అందరికి. Sir, namaste, sir. ప్రకాశం ప్రకాశం Yes, sir. Sir, good morning, sir. చెప్పండి. Sir,
75 అడాప్ట్ చేశారు సార్. దట్ ఇస్ వై ద డిఫరెన్సెస్ కమ్ సార్. సో సెకండ్ ఏంటంటే సార్, ఈ కొండేపి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మనకి అగ్రికల్చర్ అన్ని కూడా కేపీఐలో 0 ఎంటర్ చేసాం. బికాజ్ ఇది లేట్ కరెక్ట్ కాబట్టి ఈ మంత్ ఎండింగ్కి డేటా ఎంట్రీ జరుగుతుంది సార్. మిగతా పారామీటర్స్ అందరిలో కూడా A+ ఉంది సార్. జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ అది లోయెస్ట్లో ఉన్నది సార్. అది మీకు అది కరెక్ట్ అయితే మేము అది కరెక్ట్ చేస్తాం. అది కాకుండా మీరు చెప్పేది ఇంకోటి అయితే కరెక్ట్ చేయలేం. బీ క్లియర్. మీరు చెప్పింది ఒకసారి ప్లానింగ్ డిపార్ట్మెంట్ యూ రైట్ డౌన్ and then inform them. Collector can inform them. Sir, namaste sir. I'm Commissioner Handloom sir. Sir, we are the second largest employment in AP after agriculture. The indicators, if they can be focused sir, we have come down. Government of India has given us 4 clusters this year sir. Dharmavaram 40 crores ichar sir. That letter is coming this month. And Pitapuram cluster kuda istunar sir, Government of India, and we are coming up with even Mangalgiri cluster sir. Employment wise we are going to increase and economic activity kuda perugutundi sir. NIFT PPP model lo kuda istamani chepparu sir ee year. So if we can include weavers also into the economic activity and growth indicator, we'll be able to show good results sir. మీరు వర్కౌట్ చేయండి ఇవన్నీ. అది ఆటోమేటిక్గా మనం కూడా తీసుకున్న దాంట్లో ఎకనామిక్ యాక్టివిటీ తీసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కానీ అవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ రావాలి. ఓకే, దెన్ ఎనీబడి ఆర్ అదర్వైజ్ విల్ గో టు నెక్స్ట్ సబ్జెక్ట్. ASR. కాఫీ, పెప్పర్, అన్ని కూడా ఇప్పుడు రికార్డ్ అవుతుంది ఈ క్వార్టర్లో. సో ఇప్పుడు బిలో ఉన్నాం సార్. డెఫినెట్లీ విల్ బి A+ లాస్ట్ క్వార్టర్. అది రిజల్ట్స్ అవన్నీ రివైజ్లో వస్తాయి. ఇప్పుడు అన్ని అడ్వాన్స్ ఇవన్నీ. వన్ మోర్ థింగ్ సార్, you will pass supplementary exams, not main exam. Carry on. లాస్ట్ క్వార్టర్లో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం సార్. This time, sir, we have increased 40,000 acres of gross cropped areas. Overall, both ASR and Polar, that is around 11% of the total cropped areas. So, basically, మనకి productivity also పెరుగుతుంది. మీ డిస్ట్రిక్ట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్ట్రిక్ట్. గుర్తుపెట్టుకోండి, ఒక పక్క అరకు కాఫీ, పెప్పర్, ఆర్గానిక్ అండ్ ఆల్సో లంసింగి, సాఫ్రాన్. దిస్ విల్ బి న్యూస్ ఇన్ ఇండియా. ఓన్లీ కాశ్మీర్లో కొద్దిగా వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ప్లేస్ ఈజ్ లంసింగి. పేరు కూడా నేను పెట్టాలనుకున్నది ఏంటంటే లంసింగి సాఫ్రాన్. ఇప్పుడు కోకో మొన్నటి వరకు లేదు మన దగ్గర. ఇప్పుడు కోకో సిటీనే ఏలూరులో పెడుతున్నాం. హైయెస్ట్ ప్రొడక్టివిటీ వస్తూ ఉంది అండ్ ఆల్సో ప్రొడక్షన్కి వస్తున్నాం. ఇండియాలో హైయెస్ట్ మొనోపలీ అండ్ ఆల్సో విల్ బి నెంబర్ 1 ఇన్ కోకో. కోకో సిటీనే పెట్టాం. ఎక్కడన్నా ప్రపంచంలో కోకో సిటీ ఉందంటే దట్ ఇది ఏలూరు దగ్గర ఉంటుంది. సో మీరు కూడా ఆ యాంగిల్లో వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ. 20,000 acres of coffee plantation చేయడం, కాఫీకి స్టేట్ ప్లాంటేషన్ చేశారు. ఈసారికి this is the largest expansion drive in a single year. We would like to continue the same 30,000 acres in the coming years also. We require the Panchayat Raj NRGS RD support లో చేయడం జరుగుతుంది. So the same support we want in the coming years also. When the chief changes to Ramji also. Yeah. We would like to పర్మిసబుల్, గో హెడ్. డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. గో హెడ్. లాస్ట్ వన్ సార్, కాఫీ లెసన్ ప్రొడక్టివిటీ గురించి వీఆర్ ప్రిపేరింగ్ ప్రాజెక్ట్. ఏరియా ఎక్స్పాన్షన్ చేస్తున్నాను సార్. బట్ ప్రొడక్టివిటీ చూస్తే వీఆర్ 2.5 times లెసర్ దెన్ ద ట్రెడిషనల్ ఏరియాస్ కర్ణాటక అండ్ తమిళనాడు. సో దాని గురించి కూడా వీఆర్ ప్రిపేరింగ్ స్పెషల్ ప్రాజెక్ట్. మన కాఫీ ప్రాజెక్ట్ కింద ఈ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ కూడా ఫేస్ మేనేజ్ తీసుకోవడానికి తమరు అది కూడా వర్కౌట్ చేయండి. రెండోది కాఫీ కూడా బ్రాండ్ ప్రమోట్ చేయడానికి కూడా ఎవ్రీవేర్. ఇప్పుడు ఓన్లీ సత్యం, మహేంద్ర వాళ్ళు చేస్తున్నారు, నాంది ఫౌండేషన్. అటు కాకుండా మనం ప్రమోట్ చేయాలి మాస్ కింద. వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ప్రోడక్ట్ ఈస్ కమింగ్ వెరీ వెల్, దాన్ని మార్కెట్ కూడా చేయాలి ఇంకా. ఓకే, గుడ్. Sir, you asked us for responsible action, sir. For EWS,
if we invest around 5 crores, sir, we will help 1700 members in 5 years, sir, with just a amount of 45 lakhs, sir. CM Garu was also instructed finance and other departments on this issue, sir. I mean, if we can take this forward, sir, we'll do it, sir. Thank you, sir. Then next subject. Sir, 10 సూత్రాలు will start, sir. 10 సూత్రాలు బ్రీఫ్గా చెప్పేయండి. Yes, sir. Sir, 10 missions, sir, already we have constituted, sir. There is one geo for mission-wise statement, sir, that I think last meeting lo. టైం బాగా లేట్ అవుతుంది కాబట్టి బ్రీఫ్గా చెప్పండి. Yes. Pick up So last meeting lo we చెప్పారు, sir. So that we will be preparing, sir. So the 10 missions, sir, will be establishing mission statement and attributes, sir. Very short each vision-wise, sir, about 8 to 10 slides of what we have to be doing, sir. So 5 minutes, I think we can go around next 50 minutes and then any direction that we can take up, sir. Next slide. So we will start, I mean, these are the 10 Padi Sutralu, sir, the 10 missions. As you are already everyone is aware, sir, we have put in the vision statement and we have had the presentation earlier, sir. We will directly go into the 10 missions, sir. We will start with the zero poverty mission, sir. So I am taking this mission in the planning department, sir. Largely, sir, I will only take 5 minutes, sir, only 5 slides to give the context, sir. The basic point is that Andhra Pradesh already has a very comprehensive welfare program, sir. So strictly speaking, because we have 100% saturation basis welfare program, absolute poverty should not be there in the system, sir. Because if we are giving old age pension, Talli Ke Vandam and other DBTs that we are transferring for all the health and welfare measures that we are taking up, sir, normally the absolute poverty, sir, or poverty as defined by multi-poverty index of the Niti Aayog or the literature, sir, should not be there. Because we are doing those programs, sir, and there are also in Swarna Andhra 7 basic necessities, sir, amenities that you have defined, sir. So already each family and each customer wise kuda mana house sites gani, mana connectivity gani anni kuda istunamu. Similarly, sir, there is a personalized approach, sir, aspirational. I mean, people who are above poverty line, but they aspire to do well. We have also brought in P4, sir. So with the P4 existing initiatives, plus the 7 basic programs, plus this welfare, ideally speaking, there should be no poverty, absolute poverty, sir. However, sir, there are circumstances, sir, where individual families may not be able to achieve this. So for example, if there is a family, sir, which does not have a old person, which do not have school-going children, and who are in 45 years age group, and who don't have access to any of these amenities, sir, so they may still be below the absolute poverty line, sir. So there is a need for identifying such people who we are not able to cover under any of the existing programs, and still they are below that poverty line, is the starting point for zero poverty mission exercise that we wanted to do, sir. So and then also there are examples, sir, like family with parents working as informal laborers with with 2 school dropout children or no benefit coming under DPAM and this thing, sir. Or there are children who do not have, I mean, families who are not able to avail those benefits, sir. Now in that context, sir, what we looked at is that composition of the families, sir. Which are the families and what is the scheme or what they are doing, sir. So some actual cases also in the field we started and we looked at why we are not able to cover, sir. Now there are 2 examples, sir, global benchmarking if we look at. One is Kerala, sir. Kerala had a program of extreme poverty eradication project, sir, where they were identified about 60,000 families and they wanted to completely avoid, make it zero poverty kind of objective, sir. Similarly, Cambodia, sir, had another program where identification of poor households, PHP programs, sir, which they have looked at, and a similar line to what we are talking about in zero poverty mission, sir. Now the idea is, sir, identification of beneficiaries who are left out from these schemes, sir. Then to each family, sir, we make a percentage, because these are individual families which are not fitting into our programs. There is a need at the field level to sit down with these families and develop a personalized kind of a intervention, sir, and then converge with different initiatives of the government and see that they are covered, sir. Now, if we look at these are the kind of handicaps, sir, or the different vulnerabilities which are coming out of Niti Aayog, sir, the multi-poverty index framework, sir. If we look at what are the ownership patterns,
agricultural land, property, vehicles or other things, sir. Similarly, EPF or formal thing, crop sale, whether they have some land, whether there is a payment of GST, then the DBT scheme, whether schools doing children are there, whether family composition and those circumstances. So if we run this criteria, sir, out of 1.7 crores families, sir, we have 1 crore 70 lakh families, for 4.83 crore or 5 crore population, sir. In that we estimate around 4 lakh families, sir, which will be coming into, so 12 lakh individuals who will be there, who are not being covered by any of these schemes, and where we need to take up a zero poverty mission kind of. So our vision, sir, of zero poverty becomes a mission of 4 lakh families in next 2 years that we have to bring out of absolute poverty, sir. So that becomes a mission statement. అంటే P4 లో కూడా ఇంక్లూడ్ చేయండి, దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేయండి. Correct, sir. So going forward, sir, that is the next slide, sir, where we're bringing all this 2 years livelihood support ela cheyalante, sir. These are the things, sir. So P4 also, plus already SERP bank programs are there. Then with CO SERP I was talking, sir, that there are some 300 crores, some nizil on this, sir, that interest fund where specific to very absolute poverty people, sir, we can design some welfare and some help, sir. So those schemes, sir, once this survey we'll be doing in the back end, sir, we'll be giving it to the collectors, and based on that next 3 months, sir, we have to develop a action plan, and that we have to link with P4 also, we have to link with government ongoing schemes also, some bank linkages also, and each family wise what is the intervention, sir. If we do that, sir, I'm very confident in the next 2 years, sir, we can be zero poverty free. I mean, the zero poverty mission, which is the one of the sutralu, sir, we will be able to achieve, sir. So this is the structure we have developed, sir. Now with your presentation in February, and I'll be showing, sir, numbers and all, and then we'll give a program at the district level, and with converging all these schemes, we'll be able to cover them, sir. So this is the, in short, sir, zero మీరు ఆ సమగ్ర కూడా నాకు ఇంటిగ్రేట్ చేసి Correct, sir. ఈ 4 లక్షలు కరెక్టా అవునా కాదో చూసుకొని, Correct, sir. 4 లక్షల్లో కూడా రైస్ కార్డు ఉంది, దీపం ఉంది, Yes, sir. ఎన్టీఆర్ విద్యాసేవ ఉంది, వైద్య సేవ అంటే సంజీవన్ వచ్చేస్తుంది, Yes, sir. జీరామ్ జీ వస్తుంది, అండ్ అదర్ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి, Correct, sir. ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై హౌ టు అండ్ హోల్డ్ దెమ్ ఫర్దర్. Yes, why they are missed out, sir? Maybe documents are not there, maybe they have not been able to register or something, edo kanal vanna. So వాళ్ళకి approach chesi, we'll have to hand holding, and we'll ensure that we are there, brought within the impact, so that we don't have in society ఇప్పుడు any మీరు family. జూన్ లో ఒక కార్డు కూడా తీసుకొస్తా ఉన్నారు, ఆ కార్డు కూడా ఒకసారి తీసుకురండి. ఓన్లీ సింగిల్ కార్డ్ ఫర్ మెంబర్ అండ్ ఫ్యామిలీ. Sir, అది మీ ఆఫీస్ లో కూడా రిక్వెస్ట్ చేశాను రవి సార్, that meetings I think third week లో will be putting, sir, both FBMS, family card, sir, those ఫ్యామిలీ కార్డ్ అండ్ ఇండివిజువల్ కార్డ్ అందరికి అదే ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఒకటి, ఇండివిజువల్ ఒకటి. sir, our 3 meetings, that 10 లో పెడతాము. Sir, I was saying that 3 meetings, sir, that FBN family card and that. వీళ్ళు డూ ఇట్, మీరు తీసుకోండి. నిన్న ఇతను ఒకటి ఇచ్చాడు నాకు, అది కూడా ఒకసారి చెక్ చేయండి. లేబర్ కమిషన్ ఒకటి ఇచ్చారు, ఒక స్మార్ట్ కార్డ్ కింద ఇచ్చాడు, అది కూడా ఒకసారి చూడండి. అది indicate, sir, I'll bring it, sir. I think that concept we have already advanced, sir. So both the zero poverty, sir, family card, FBMS and P4, sir, all this I'll అన్ని తీసుకొని ఇంటిగ్రేట్ చేయాలి. yes, after budget I'll be bringing it. Yeah. Thank you, sir. ఓకే, దెన్ Next. ఇది పాపులేషన్ కూడా, పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కూడా మీరు అది పాలసీ తీసుకొస్తున్నారు. Yes, sir, that Saurabh అంటే ఆ article, sir. ఎవరు చూస్తున్నారు? Saurabh, sir. క్యారీ ఆన్ చెప్పేసి దేవుడు. Sir, త్వరగా చెప్తాను సార్. Thank you, sir. So, sir, this is a recap slide. Basically, 2 things I would want to point here, sir. ఒకటి, female workforce participation లో ఏదైతే గ్యాప్ ఉందో 28% participation gap between male and female, which is bringing the economy down also. Second is మన productivity is only $9.2, sir, GDP per hour for the state as a whole. For other countries it is $146, and there is a magnitude of 10 times difference, sir, at least. So if our population is more skilled, they are more attuned to global jobs, we can definitely grow much faster. So the economic gain opportunity that we are losing out on. And secondly, sir, when you look at the age that we are at, median age of 32.5 years, the fertility at 1.5, our demographic window is going to last only till 2040. So how do we set these 2 basic challenges as part of population management policy or framework is what I'll talk about, sir. This is just a reiteration slide, sir, where we are talking about the 2 kind of crises. One is the demographic crisis, I talked about it already. మన దగ్గర ఇప్పుడు స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోతా వస్తూ ఉంటుంది, సార్. రాను ఇప్పుడు 82 లక్షల మంది పిల్లలు ఉన్నారు అంటే
ఇంకా రాను రాను ఇంకా తగ్గిపోతూనే ఉంటారు, వెదర్ ఇట్ ఇస్ పబ్లిక్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్. డిపెండెన్సీ ఎట్లా పెరుగుతూ ఉంది ఫ్రమ్ ఆన్ ద ఎల్డర్లీ పీపుల్, అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి ఎల్డర్లీ పీపుల్ డిపెండెన్సీ పెరుగుతూ ఉంటుంది అని. అండ్ then we'll have to look at some kind of life cycle based population strategy. Sir, high level expert advisory group lo oka chala chakati mata chepparu. It is not about just adding more years to the life, but adding life to the years. So how do we make people productive as they grow older also has to be something that we will look at as part of the population management framework. The other part is a clinical urgency. There is a rising infertility burden. There is a decline in fertility that is happening. Eligible couples are struggling with that, and that also is what kind of measures can be taken. We will talk about that, sir, in this. In the graph below, sir, today, sir, Andhra Pradesh adds around 8.5 lakh people every year. After 5 years, we will be adding only 2.5 lakh people every year, sir. That is the kind of urgency that will come through in terms of the growth rate also. So, sir, ఈ population management framework ni 5 components పెట్టాం, sir. ఒకటి reproductive and child health care and fertility ecosystem, మాతృత్వ అని, these are the names that we have given. Among the committee, we will discuss it further. రెండోది సంజీవని for whatever honorable CM has been championing on the preventive and predictive health care, individualized health care. మూడోది శక్తి, promoting women's workforce participation. నాలుగోది క్షేమ for active aging and elderly care. And ఐదోది నైపుణ్యం and కౌశలం that HRD department is in case taking up, sir. So, sir, as part of the reproductive health care, first thing I wanted all the collectors also to concentrate on is on the teenage pregnancies. Now, this is a social issue. It is linked to women's health. It is also linked to the bidda edaithe puttado dani health kuda. But it is also a fertility issue also. There is ample evidence that early pregnancies lead to lower fertility. So, up to state average is 8.8%, sir. It is well above 5% benchmark. సో ఏ స్టేట్స్, ఏ డిస్ట్రిక్ట్స్లో కూడా ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీలు అవుతున్నాయి, దాన్ని ఇంకా బ్రేక్ డౌన్ చేసుకొని అవేర్ ప్లాట్ఫామ్లో మన సచివాలయ వరకు ఇది చూపించడం జరుగుతుంది. మై రిక్వెస్ట్ టు ద కలెక్టర్స్ విల్ బి, దీస్ విల్ బి ద హాట్ స్పాట్స్. ప్లీజ్ లుక్ అట్ దీస్ ప్లేసెస్ వేర్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ హై. క్లియర్ కట్ మార్కర్ ఇస్ ఎక్కడైతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఆడపిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు, వాళ్ళని అనలైజ్ చేస్తే ఇమ్మీడియట్గా తెలుస్తుంది దట్ if the child is dropping out, there is a chance that there will be early marriage and a pregnancy. Similarly, first year of technical education, higher education, 9th, 10th class. So, just looking at that one thing makes a lot of difference in terms of how to have a system-wide impact of countering this, sir. Second is, sir, institutional deliveries and more mukyanga C-section trend, sir. C-section, sir, private sector lo 57% of overall institutional deliveries, 57% happen in public sector, sir. 57% happen in private sector, sir. Private sector lo kuda aslu because of NTR Vaidya Seva there is a distortion, since we are paying for institutional deliveries and we are paying more money for C-section. అంటే జనరల్గా ఇన్స్టిట్యూషనల్ డెలివరీకి 8,000 రూపాయలు ఇస్తున్నాం, సార్. ఎన్టీఆర్ వైద్య సేవలో C-section డెలివరీకి 13,000 రూపాయలు ఇస్తున్నాం. సో దానివల్ల టు ప్రమోట్ పాపులేషన్ కంట్రోల్ అంటే C-section చేస్తే ఆ ముహూర్తంలోనే పుట్టాల పిల్లలని అట్లాంటి పాలసీని హాస్పిటల్లో పుట్టాలి, అదే సమయంలో సిజేరియన్ కాదు కదా. అంతే సార్. అదే కాకుండా రెండోది వచ్చి మీరు స్టెరిలైజేషన్ కూడా ఆటోమేటిక్ చేసేస్తున్నారు. అది కూడా వస్తాను సార్, ఐ జస్ట్ కమ్ టు దట్. చెప్పండి సార్. సో ఇది హై బర్డన్ ఆఫ్ C-section, సార్. అండ్ ప్రైవేట్ సెక్టర్స్లో 68% ఆఫ్ డెలివరీస్ ఏవైతే డెలివరీ జరుగుతాయో దాంట్లో ప్రైవేట్ సెక్టర్లో 68% ఆర్ C-section. ఇన్ గవర్నమెంట్ ఇట్ ఈస్ అరౌండ్ 40%, సార్. సో ఇవన్నీ కన్సర్న్స్ ఉన్నాయి, అవి ఎంతో చూస్తూ ఉండగా, సార్. అండ్ దాట్ ఆల్సో వీ విల్ బ్రింగింగ్ అవుట్ ఏ హాస్పిటల్లో ఎలా జరుగుతున్నాయి అనేది ద డేటా విల్ బి అవైలబుల్ విత్ ద కలెక్టర్స్. మై రిక్వెస్ట్ ఇస్ టు రివ్యూ దాట్. ఒక పైలట్ ఏదైతే చెప్పారు, సార్, కుప్పంలో ద మహిళా ఫౌండేషన్తో ఒక పైలట్ చేయడం జరిగింది ఆన్ హౌ టు వి అరెస్ట్ ద ఫర్టిలిటీ డిక్లైన్ అండ్ హౌ టు వి ఇంప్రూవ్ ఫర్టిలిటీ. సో అక్కడ కూడా అవే ఛాలెంజెస్ ఉన్నాయి. ఇన్ కుప్పం 1.5 is the TFR, teenage pregnancy 14.9%. మోస్ట్ ఇంపార్టెంట్లీ, సార్, ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అంటే C-section చేసిన వెంటనే స్టెరిలైజేషన్ కూడా చేసుకోవడం, పర్మనెంట్ స్టెరిలైజేషన్ చేస్తూ ఉండడం, rather than using temporary measures like oral contraceptives or IUDs, intrauterine devices. Only 0.2% is the IUD uptake, sir.
అట్లానే ప్రొవైడర్ బయాస్ అంటే ఇట్ ఇస్ ద ఏఎన్ఎం అండ్ ద డాక్టర్ హూ సీమ్స్ టు బి డిసైడింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కపుల్, నాట్ ద కపుల్ ఇట్ సెల్ఫ్. సో అవన్నీ పెట్టుకుంటూ మహిళ ద్వారా ఒక చక్కటి ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆల్ ప్రొవైడర్స్ అక్కడ అంగన్వాడీ వర్కర్స్ ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, సెన్సిటైజేషన్ చేయడం జరిగింది. అట్లానే ఎలిజిబుల్ కపుల్స్ని కూడా సెన్సిటైజ్ చేస్తున్నారు. అండ్ దిస్ హెస్ లెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొవైడర్ నాలెడ్జ్, improvement in sterilization counseling and so on and so forth. So for paucity of time, we will be taking it up as a statewide program, sir. We are taking it forward. Sir, then apart from on Matatwa, two more things, sir. Quickly I'll tell. One, we are setting up a center of excellence in fertility, first of its kind, a fertility college essentially. And second, we are going to bring fertility management as part of the academic ecosystem also, sir. So whether it is a 6-month diploma or a 1-year course, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తరఫున ఇది ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సో దట్ our gynecologists are better trained to do better fertility management, sir. Second part, sir, Sanjeevani, I'll not spend too much time, but Sanjeevani, Bhaganga, we are now at the cusp where longitudinal health records are, sir. కుప్పంలో మీరు చేసిన ప్రాజెక్టులు మనం Sir. ఏదైనా కొద్దిగా ఆశాజనకంగా ఫెర్టిలిటీ రేట్ పెరిగే పరిస్థితి వస్తా ఉందా? అవును సార్. సో అదే సార్, ఒకటి టెంపరీ సెటిలైజేషన్ చాలా పెరుగుతూ ఉంది సార్, రాదర్ దెన్ ఆటోమేటిక్. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. రెండోది సార్, మేల్ పార్టిసిపేషన్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి మాట్లాడుకోవడం దీని గురించి అని, వాళ్ళ దాన్ని ఎలా ప్లాన్ చేయాలో ఫ్యామిలీని అని అది చేయడం అనేది సార్. యు ఆర్ కాన్ఫిడెంట్ విత్ దిస్ మెజర్స్ స్లోగా వీ కెన్ ఇంక్రీజ్ ది ఫెర్టిలిటీ రేట్? We are quite confident about that, sir. Yeah, that is important for me. ఫెర్టిలిటీ రేట్ పెరగకపోతే సెషన్ చూస్తున్నాడు, అది వీలు కాదని అనుకుంటున్నాడు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. There are other economic indicators, sir. There will be. Now we have to involve promotion also, population management also. While there are other drivers, sir, like economic activity, urbanism, but the couple will be deciding rather than the doctor deciding, the A&M deciding అనేది. స్టెరిలైజేషన్ మీరు కానీ ఇది చేసి సిజేరియన్ కానీ మీరు కానీ కంట్రోల్ చేయగలిగితే 90% ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. అండ్ కౌన్సిలింగ్ విత్ మేల్ ఫిమేల్ ఇద్దరిని. సార్ ఓకే, దట్ ఇస్ ఎ గుడ్ థింగ్. Sir. దీన్ని మనం మార్చిలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ విత్ ప్లానింగ్ హెల్త్ ఇద్దరు కలిసి చేస్తారు. వాట్ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ వీ కెన్ గివ్, దట్ ఆల్సో విల్ డూ ఇట్. Year afterwards, every quarterly we will measure improvements. This is also just like GSTP. We wanted to monitor KPIs for better monitor jadam. Every month we will monitor and then we'll take to the logical conclusion. Especially the C-section and this as a negative parameter, sir. We have to monitor and see that they have to. Not only that, one sterilization చేసిన తర్వాత permanently you are seizing chances. You are burying. That is the biggest challenge. అందుకే అవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని we have to revive everything. Abhi parameter in that monthly vulnerability parameters we have to bring because that orientation has to change. Sir, so we are removing all the signage related to ఇంతకుముందు ఆపరేషన్ చేయండి అని అవి రిమూవ్ చేసుకొని హాస్పిటల్స్ లో కూడా రూల్స్ పెడదాం క్లియర్ గా. ఏం చేయాలో మనం చూద్దాం. మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇవ్వద్దండి. అవును సార్, దాన్ని కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేద్దాం. హెల్త్ కూడా ఉమెన్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అది కూడా తొందరగా ఒక లెటర్ కమిటీకి రాపిస్తా ఉన్నాం సార్, దట్ A&M and ఆశా ఇన్సెంటివ్ ఫర్ స్టెరిలైజేషన్ విల్ రిమూవ్ సార్. యా, విల్ టెల్. Sir, positive result. Sanjeevani, Bhaganga, sir, while we have done it well in Kuppam and scaled it to Chittoor, sir, now what we are looking at is, sir, మొన్న మీరు సంజీవని గ్రామ సభలో కూడా పాల్గొంటే ఒకటి హెల్త్ యాప్ అనేది తప్పనిసరిగా ఇంటూ లాంగ్ అంటే అంతా డేటా, ఏ స్క్రీనింగ్ ఎక్కడ జరిగినా, ఏ హెల్త్ చెకప్ ఏ ఫెసిలిటీలో జరిగినా అది సిటిజన్ హెల్త్ ల్యాబ్లో వచ్చేటట్టుగా ఒకటి. రెండోది ఆ డేటా ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఎట్లా షేర్ చేయాలని ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయడం. ఎందుకంటే ఇట్ ఇస్ సెన్సిటివ్ డేటా, మీ అండ్ యూ వీ కెనాట్ డిసైడ్ అబౌట్ అదర్ హెల్త్ డేటా కాబట్టి ఆ ఫ్రేమ్వర్క్ సెట్ చేయడం సార్. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆన్ సిటిజన్ ఎంపవర్మెంట్. రెండోది సార్ లైఫ్ కోర్స్ ఇంటిగ్రేషన్, ఆల్ హెల్త్ ప్రోగ్రామ్స్, ఆల్ ఎమర్జెన్సీ, ఈవెన్ ఆయుష్ కూడా సార్. మొన్న సార్ కూడా వచ్చారు మన మంతన గారు. సో వీ హ్యావ్ డెవలప్డ్ ఫ్రేమ్వర్క్ విత్ హెమ్ ఆల్సో సార్ ఆన్ ప్రివెంటివ్ హెల్త్ కేర్. మూడోది ప్రిడిక్టివ్ గవర్నెన్స్, అంటే ద ప్రిడిక్టివ్ టూల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ వెల్నెస్ సార్. మన వైడ్లో కూడా బిల్డప్ చేసాం సార్ అది ఆ టూల్స్ని. అండ్ నాలుగోది సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ సార్. 71 lakh హై రిస్క్ కేసెస్ అండ్ హాస్టల్ చిల్డ్రన్ కేసెస్ని స్క్రీన్ చేయడం. ఇవి అన్నీ నెక్స్ట్ 3 monthsలో బై
July, sir, we will finish everything. Citizen health screening, we are starting immediately. Other things, overall Sanjeevani implementation by July is what we will do, sir. This is the second pillar, sir. July ki you are going to add 71 lakh families online. Yes, sir. And then digital health records, 71 Yes, lakh families. Next phase is students. Yes, sir. అంటే 65 lakhs, 66 lakhs families plus 5 lakh students, sir. 66 లక్షల మంది ఎన్సిడి బర్డన్ ఏమైతే ఎక్కువ ఉందో, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అది మొత్తం 71 lakhs అది వస్తుంది. 66 plus 5, sir, 71. 66 లక్షలు వీళ్ళు, 5 లక్షల పిల్లలు, హాస్టల్ పిల్లలు. అంటే ఓన్లీ హాస్టల్ పిల్లలు. అవును సార్, ప్రస్తుతానికి హాస్టల్ పిల్లలు చేస్తున్నాం. ఆల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు ఇట్లా చూస్తూ ఉంటే 40 లక్షల మంది పిల్లలు మన స్కూల్స్ లో ఉన్నారు సార్, గవర్నమెంట్ స్కూల్స్ లో సుమారుగా. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ సార్. టోటల్ అయితే 67 lakhs, 70 lakhs స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఆ 70 lakh స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఫేజ్ 5 లక్షలకు హాస్టల్ తీసుకుందాం, తర్వాత 70 lakhs తీసుకుందాం. ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ Plus 12 వరకు వాళ్ళ స్వాస్థ్య సురక్ష కార్యక్రమం ఏమంటారు? ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. 6 months ఓల్డ్ బేబీ దగ్గర నుంచి అంగన్వాడీ సెంటర్స్ నుంచి 18 year old స్టూడెంట్స్ దాకా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి మనం ఆర్బీఎస్కేలో చేస్తున్నాం సార్. ఇప్పటికి 36 లక్షల మందికి స్క్రీనింగ్ చేశాం. దాన్ని దీనికి 70 లక్షలు చేసి అవి కూడా పెట్టుకొని విల్ మానిటర్ న్యూట్రిషన్, ఎవ్రీథింగ్ విల్ మానిటర్. అవును సార్. ప్రాపర్ న్యూట్రిషన్ వస్తే నాలెడ్జ్ ఆటోమేటిక్ పెరుగుతుంది. సార్ సబ్మిషన్ సార్ ఇక్కడ సార్. సార్ కరుణ దేర్ సార్. Sir, RPSK lo you do physical examination of physical disability, sir. Intellectual disability is not identified, sir. And that there is a gap there, sir. Chinnappu nunchi autism ivanni kuda at least 7% of the children suffer from that. But RBSK does not, it identifies about 35 physical disabilities, sir. So request the health department to take up intellectual disability as well. Yeah, that is Sir, where if I care can and reply grow. that, sir. మన కుప్పం ప్రాజెక్ట్ లో చేసినది we are scaling it up, sir. No, That we are covers very that. happy, Amma. We are announcing here Care and Grow, one app based, all Anganwadis are doing. That is intellectual deficiencies, they are correcting. That's Sir, the- దీనికి follow up గా you have the district early intervention center, sir. I would request that అక్కడ concerned specialists for long term therapy should be placed in the district because we require long time No, for you mainstreaming do- long time therapy, sir. You do one thing, long-term therapy and also doctor's intervention wherever is necessary. That type of mechanism we have to establish. ఇప్పటి నుంచి Care and Grow with all Anganwadi, we will do that. Then we will train them. On the basis that that program is right or wrong, you have to intervene. Medical గా కూడా ప్రూవ్ అయితే చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి, కరెక్టివ్ మెజర్స్ పెట్టండి. ఆఫ్టర్ దట్ ఇంటర్వెన్షన్స్ కావాల్సినటువంటి సెంటర్స్ ను కూడా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి. మనం వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ వన్ మోర్ ప్రోగ్రామ్ ఇన్ దిస్. ప్రిడిక్టివ్ కాకుండా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం పెట్టండి చిల్డ్రన్. నాట్ ఓన్లీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ బై బర్త్ ఆర్ బై ఎన్విరాన్మెంట్ వచ్చినట్టండి, హౌ టు కరెక్ట్ ఇట్. నాకు 90% ఆఫ్ మదర్స్, 100% మదర్స్, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. నిన్నటి వరకు మా పిల్లలు సరిగా లేరు, ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ పార్టిసిపేటివ్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, దే ఆర్ ఎంగేజింగ్, వీఆర్ కాన్ఫిడెంట్. మొన్నటి వరకు డల్గా ఉన్నారు, ఇర్రెలవెంట్గా ఉన్నారు, నో రెస్పాన్స్. కాబట్టి అలాంటి కరెక్టివ్స్ అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. అది ఒకసారి వర్కౌట్ చేయండి మీరు. ఇట్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుంది ఇన్ ఇండియా. So just to sum it up, sir, అంటే 35% of students have been of children between 0 to 6 months and 6 to 12 months have been identified with developmental delays, sir, with that Care and Grow program, sir. It is a hugely impactful program, sir. Between us, we will work together. There are 34 DIC centers, sir, early intervention centers. అక్కడ కూడా వస్తాం అన్నట్టుగా అవన్నీ చేస్తాం. ఈవెన్ మీరు మిడ్ డే మీల్స్ లో కూడా మీరు హెల్త్ ఇంటర్వెన్షన్స్ పెట్టి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టే పరిస్థితి రావాలి. హెల్త్ లో కూడా, ఎడ్యుకేషన్ లో కూడా, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ గివింగ్, హౌ టు చేంజ్ ఇట్, ఆ ఏజ్ లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తే ఇది అవుతుంది. ఆ మిడ్ డే మీల్ స్కీమ్ ఆర్ చిక్కీస్ అవన్నీ ఇస్తున్నారు, ప్రోటీన్ అవన్నీ, హౌ టు డూ ఇట్, ప్రోటీన్ రిచ్ ఎవ్రీథింగ్. అగైన్ దే ఆర్ గివింగ్ ఓన్లీ టేస్ట్ ఉండాలి, ఓన్లీ స్వీట్ ఇచ్చారనుకోండి, యు ఆర్ యాడింగ్ ఓన్లీ షుగర్స్.
నాట్ ఓన్లీ షుగర్స్, ప్రోటీన్ యూ హ్యావ్ టు యాడ్. యూ వర్క్ ఇట్ అవుట్. చిల్డ్రన్కి ఏమి ఉండాలో మీరు చూసుకుంటుంది. నేను జనరల్ గా చెప్తున్నాను, ఈవెన్ అంగన్వాడీలో పెట్టే ఫుడ్ కూడా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఈజ్ ఇట్ రైట్, మీరు ఇచ్చే ఇన్పుట్సే ఇన్సఫిషియెంట్ గా ఇచ్చి యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్కమ్స్ డిఫరెంట్లీ, ఇట్ కెనాట్ హ్యాపెన్. ఈవెన్ ఎండ్ టు ఎండ్ ఇంటర్వెన్షన్ చూసుకోండి. థ్యాంక్ యూ సార్. మోరింగా గురించి చాలా రీడ్ సార్, అది మునగా నాట్ ఓన్లీ మురంగా కేశో, చాలా మన దగ్గర ఉండేటన్ని మనకు తెలియకుండా మురంగా ఈజ్ వన్ గేమ్ చేంజర్. అంటే అది ఫార్మర్స్ కి అటు ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. అదేమన్నా ఈవెన్ అవిసా ఎస్ సార్, మునగా, దిస్ ఆర్ ఆల్ ఈవెన్ యువర్ ఇది ఏది వాటి కాల్ మనం తీసుకుంటాం రాగి, అవన్నీ మిల్లెట్స్. ఆకుల్లో కూడా కొన్ని ఆకులు ఉన్నాయి, అవన్నీ కూడా వేరే గేమ్ చేంజర్స్. అవన్నీ ఆ వాల్యూ తెలుసు కానీ ఎవరు ఇవ్వడం లేదు. పార్ట్ ఆఫ్ ది డైట్ ఏమన్నా ఒక ఎక్స్పెరిమెంట్ ఆ ఎక్స్పెరిమెంట్ లోనే ఒక దగ్గర చేస్తారు. అన్ని చేసిన తర్వాత ఇంటర్వెన్షన్స్ మీరు లార్జ్ స్కేల్లో చేస్తారు కాబట్టి ఆ ఇంటర్వెన్షన్స్ అన్ని వర్కౌట్ చేసి అవన్నీ ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి. ఇంటర్వెన్షన్ విత్ ఇంపాక్ట్ విత్ హెల్త్ ఇండికేటర్స్. అప్పుడు మిడ్ డే మీల్స్, మీ హాస్టల్స్ ప్లస్ అంగన్వాడీ ప్లస్ మీ యొక్క ఇది కూడా పెట్టండి కావాలంటే అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ లో కూడా మీరు మామూలుగా ఇచ్చేసే కొందుకు ఏమవుతుందంటే అది తింటున్నారు, ఇంకా కార్బోహైడ్రేట్స్ పెంచేస్తున్నారు మీరు. సమ్వేర్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. యూ హ్యావ్ టు అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మొన్న మంత్ర గారు మీకు వచ్చి అసలు డైట్ చార్ట్ కూడా, అంటే అది ఎట్లా మిడ్ డే మీల్ ఏమి ఉండాలా, అంగన్వాడీలో ఏమి ఉండాలని తయారు చేశారు. యూ ఇన్వాల్వ్ హిమ్ అండ్ మీరు కూడా చేయండి, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ పెట్టండి. ఎస్ సార్, విల్ డూ దట్ సార్. నౌ నెక్స్ట్ పిల్లర్ సార్ శక్తి. దాంట్లో సార్ ఎసెన్షియలీ ఉమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి ఈ కలిసి అది కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సార్. సో దాంట్లో వెదర్ ఇట్ ఇస్ ద ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ ఆర్ ద క్విక్ రెస్పాన్స్ టీమ్ సార్, అంటే విమెన్ షుడ్ ఫీల్ సేఫ్ while working sir. Indakane in the economic survey also it was pointed out how in IT just by having good street lights and providing night shift availability we are able to improve. Similarly all other sectors also sir, we look at what does it take to improve women's safety and their participation sir. Atlani caregiver support sir, while they are working what kind of support can be given to them. Vakati ippudu crutches kuda establish cheyadam 20+ places lo, ante 20+ workforce unte akkada crutch establish cheyadam ani cheyadam jarugutundi sir. Women working on hostel, pink toilets, all these things sir we will bring as a part of policy sir. Yeah. Sir, last is on the Shema sir, on the productive aging sir, which is again very important sir. The fact remains that we'll have more elderly people sir. So దాంట్లో ఒకటి one thing is sir, వాళ్ళకి హెల్త్ కేర్ గురించి చూడడం, రెండోది వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం. బోత్ థింగ్స్ we have identified which are the interventions sir and we'll take it కూడా మీరు పని చేయాలి. చాలా మంది ఏజ్ అవుతానే మేము పనికిరాము అనే ఆలోచనకు వచ్చేస్తారు, దాంతోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. కానీ దాన్ని రిమూవ్ చేయాలి. 60 years అయితే నేను పని చేయకూడదు. ఇంకా సైకాలజీ నేను చూశాను మా కాన్స్టిట్యూన్సీలో, ఎవరొకరు పడ్డారు 35 years 40 years. ఈ సెడ్ ఐ కెనాట్ వర్క్, నేను పని చేయకూడదు ఇంకా అంటే సైకలాజికల్గా భయం వచ్చేసింది అతనికి. అంతే కాదా, ఓకే ఏ పని చేయలేవు, ఒక 2 hours పట్టుకొని ఎంగేజ్ కావచ్చు అంటే అన్ఇంట్రెస్టెడ్గా చెప్తున్నాడు, ఓకే సార్ చేస్తాను. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ ది. అదర్వైజ్ అతను ఏం చేస్తున్నాడు, ఇంట్లో కూర్చొని నెగిటివ్గా థింక్ చేస్తానే ఉన్నాడు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్, హౌ టు చేంజ్ ది సైకాలజీ ఆల్సో. ఇప్పుడు ఉదాహరణకు రైతులు ఉంది, మొన్నటి వరకు ఆత్మహత్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఇంటర్వెన్షన్స్ పెట్టాం, ఎడ్యుకేషన్ చేసాం, రైతు ఆత్మహత్యలు తగ్గాయి, స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఉన్నాయి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. కలెక్టర్స్ హ్యాస్ టు టాక్. ఎందుకంటే టెన్షన్, హ్యాపీగా ఉండేదని పోయి టెన్షన్ ఎందుకు పెట్టుకుంటున్నారు? మనం మాట్లాడడం మొదలు పెడితే, నేను ఎప్పుడో మాట్లాడాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఐఎమ్ వెరీ హ్యాపీ నెక్స్ట్ ఇయర్కి యూ ఆర్ గోయింగ్ టు డిక్లేర్ ఎయిడ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్. ఎన్నేళ్ళు పడింది? 25 ఏళ్ళు 27 ఏళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం అసెంబ్లీ అంతా డెకరేట్ చేశాం లూప్స్తో. చాలా మంది సిగ్గుపడ్డారు. దాన్ని ఎగతాలు కూడా చేశారు, నన్ను కామెంట్ చేశారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు. నేను చెప్పాను, అంత
అఫెన్సివ్గా పోతే తప్ప రిజిస్టర్ కాదు ఇదని చెప్పి చేసాం. 8 feet 10 feet పెట్టాము, ఫుల్ లెంగ్త్ పెట్టాం. ఇప్పుడు రివర్స్ లో అదే మరి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు చేస్తేనే అవుతుంది, లేకుంటే అదర్వైజ్. యూరోప్ నేను చూశాను, కంట్రీ మొత్తం 20 దేశాలు. ఏజింగ్, లోన్లీనెస్, నో సోషల్ ఫంక్షన్, నోబడీ ఈస్ కమింగ్ అవుట్ అండ్ మొత్తం సిక్ అయిపోయాను. ఇంట్లో కూర్చొని ఆలోచనే ఇదైపోయాను. ఎవరిని నమ్మడం లేదు వాళ్ళు, ఆ పరిస్థితికి వచ్చేసారు. highest the trichotomy and this industrialization కంట్రీలో సార్ మనం 80% సార్ అన్ని కూడా వీళ్ళు సిస్టమ్ సిస్టమ్ మన వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. అందుకనే చెప్పేది స్టెరిలైజేషన్ కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోయారు, టక వెళ్ళిపోతారు. దాన్నే కంట్రోల్ చేయాలి ఇప్పుడు. అందుకే మాట్లాడుతూ ఉండాలి. ముందు మినిస్టర్స్ కి అందరికి ఒక ఐడియా ఉంటే మినిస్టర్ సెక్రటరీస్ కి క్లారిటీ వస్తుంది. సార్ WHO నామ్స్ ఏంటి సార్? సి సెక్షన్ యావరేజ్ ఎంత జరుగుతుంది పాపులేషన్ పర్ 1000? Sir, so percentage of deliveries per 1000 deliveries, what is the optimum? 15%. 10%. 10%. WHO is 10%. C-section. no, I don't think it is 10%. I'll have to check back, sir. But ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ నార్మ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ almost 50 and Sir, 10 to 15%. కాదు, 60-70 వెళ్ళిపోయాం. Sir, 10 to 15%, sir, as per WHO. 10 to 15%, sir. 10 to 15%. 70%. మనం 70కి వెళ్ళాం. So a day will అంటే come ఎంత where ఫాస్ట్ గా వెళ్ళిపోయామంటే భగవంతుడు మంచి బాడీ కట్ చేసుకున్నాం. day will come where people will talk deliveries natural గా జరిగేవి అనే రోజు వచ్చేస్తుంది. ఆ పరిస్థితి వచ్చారు. అందుకే ఇప్పుడు యోగా కూడా పెట్టాం. దాంతో కొంచెం కాన్ఫిడెన్స్ వస్తా ఉంది. యూ హావ్ టు టీచ్ దెం. మీరందరూ కూడా మాట్లాడాలి, మినిస్టర్స్ అందరూ. మీరంతా పాలసీలు అనుకుంటున్నారు, సర్వీస్ అంటే. ఓకే, క్లియర్. ఇది ప్రిపేర్ చేస్తాం. మీరు పని చేయండి. sir, నెక్స్ట్ మంత్ లో వీళ్ళు అనౌన్స్ ఏ పాలసీ అనౌన్స్ చేసి April 1st నుంచి విల్ స్టార్ట్ యాక్టివిటీ. so ఉగాదికి పాలసీ అనౌన్స్ చేస్తాం. అంటే పాలసీ ఉగాది కనుక ఉన్నాం, ఉగాది కంటే ముందే చేద్దాం. అంటే ఆ ఉగాది రోజే వద్దు. July 11 is one population day, sir. Last year we had done a very good conference. So maybe ఎప్పుడు? July 11th, sir. మరీ లేట్ అయిపోతుంది. అంటే లాస్ట్ ఇయర్ మనం పెద్ద ఫంక్షన్ చేసాం. మన సెలబ్రేట్ చేద్దాం, కానీ ముందుగా లాంచ్ చేద్దాం. లేదంటే అసెంబ్లీలో పెట్టండి. విల్ అనౌన్స్ ఇట్ ఫ్రమ్ April 1st. ఇట్ విల్ బి అప్లికబుల్. పెట్టేసి అంటే వన్ రౌండ్ ఆఫ్ దిస్ పబ్లిక్ కన్సల్టేషన్ ఆల్రెడీ చేసాము. దట్ విల్ ప్లాన్ ఇట్. మీకు ఏదైనా ఉంటే కన్సల్టేషన్స్ ఉంటే పెట్టేసుకోండి ఇప్పుడు. ఓకే, Shashi will take over. సార్ హెచ్ఆర్డి అండ్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. శశి రెండు కలిపి. Yes, sir. Sir, population and HRD together, sir. Next is skilling, sir. దీంట్లో learning excellence in ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ క్యాపిటల్ నాలెడ్జ్ ఎకానమీకి 10 బిల్డింగ్ బ్లాక్స్ మనం ఐడెంటిఫై చేసాం సార్. లాస్ట్ టైం కూడా ప్రజెంట్ చేసాము. దీంట్లో ఒక 5 బిల్డింగ్ బ్లాక్స్ మీద మంచి ప్రోగ్రెస్ చేసాం. మిగతాది కూడా వీ హ్యావ్ స్టార్టెడ్ ది యాక్షన్, సార్. ది ప్రోగ్రెస్ ఈస్ కమింగ్, సార్. సార్, దీస్ ఆర్ ది వేరియస్ ఇనిషియేటివ్స్. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఫ్రమ్ క్లాస్ 1 నుంచి 12th క్లాస్ వరకు తీసుకున్న ఇనిషియేటివ్స్ అన్ని కూడా వీ హ్యావ్ లిస్టెడ్ డౌన్, సార్. దీంట్లో అకాడమిక్స్లో చూస్తే గ్యారంటీడ్ FLN, అలాగే ప్రతి కరికులంని రివైజ్ చేయడము, అసెస్మెంట్ బుక్లెట్స్. యాక్సెసరీ ఇన్ఫ్రాలో చూస్తే కోలొకేషన్ ఆఫ్ అంగన్వాడీస్, 9,620 మోడల్ ప్రైమరీ స్కూల్స్, తల్లికి వందనం, అలాగే మనకి SRK కిట్స్, ఇలా కొన్ని మేజర్ ఇనిషియేటివ్స్, సార్. డిజిటల్ ఇనిషియేటివ్స్ చూస్తే లీప్ యాప్ చాలా బాగా చేయగలిగాం. 5,000 సమ్మరీ వీడియోస్, క్లిక్కర్ బేస్డ్ వీడియోస్ చేసాం. డ్రాప్ అవుట్ ప్రిడిక్షన్ సిస్టమ్ ఒకటి ఇంప్లిమెంట్ చేసాం. టీచర్స్ చూస్తే మనకు మెగా DSC, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్, అలాగే FLN ట్రైనింగ్స్, జస్ట్ నేమ్ ఫ్యూ, సార్. అలాగే మన మెగా PTMs కానీ, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కానీ, వాట్సాప్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం, సార్. ఐఎమ్ నాట్ రీడింగ్ అవుట్ ది ఎంటైర్ లిస్ట్. నెక్స్ట్ వే ఫార్వర్డ్ చూస్తే యూనివర్సల్ FLN. మినిస్టర్ గారు కూడా చెప్పింది, లెర్నింగ్ అవుట్కమ్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఇట్స్ నాట్ ది అవుట్పుట్స్, రాదర్ అవుట్కమ్స్ మీద మనం ఫోకస్ చేయాలి. సో యూనివర్సల్ FLN ఒకటి, సార్. అలాగే ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్, AI బేస్డ్ పర్సనలైజ్ లెర్నింగ్ ప్రతి స్టూడెంట్కి ఎలా చేయాలనేది ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నాం, సార్. అలాగే స్టార్ రేటింగ్ చూస్తే అకాడమిక్ స్టార్ రేటింగ్, అలాగే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేటింగ్ కూడా 29 కల్లా ఎవ్రీ స్కూల్ షుడ్ బి మినిమం 3 and above అని ప్లాన్తో మేము ముందుకు వెళ్తున్నాం సార్. నెక్స్ట్ 2 monthsలో కలెక్టర్స్ ఫోకస్ చేయాల్సిన యాక్షన్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తాం సార్. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మనం పాత ఇదివరకు జరిగిన సమావేశాల్లో మాట్లాడడం, వేర్ వి స్టాండ్, 8th class స్టూడెంట్ 3rd class సబ్జెక్ట్ రాకపోవటం, చదవలేకపోవటం, వీటన్నిటికీ ఒక పరిష్కారంగా ఏం చేసామంటే ఎఫ్ఎల్ఎన్ స్టాండ్స్ ఫర్ ఫౌండేషనల్ లెవెల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీంట్లో 3 విషయాలు చూస్తాం సార్: ఇంగ్లీష్, తెలుగు, మ్యాథమెటిక్స్. సో దీంట్లో ప్రైమరీ స్కూల్లో ఉన్న అందరు 13 లక్షల మందిని మనకు ఏఐ బేస్డ్ ఒక టూల్ డెవలప్ చేయించి, ఓఆర్ఎఫ్ సార్, ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అని చెప్పి, ఇది ఒక మంచి, మనం గూగుల్తో స్టార్ట్ చేశాము, కానీ రీసెంట్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు, వాద్వాని వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా చేశారు సార్. సో పైలట్ అయితే కొంత ఖర్చు అయింది, కానీ ఇప్పుడు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మంచి మోడల్ వచ్చింది. దీంట్లో తమరు కూడా చూశారు సార్, మీరు మన్యంకి వచ్చినప్పుడు, స్కై అంటే 70% అండ్ అబౌవ్, మౌంటైన్ అంటే 41 to 70, స్ట్రీమ్ అంటే 40%, బిలో 40%. ఇలా ప్రతి స్టూడెంట్ని ఏ కేటగిరీ కింద వస్తారనేది మనం ఈ 13 lakh స్టూడెంట్స్ని మనం బేస్ లైన్ స్టడీ చేసి వేర్ ఈచ్ స్టూడెంట్ స్టాండ్స్ అనేది మనం కనిపెట్టడం జరిగింది సార్. ఇది బేస్ చేసుకొని ఒక స్ట్రాటజీ, ఒక్కొక్క కేటగిరీ వైజ్గా పెడగాజికల్ అంటే ట్రైనింగ్, వాళ్ళకి కోచింగ్, హ్యాండ్ హోల్డింగ్ ఎలా ఇవ్వాలని చెప్పి టీచర్స్ అందరికీ 54,000 టీచర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చి ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తున్నాం సార్. December 8th నుంచి March 24th వరకు చాలా స్ట్రక్చర్డ్గా వెళ్తుంది ఇది ప్రోగ్రామ్ అంతా కూడా. కలెక్టర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దిస్ ఈస్ ఎ పారాడైమ్ షిఫ్ట్, ఎప్పుడూ జరగలేదు ఇలాగా. లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఈసారి మనము రాబోయే మెగా పీటీఎంస్లో బేస్ లైన్లో ఇలా ఉన్నారు, మీ వార్డ్ ఇలా ఉండేవాళ్ళు, మేము ఎఫర్ట్ పెట్టి మేము అన్నీ నేర్పించి ఈ లెవెల్కి తీసుకొచ్చాము అని చెప్పడానికి మనం కాన్ఫిడెంట్గా నెక్స్ట్ పీటీఎంకి వెళ్దామని మాకు ప్లాన్ చేస్తున్నాం సార్. దీంట్లో 80% అండ్ అబౌవ్ ఐదర్ స్కైలో కానీ మౌంటైన్లో కానీ ఉండాలి. స్ట్రీమ్ అంటే 40% బిలో ఎవరు ఉండకూడదు అనేది స్ట్రాటజీ సార్. ఇలా చేస్తే మనం అప్పుడు 100% ఎఫ్ఎల్ఎన్ మనం రీచ్ అయినట్టు. ఇది జిల్లా వారీగా చూస్తే ఈచ్ ఇంగ్లీష్లో ఎలాగా, తెలుగులో ఎలాగా, మ్యాథమెటిక్స్లో ఎలాగా, ఇది ఆల్రెడీ జిల్లా కలెక్టర్కి తెలుసు. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ సార్. ఇంగ్లీష్లో చూస్తే అఫ్కోర్స్ ఏఎస్ఆర్ కొద్దిగా డ్యూ టు సమ్ రీజన్స్ ఇట్ ఈస్ బ్యాక్ సార్, బట్ ఈస్ట్ గోదావరి ఇంగ్లీష్లో 21% స్ట్రీమ్లో ఉన్నారు, నెల్లూరు 19%లో ఉన్నారు, తిరుపతి 21%లో ఉన్నారు. అంటే ఈ జిల్లాల్లో పెద్దగా డిసడ్వాంటేజ్ లేకపోయినా ఫర్ సమ్ రీజన్ దే ఆర్ లాగింగ్ బిహైండ్. I request the collectors to focus. Okay, you give ranking also on the basis of this. Yes sir. అలాగే తెలుగు కూడా సార్, Next meeting onwards, you have to give ranking for each district. ఇస్తాను. On the basis of that, all collectors has to focus. అలాగే తెలుగులో కూడా సార్, విశాఖపట్నం ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ లాగింగ్ బిహైండ్. ఈస్ట్ గోదావరి, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ సపోజ్ టు డూ వెల్. చిత్తూరు 16%. సో కలెక్టర్స్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇంకా 1 month మాత్రమే ఉంది. మార్చ్ ఎండ్కి మళ్ళీ మనం ఈ ఎండ్ లైన్ స్టడీ చేస్తాం. ఈ లోపు అందరు కూడా ఈ లాస్ట్ స్ట్రీమ్లో ఎవరు లేకుండా ఉంటే వీ కెన్ అచీవ్ 100% ఎఫ్ఎల్ఎన్. అలాగే మ్యాథమెటిక్స్ కూడా చూస్తే అగైన్ హియర్ విశాఖపట్నం ఇస్ స్లైట్లీ లాగింగ్ బిహైండ్. అనంతపూర్, చిత్తూరు అండ్ ఏఎస్ఆర్, వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఏదైతే యాక్షన్ ప్లాన్ ఇచ్చామో యాక్షన్ ప్లాన్ ప్రకారం అందరూ కూడా ఆల్ స్టూడెంట్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ది ఎంటైర్ హై స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ బేసిక్స్. ఇది నెక్స్ట్ వచ్చి 100 days యాక్షన్ ప్లాన్ ఫర్ 10th class ఎగ్జామ్స్. నెక్స్ట్ మంత్ 10th class ఎగ్జామ్స్ వస్తున్నాయి. దీంట్లో ఏబిసిడి అగైన్ 46 టెస్ట్స్ పెట్టాలని చెప్పి స్లిప్ టెస్ట్ సబ్జెక్ట్ వారీగా మేము ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా పెడుతున్నాము. ఎవ్రీ టెస్ట్ కూడా ఎన్ని మార్కులు వచ్చినాయి కూడా ఆన్లైన్ ఎంటర్ చేస్తున్నాం. సో ఎవ్రీ కలెక్టర్ హ్యాస్ డేటా అబౌట్ దిస్ వన్. దీంట్లో ఆల్రెడీ 32 టెస్ట్స్ అయిపోయినాయి. దీనిలో చూస్తే అగైన్ అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళం, కాకినాడ, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ విచ్ డోంట్ హ్యావ్ ట్రెడిషనల్లీ ఎనీ డిసడ్వాంటేజ్. అయినా ఇక్కడ డి కేటగిరీలో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 10th class ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే దెర్ ఇస్ లాట్ ఆఫ్ సోషల్ కాన్సిక్వెన్సెస్. ఆడపిల్లలు అయితే ఐ మీన్ వీ నో దెర్ విల్ బి అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్ టు డిస్కంటిన్యూ స్టడీస్. బాయ్స్ అయితే ఎంప్లాయ్మెంట్లో కూడా యాక్చువల్ చేయాల్సింది పోయి ఇంకేదో సమ్ అదర్ ఎంప్లాయ్మెంట్ చేస్తారు. సో లాట్ ఆఫ్ ఇంప్లికేషన్. కాబట్టి కలెక్టర్స్ ఈ 1.5 month ఫోకస్ చేసి ప్లీజ్ సీ దట్ మీకు విద్యా వాలంటీర్స్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం సీఎం గారు చెప్పారు ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటాయేమని, అది కూడా మనం పర్మిషన్ ఇచ్చాము. మీకు ఇంకెక్కడన్నా కావాలో కూడా పెట్టుకోవచ్చు. ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ 1.5 months. ఇట్ విల్ చేంజ్ ది లైఫ్స్ ఆఫ్ స్టూడెంట్స్. And also you have to continuously motivate, no stress. Yes sir.
అది కూడా కంటిన్యూగా యూ హ్యావ్ ఎ డైలాగ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సుప్రీం కోర్ట్ మ్యాండేటెడ్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నాం సార్, మీకు సెపరేట్గా విల్ కమ్ అండ్ ప్రెసెంట్ సార్. స్ట్రెస్ ఎలా తగ్గించాలి స్టూడెంట్స్ అని వేశారు, కానీ నాకు నో సూసైడ్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. స్టూడెంట్స్ 0 ఉండాలి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అనలైజ్. ఏదైనా ఒక జరిగిన దాన్ని కూడా మీరు అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి ప్రివెంటివ్ యాక్షన్ ఉండాలి ఎక్కడ కూడా. ఎస్ సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఐ విల్ కాన్సన్ట్రేట్. సెకండ్ ఇయర్ చూస్తే అగైన్ వైఎస్ఆర్, బాపట్ల, గుంటూరు, వెస్ట్ గోదావరి, కోనసీమ ఇవన్నీ కూడా బాటంలో ఉన్నాయి. దయచేసి ఆల్ ది కలెక్టర్స్ ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. ఇది ఆల్రెడీ ఎగ్జామ్స్ నెక్స్ట్ 2 weeks స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ప్రీ ఫైనల్ తర్వాత కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దీస్ ఆర్ ప్రీ ఫైనల్ మార్క్స్. రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తున్నాం, రెగ్యులర్గా ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాం కాబట్టి ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు ఫోకస్. ఈ 2 months ఇంటర్మీడియట్ అండ్ 10th మీరు ఫోకస్ చేశారంటే మీ డిస్ట్రిక్ట్ రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈస్ ద వేర్ పార్వతీపురం నెంబర్ 1. ఎస్ సార్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ సార్. ఎడ్యుకేషన్ అల్లూరు సీతారామరాజు నెంబర్ 2, గుడ్ కృష్ణా నెంబర్ 3, వైఎస్ఆర్ ఇస్ లాస్ట్, బాపట్ల ఇస్ నెక్స్ట్, గుంటూరు ఇస్ నెక్స్ట్. కలెక్టర్స్ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే అక్కడ చేసే దాంట్లో మీకు ఆ ప్రాబ్లమ్స్ కనపడొస్తున్నాయి నాకు. ఈవెన్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, బెస్ట్ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి నెంబర్ 4. అంటే కాంప్లసెన్సీ కూడా వచ్చింది. మోటివేట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూచర్. అది కానీ మనం చేయగలిగితే టేక్ ఆఫ్ అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కాంప్లసెన్సీ చూస్తే అడ్వాన్స్డ్ డిస్ట్రిక్ట్స్ కాంప్లసెన్సీ ఎక్కువ ఉంది. మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కాంపిటీషన్ బాగా ఉంది. In all aspects, Eluru is doing well again. Even per capita income pick-up చేస్తున్న అన్నిట్లో బాగున్నారు. కొంచెం ఇవన్నీ హోంవర్క్ చేయండి ఆల్ కలెక్టర్స్. సార్ సమగ్ర సివిల్ వర్క్ సార్, దీంట్లో మనకి 16-17 నుంచి చాలా వర్క్స్ టేకప్ చేసి అన్ఫినిష్డ్గా ఉండిపోయినాయి. మై రిక్వెస్ట్ టు ఆల్ ద కలెక్టర్స్ ఇస్, మీకు ఆల్రెడీ 200 crores వరకు మీ అకౌంట్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ వర్క్స్ దాదాపు 6,600 వర్క్స్ ఉన్నాయి. నాట్ స్టార్టెడ్ వర్క్స్ 2,300. నాట్ స్టార్టెడ్ మిమ్మల్ని అసెస్ చేసుకోమన్నాము. అక్కడ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ బట్టి ఒకవేళ ఏమన్నా అవసరం లేకపోతే యూ నీడ్ నాట్ స్టార్టెడ్. బట్ ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నాయి, డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. దిస్ ఈస్ కన్స్ట్రక్షన్ పీరియడ్ కాబట్టి మార్చ్ ఎండ్ లోపు ఇది ఖర్చు పెట్టాలి. డబ్బులు కూడా ఉన్నాయి మీ దగ్గరే. మే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ దిస్ మనీస్ టు యువర్ అకౌంట్స్. ప్లీజ్ కాన్సన్ట్రేట్, సీ దట్ దిస్ మనీ ఈస్ స్పెంట్. వీ షుడ్ షో గుడ్ ప్రోగ్రెస్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనం ఎంత ఖర్చు పెడితే అంత ఎక్స్ట్రా ఇస్తామంటున్నారు. సో వన్స్ వీ స్పెండ్ 200 crores, వీల్ గెట్ 400 crores ఏప్రిల్. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ దిస్ వన్ అండ్ స్పీడ్ అప్ ది వర్క్స్. అక్షరాంధ్ర ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మినిస్టర్ గారు కూడా దీని మీద చాలాసార్లు మీకు లాస్ట్ టైం కూడా కలెక్టర్స్ అందరికి చెప్పడం జరిగింది. ఇది అడల్ట్ లిటరసీలో ఫర్ వాట్ ఎవర్ రీజన్ వీఆర్ ది లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఈ సంవత్సరం 25 lakhs మనం అడల్ట్ లిటరసీ టార్గెట్ పెట్టుకొని ఎంగేజ్ అవర్ డాక్రా ఉమెన్. వాళ్ళే సార్, వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు సార్. ఇప్పుడు అంటే ఒక టార్గెట్ పెట్టుకొని యూ కంప్లీట్ ఇట్. సార్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. సార్ ఇప్పుడు 10 మంది, ఇప్పుడు మోస్ట్లీ విమెన్ ఎక్కువ ఉన్నారు సార్. ఇప్పుడు మన దాదాపు 80 లక్షల మందికి మనం లిటరసీ ఇల్లిటరేట్స్ ఉన్నారు. దీంట్లో 55 లక్షల మంది ఉమెనే ఉన్నారు సార్. అందుకని సెర్ప్, మెప్మా ఇద్దరు సపోర్ట్ తీసుకొని 10 మంది కలిపి ఒక వాలంటీర్. ఆ వాలంటీర్ అంటే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, ఎనీబడి, బికాస్ వీ డోంట్ పే మనీ. ఈవినింగ్ టైం వాళ్ళు టీచ్ చేస్తారు. సో ఈ 10 మంది కలిపి ఒక వాలంటీర్ని మనం క్లబ్ చేసి ఒక 100 hours ట్రైనింగ్ ఇవ్వాలి సార్. 40 hours ఏమో ఆన్లైన్ వీడియోస్ చూపిస్తాము, 60 hours ఏమో ప్రాక్టీస్ చేయడం, షీట్స్ అన్నీ ఇచ్చేసాం వాళ్ళకి. సో ఈ ట్రైనింగ్ అంతా కూడా బాగా జరుగుతుంది ఫీల్డ్లో. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక మంచి యాప్ తయారు చేశాం సార్. ఈ యాప్లో ఏంటంటే డైలీ అటెండెన్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. ఏ వర్క్ షీట్ చేశారు, ఆ వీడియో చూసారా లేదా, అంత మైక్రో డీటెయిల్స్కి వెళ్ళి మానిటర్ చేస్తున్నాం. ఇది చాలా ప్రెస్టీజియస్ థింగ్. సెర్ప్, మెప్మా చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ దే ఆర్ ది బ్యాక్ బోన్ సార్. అదర్వైజ్ అంటే వీళ్ళకి రీచ్ అవ్వడానికి మనకు అంత ఇది లేదు. చాలా మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది ఫీల్డ్లో. కలెక్టర్స్ కూడా మొన్న లాస్ట్ వీక్ అందరు రిక్వెస్ట్ చేస్తే అందరు కలెక్టర్స్ వెళ్ళి ఈ గ్రూప్స్లో కూర్చొని వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి అబ్సెంటీస్ వస్తే వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది సార్ 40-50 తర్వాత లేడీస్ కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు.
సో కలెక్టర్స్ ఏం చేశారంటే వాళ్ళని లోకల్ పంచాయతీ వాళ్ళని లీడర్స్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళు మొబిలైజ్ చేసి ఈవినింగ్ క్లాస్కి రండి, మార్చ్ ఎండ్కి ఎగ్జామ్ ఉంటుంది, ఈ ఎగ్జామ్లో అందరూ పాస్ అవ్వాలి, 25 lakhs అపీర్ అవ్వాలి, ఎగ్జామ్లో 25 lakhs పాస్ అవ్వాలి. ఇలా 3 years మనం టార్గెట్ పెట్టుకుంటే 2-3 every 6 months 1 ప్రోగ్రామ్ పెట్టండి. వాళ్ళు చేస్తున్నారు, మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టండి, ఆ ప్రోగ్రామ్ లో ఎడ్యుకేట్ చేద్దాం మనం. ఆటోమేటిక్ వీళ్ళు వచ్చి 3 years లో 100% అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మీ ఆధ్వర్యంలో ఒకటి చేద్దాం. యా, అవుట్ రీచ్ ఒక పెద్ద సదస్సులు అటు పెట్టండి. ఓకే సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ ఈ బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్స్ అలాగే నెక్స్ట్ మంత్ ఎండ్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో 100% మీ డిస్ట్రిక్ట్స్లో పాస్ అయ్యేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇది హైయర్ ఎడ్యుకేషన్ సార్. హైయర్ ఎడ్యుకేషన్లో ఒకటే రీసెంట్గా సార్ బడ్జెట్ అనౌన్స్మెంట్, ఒక కొత్త యూనివర్సిటీ టౌన్షిప్ ఒకటి అనౌన్స్ చేశారు సార్. దాన్ని మొన్న సిఇఓ గారు వచ్చినప్పుడు వీ హవ్ టేకెన్ ద డీటెయిల్స్, ఒక డిపిఆర్ తయారు చేసి వీ విల్ బి సబ్మిటింగ్ ది ప్రపోజల్ సార్. These action points for the collectors already I have told what are the important ones. Sir, we'll go to skilling, sir. Yeah. Sir, skilling, sir. Last time this I've already presented, but at the cost of repetition, sir. My approach for skilling, it's a lifelong process. Skilling అనేది ఏ ఒక్క లెవెల్ కో ఒక డిపార్ట్మెంట్ కో మనం we cannot restrict it. So early integration of skills, school నుంచి ఎలా చేయాలి ఏమిటనేది కూడా అది వీఆర్ క్రియేటింగ్ స్కిల్ పాత్వేస్. 6th class నుంచి కూడా స్కిల్లింగ్ అనేది ఒక ఆస్పిరేషన్ కింద, ఇక ఏమి పనికిరానోడు స్కిల్లింగ్కి వెళ్తాడన్నట్టు కాకుండా స్కిల్లింగ్ షుడ్ బి అన్ ఆస్పిరేషన్. సార్ మొన్న రీసెంట్గా ఢిల్లీలో కాన్ఫరెన్స్ జరిగింది, సిఎస్ గారు కూడా ఉన్నారు సార్. దాంట్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఒక సూచన చేశారు సార్. స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే మనం కాన్వికేషన్స్ చేస్తామో మీరు ఐటీఐలో కూడా కాన్వికేషన్స్ చేసి సీఎం గారిని, మినిస్టర్స్ని వెళ్ళమనండి. సో దట్ వాల్యూ పెరుగుతుంది దానికి. సో దట్ పీపుల్ విల్ స్టార్ట్ లుకింగ్ అట్ దీస్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ విత్ లాట్ ఆఫ్ ఆస్పిరేషన్ అని. సో అది తమరు అది కూడా పెట్టండి. రెండోది ఏంటంటే మీరు స్కిల్లింగ్ కింద ఆల్ యూనివర్సిటీస్ కి, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కి లేటర్ ఎంట్రీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర 20 లక్షలు 30 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. ఆ డబ్బులు దీనికే ఖర్చు పెట్టమంటున్నాను. మీరు కానీ అది తీసుకొని చేస్తే ఒక కార్పెంటర్ పిహెచ్డి రావాలి, ఒక ఎలక్ట్రీషియన్ ఎంఫిల్ రావాలి. యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే సార్. మీరు ఇంటిగ్రేట్ చేసుకొని ఇప్పుడు నేను చూశాను ఒక మోడల్ బిర్లా వాళ్ళు చేస్తున్నారు కుప్పంలో, గుడ్ మోడల్. ఒక కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ ఇయర్ 1200-1400 మంది చేస్తున్నారు. ఆల్ టెక్నాలజీస్ అవైలబుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఆల్ దీస్ థింగ్స్ తీసుకొని దే ఆర్ ప్రొడ్యూసింగ్ అ మోడల్. అలాంటివన్నీ ఇంటిగ్రేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఓకే సార్. దాన్ని కొంచెం హోంవర్క్ చేసి మీరు సరే సార్. ఒక ఇక్కడికే పరిమితం కాకుండా ఈరోజు మన వాళ్ళని చూస్తే వెరీ హ్యాపీ ఎంప్లాయీస్ అందరూ కూడా వాట్ ఇస్ దట్ ప్రోగ్రామ్ పేష్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన దాంట్లో కర్మయోగి ప్రోగ్రామ్ లో 1 crore క్రెడిట్స్ మనోళ్ళు పాస్ అయ్యారు. హైయెస్ట్ ఇన్ ది కంట్రీ, మ్యాక్సిమం పాస్ అయింది మనోళ్ళే పాస్ అయ్యారు. నౌ దే ఆర్ ఓపెనింగ్ ఫర్ ఓపెన్ ఆల్సో. మీరు కూడా నైపుణ్యం రెండు ఇది చేసుకొని హౌ యు ఆర్ గోయింగ్ టు గెట్ డిగ్రీస్, ఎంతమందికి వచ్చిందో మోటివేట్ చేయడం. వీళ్ళ కోసం ఒక యూనివర్సిటీలో పెడతారా, ఎవ్రీ యూనివర్సిటీ ప్యారలల్ గా ఒక క్వాలిఫికేషన్ పెట్టి ఇన్ని డిగ్రీలు ఇచ్చాము దీని మీద పెట్టాలి. కాన్వికేషన్ ఫార్మల్ దాంట్లో కలిపేసి ఇది కలిసిపోతుంది. అటు కాకుండా ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసే దాంట్లో ప్యారల్ గా ఒక కాన్వికేషన్ పెట్టాలి. ఆల్ యూనివర్సిటీస్, ఐటీఐస్ ఎవ్రీవేర్ పెడితే ఒక ఇది వస్తుంది. ఈవెన్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ సిలబస్ పూర్తి చేసుకుంటే ఆ డిగ్రీ ఇస్తారు పలానా కాలేజీలను పెట్టి, అవి కూడా వర్కౌట్ చేయాలి. ఓకే సార్. So these are the various at all levels, school, technical education, higher education, short-term skilling, global employment jobs and continuous upskilling, sir. ఇది ప్రతి లెవెల్లో మనం ఏం చేస్తున్నాం అని లాస్ట్ టైం కొంత అప్డేట్ చేసాం సార్. స్కిల్లింగ్ అట్ స్కూల్ లెవెల్ అయితే 6th class నుంచి మనం 11 సెక్టర్స్. నాకు ఐడియా లేదు, ఇది కూడా జీలో కూడా స్కిల్లింగ్ చేసే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఇంటిగ్రేట్ సార్, ఇప్పుడు ఐ విల్ టెల్ అబౌట్ జీరామ్జీ సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే సార్, చాలా మినిస్ట్రీస్ స్కిల్లింగ్ గురించి చేస్తున్నాయి. ఇటు ఆర్డీ చేస్తుంది,
మినిస్టర్ స్కిల్లింగ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ చేస్తున్నారు, షిప్పింగ్ చేస్తున్నారు, రకరకాల అన్ని ఎనర్జీ వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ తీసుకొచ్చేసి దే ఆర్ డూయింగ్ సమ్ రీలుక్ సార్. కాకపోతే ఇప్పుడున్న ఫండింగ్ ప్యాటర్న్ జీరామ్జీలో కొంత ఉంది సార్. నేను అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి, మన దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని ఇంటిగ్రేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్ట్రెంగ్తన్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈవెన్ సిఎస్ఆర్, ఓకే సార్, టాటా వస్తారు, బిర్లా వస్తారు, రిలయన్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా పిలిపించి అందరిని ఇంటిగ్రేట్ చేసి మీరు కానీ చేయగలిగితే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, కాన్స్టిట్యున్సీ యూనిట్, లోకల్ స్కిల్లింగ్, డిస్ట్రిక్ట్ మీరు పెట్టుకొని చేయగలిగితే అన్ని ఇన్స్టిట్యూషన్లో స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఒక 5-6 సంవత్సరాల్లో బ్రేక్ త్రూ వస్తుంది సార్. సో దిస్ ఇస్ ది స్కూల్ లెవెల్ వాట్ వీఆర్ డూయింగ్ సార్. అంటే 1599 స్కూల్స్, 744 జూనియర్ కాలేజెస్లో చేస్తున్నాం. 2700 వొకేషనల్ ల్యాబ్స్ ఉన్నాయి. రకరకాల మనం ట్రేడ్స్ ఈ లెవెల్లో మనం వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ సార్. కమింగ్ టు ఐటీఐస్ అండ్ పాలిటెక్నిక్ సార్. ఐటీఐస్ స్పెసిఫిక్ పాయింట్స్ చెప్పాను. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 120. అందుకే సార్, అందుకే సార్. దిస్ ఇస్ ఐటీఐ పాలిటెక్నిక్ సార్. దిస్ ఇస్ ఆల్సో వీఆర్ డూయింగ్ వెల్. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు పిఎం సేతు కింద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం సార్. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా సార్ మనము మోస్ట్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఫ్యూచరిస్టిక్ స్కిల్స్. ఇప్పుడు క్వాంటమ్ కానీ, ఏఐ కానీ, రోబోటిక్స్ కానీ ఇవన్నీ కూడా కరికులం రివైజ్ చేశారు. యూనివర్సిటీస్ లెవెల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో అప్ టు డేట్ కరికులం రివైజ్ చేయడానికి తమరు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ చేయడానికి కూడా వీఆర్ టేకింగ్ అప్ రివిజన్ ఎవ్రీ ఇయర్ సార్. అండ్ రీసెంట్గా వచ్చిన అన్నీ కూడా వీఆర్ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు ది కరికులం సార్. సార్ దీస్ ఆర్ ది షార్ట్ టర్మ్ కోర్సెస్ సార్. ఇది తమరికి ఆల్రెడీ తెలిసిందే. ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, ఎన్ఏసి, అలాగే హోమ్ క్యాప్. దీంతో పాటు డిపార్ట్మెంట్స్ కూడా షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ ఇవన్నీ కూడా మేము ఐదర్ ఫర్ స్కిల్లింగ్ ఆర్ రీస్కిల్లింగ్ ఆర్ అప్ స్కిల్లింగ్ మొత్తం కూడా నైపుణ్యంలోకి ఇంటిగ్రేట్ చేసేసాం సార్. అన్ని బాగున్నాయి, కానీ ఎడ్యుకేషన్ లో నాకు కావాల్సిన మీ దగ్గర అందరి దగ్గర నుంచి సార్, వేర్ ఆర్ యూ నౌ ఇన్ ఇండియా సార్? నెక్స్ట్ లెవెల్ గ్లోబల్కి వెళ్దాం. ఇండియాలో ఎక్కడ ఉన్నాం, ఎక్కడ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ది లీవ్ ఫ్రామ్ యూ కెన్ టేక్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సార్ దిస్ ఈస్ ది గ్లోబల్ థింగ్ సార్. దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది. ఆల్రెడీ మనము 5 countries-తో వీ హ్యావ్ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇంకొక 6 countries ఆర్ ఆన్ ది పైప్ లైన్. లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. లాస్ట్ టైం తమరికి ఆ వీడియోస్ కూడా చూపించాం సార్. వీఆర్ డూయింగ్ వెల్ టు బిల్డ్ ది ఎకో సిస్టమ్ సార్. నర్సింగ్ కాలేజెస్లో అయితే 70 కాలేజ్ మేమే జర్మన్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నాం సో దట్ దే విల్ గెట్ దేర్ జాబ్స్ అని. ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా కొంత అనౌన్స్మెంట్స్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. విల్ ట్రై టు ట్యాప్ దోస్ థింగ్స్ ఆల్సో సార్. సార్ ఐ విల్ కమ్ టు నైపుణ్యం సార్, ఏం చేశామనేది. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సార్. ఇప్పటి వరకు మనం వాట్ సో ఫార్ వాట్ వీ హెవ్ డన్, నైపుణ్యంలో 2 ఉన్నాయి సార్. ఒకటేం స్కిల్లింగ్ సైడ్, ఇంకోటి ఎంప్లాయ్మెంట్ సైడ్. స్కిల్లింగ్ సైడ్ వాట్ వీ హెవ్ డన్ సో ఫార్ ఇలా చూస్తే సార్ మనకి రెజ్యూమెస్ 2,13,000 వరకు వాళ్ళు వాలంటరీగా వచ్చి మనకి రెజ్యూమ్స్ పెట్టుకున్నారు. స్కిల్ అసెస్మెంట్స్ చేసాము. ఏ ఇంటర్వ్యూస్లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వచ్చింది సార్, విచ్ ఐ వాంట్ టు బ్రీఫ్ యూ. ఇప్పుడు సార్ మనకి ఆర్పిఎల్, రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్, అంటే మీరు చెప్పినట్టు ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియను ఫార్మల్ డిగ్రీ లేకుండా వచ్చి అతనికి టెస్ట్ చేయాలంటే లాస్ట్ టైం మనం చూపించాను సార్, మేము తమరికి ఆ వీడియో చూపించాను. అది రెగ్యులర్ ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూ. అంటే అతనికి ఆ సబ్జెక్ట్ వచ్చా లేదని చెప్తుంది, కానీ ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ ప్రకారం మ్యాచ్ చేయడం ఇస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఎస్క్యూఎఫ్ ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్ వర్క్ ఉంది సార్. ఆ ఫ్రేమ్ వర్క్ మ్యాచ్ చేస్తూ గత 1 month-గా మేము ఆల్మోస్ట్ 12 to 13 iterations చేసి ఏఐ ఇంజిన్కి మళ్ళీ మేము నేర్పించి వీ వర్ ఏబుల్ టు క్రాక్ ఇట్ సార్. నా దీన్ని బట్టి ఏం చేసామంటే సార్, ఇప్పుడు 1 lakh స్క్రీనింగ్ టెస్ట్ అన్ని 28 జిల్లాల్లో 1 lakh members అక్రాస్ 26 trades, ఆల్ బ్లూ కాలర్ సార్. ఇది ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మేసనరీ కానీ ఇవన్నీ రిజిస్టర్ చేయొచ్చు. ఇప్పుడు వీఆర్ డూయింగ్ యాజ్ పర్ ఎన్ఎస్క్యూఎఫ్ ఫ్రేమ్ వర్క్ సార్. ఇది చూస్తే సార్ ఇప్పుడు ట్రెడిషనల్గా చేసే ఎన్ఎస్క్యూఎఫ్ వర్సెస్ రెగ్యులర్ మనకి ల్యాబ్లో చేసే అసెస్మెంట్కి ఎక్సెప్ట్ ప్రాక్టికల్ థియరీ నాలెడ్జ్ మన ఇంటర్వ్యూ క్రాక్ చేసాం 100% కోరిలేషన్. కమ్యూనికేషన్ 100% క్రాక్ చేసాం. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ 100% చేసాం. ప్రాక్టికల్ స్కిల్స్ అంటే ల్యాబ్లోకి వెళ్ళి నిజంగా వాడు పైపులు బిగించి లేకపోతే ఎలక్ట్రీషియన్ చేస్తే కానీ మనం టెస్ట్ చేయలేంది ఏ ద్వారా ఒక సిచ్యువేషనల్ క్వశ్చన్ ఇచ్చి అడిగి 80% వరకు కోరిలేట్ చేయగలము ఏఓ ద్వారా. సో దట్స్ వాట్ వీఆర్ సెయింగ్ సార్, దిస్ ఇస్ ఎ స్కిల్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది చేస్తే ఐ కెన్ డెఫినెట్లీ సే ఇతను లెవెల్ 3లో ఉన్నాడు ఎన్ఎస్క్యూఎఫ్, లెవెల్ 4లో ఉన్నాడు, లెవెల్ 5లో ఉన్నాడని మనం చేసేయచ్చు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఫస్ట్ థింగ్ వీ హెవ్ డన్ ఇన్ ద కంట్రీ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్ సార్. దీన్ని బట్టి ఇప్పుడు ఈ 1 lakh మనం విల్ గో హెడ్ సార్.
ఇది చూస్తే సార్ 3 types ఆఫ్ ఏ ఇంటర్వ్యూస్ వీల్ హ్యావ్. ఒకటి స్టూడెంట్, ఒకటేమో అన్సర్టిఫైడ్ ఆర్పిఎల్ రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్, మూడోది వచ్చి ఎనీబడి హూ వాంట్స్ ఎ జాబ్. ముగ్గురికి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి ఇంటర్వ్యూ తర్వాత, అలాంగ్ విత్ ప్రిస్క్రిప్షన్ మీకు ఎక్కడ లాగింగ్ అవుతున్నారు ఏంటి. అది ఆర్పిఎల్ అయితే నీకు ఆ స్కిల్ వచ్చా లేదా, ఏ లెవెల్లో ఉన్నావు ఎన్ఎస్కేఎఫ్ లెవెల్ ప్రకారం అనేది. దీన్ని కన్సిడరబుల్ ఎఫర్ట్ హ్యాస్ బిన్ పుట్ ఇన్ టు దిస్ టు రీచ్ దట్ లెవెల్ సార్. ఎందుకంటే మనం లాస్ట్ టైం ప్రజెంట్ చేసింది ఓన్లీ ప్యూర్లీ ఏ బేస్డ్ తెలుగులో మాట్లాడటం లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడటం, కానీ దాన్ని ఎన్ఎస్కేఎఫ్తో కోరిలేట్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ అస్. నౌ విల్ బి ఏబుల్ టు టెల్ ఇతను ఏ లెవెల్లో ఉన్నాడు అనేది. అది ఏ ఇంటర్వ్యూలో అది కాస్టింగ్ దగ్గర కొంచెం చిన్న ఇష్యూ ఉంది సార్. సార్ కూడా గైడ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా మనం ట్యాప్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ కాస్ట్లీ థింగ్ టు ట్యాప్ ఇన్ టు ఏ ఇంజిన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని ట్యాప్ చేయడానికి. సో దీస్ ఆర్ ది బడ్జెట్ అనౌన్స్మెంట్స్ మనం చేసింది. దీంట్లో మనకి మొన్న నీతి ఆయోగ్ సిఓ గారు వచ్చారు సార్. నెక్స్ట్ 4 yearsకి 4,000 crores ప్రపోజల్ తయారు చేయమన్నారు వరల్డ్ బ్యాంక్ ఫండ్ది. అది మేము తయారు చేసి వీ విల్ సబ్మిట్ సార్. ఏమంటే దానికంటే ముందు ఇప్పుడు ఉదాహరణ మా దగ్గర ఎవ్రీ ఇయర్ ఒక 500 కోట్లు వస్తుంది అనుకోండి సార్ లేబర్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి. విల్ గివ్ 300 crores you spend. Like that you have to tap all the funds and upgradation of skills. First of all, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఈవెన్ నరేగా, వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ యూ కెన్ ప్రొవైడ్ నరేగా వర్కర్స్లో వాళ్ళని పెట్టుకోండి. ఆ డబ్బుల్ని ఇది చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ కూడా తీసుకోండి, సిఎస్ఆర్ తీసుకుందాం. అన్నీ కూడా మీరు చేయగలిగితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. దానికి అవసరమైతే 4,000 కోట్లు కావాలంటే తీసుకోండి, అది నథింగ్ రాంగ్. దానికోసం వెయిట్ చేసి సరే ఉండే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటే కరెక్ట్. ఓకే సార్. ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్ సార్. ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేయండి మీ స్కిల్ డెవలప్మెంట్ సార్. సో దిస్ ఇస్ ఫ్రమ్ స్కిల్లింగ్ సార్. ఎంప్లాయ్మెంట్ పోస్ట్ లంచ్ అందరితో కలిపి సెషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. దెన్ వాటర్ సెక్యూరిటీ బ్రీఫ్గా. సార్ ఇది మొత్తం మీద ఈ 10 సంవత్సరాలు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి సార్ ఇందులో. సో ఈచ్ టేకింగ్ అట్లీస్ట్ 10 minutes. 10 minutes అక్కర్లేదు, నాకు 5-6 నిమిషాల్లో మీరు ఏం చేశారు బ్రాడ్గా చెప్పేసి సెన్సిటైజ్ చేసి సరిపోతుంది. సో దట్ ఇవన్నీ కూడా మనం ఆర్ అదర్వైజ్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్. ఎస్ సార్. ఈచ్ డిపార్ట్మెంట్ ప్రెజెంటేషన్ లేటెడ్గా ఉంటే ఇంకేమైనా మార్గం ఉందా? మనకు లేట్ అయ్యాం ఇప్పటికే. సార్ మీది ఒకటి బ్రీఫ్గా చెప్పండి, ఇక్కడవన్నీ కూడా సబ్జెక్ట్స్ తీసుకుందాం. అవి పెద్ద మాకు మీది అగ్రికల్చర్ కూడా వేరే సబ్జెక్ట్ ఉందా? లేదు, అగ్రిటెక్ ఇందులో ఉంది. ఓకే, బీ బ్రీఫ్. 5 minutes సెన్సిటైజ్ చేయండి మీరు. సార్ ఇది వాటర్ సెక్యూరిటీ ఇప్పుడు ఇంతకుముందు అంటే సార్ ఈ ఫిలాసఫీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బీయింగ్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ ది థాట్ ప్రాసెస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆన్ హౌ వాటర్ ఈస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ రిసోర్స్ ఫర్ డెవలప్మెంట్. ఇక్కడ గతంలో ఏంటంటే ఇప్పుడు కూడా వాటర్ అంటే ఇరిగేషను అంతవరకు పరిమితం అయ్యేది. ఇప్పుడు వాటర్ యాజ్ ఎన్ ఇన్పుట్, ఇరిగేషన్ కాకుండా ఇండస్ట్రీస్కి, డ్రింకింగ్ వాటర్కి, ఇతరత్ర ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి అన్నిటికీ కూడా లెక్క పెడితే ఏ విధంగా ఇది డెవలప్మెంట్లో భాగం జిఎస్డిపిలో ఎలా తోడ్పడుతుంది అనేది ఆ థాట్ ప్రాసెస్ మారింది బేసిక్గా. సో అందుచేత కేవలం గతంలో ఇరిగేషన్లో ఇప్పుడు ఎన్ని ఎకరాలు, ఎంతమంది రైతులు అంతవరకే ఉండేది. నౌ ఇట్ ఈస్ మచ్ మోర్ అనమాట వాటర్ సెక్యూరిటీ. సో ఫండమెంటల్గా వాటర్ సెక్యూరిటీ అంటే కంటిన్యూస్గా వాటర్ అవైలబుల్గా ఉండాలి, ఈక్విటబుల్గా ఉండాలి, కావలసిన వాళ్ళందరికీ కూడా ఈక్విటబుల్గా ఉండాలి, ఎఫోర్డబుల్గా ఉండాలి, మరి విపరీతమైన ఖర్చుతో కూడిన పని కాకూడదు. తర్వాత సఫిషియంట్ క్వాంటిటీ మనం ఇవ్వగలగాలి, డ్రింకింగ్ వాటర్ కానీ ఆల్ పర్పసెస్ అన్నిటికి కూడా ఈ విధంగా ఇవ్వగలగాలి. సో ఇది ఏ విధంగా ఇవ్వగలము అని అంటే మనం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చెరువులు, కుంటలు, తర్వాత ఊర చెరువులు అవన్నీ కూడా దీంట్లో భాగం. గ్రౌండ్ వాటర్ ఒకటి. ఈ గ్రౌండ్ వాటర్లో కూడా ఫండమెంటల్గా గవర్నమెంట్ ఇప్పుడు
వర్షాకాలం అయిపోయినాక 3 మీటర్ల కన్నా లోతుగా ఉండకూడదు నీళ్ళని. 3 మీటర్ల వరకు పర్వాలేదు. వర్షాకాలం ముందు 8 మీటర్ల కన్నా లోతు ఉండకూడదు అనేది ఇది ఆబ్జెక్టివ్. సో ఇవి గనక మన చెరువులన్నీ నింపుకొని గ్రౌండ్ వాటర్ ఈ విధంగా -3, -8 కార్ పెట్టుకొని ఉన్న రిజర్వాయర్లన్నీ నింపుకొని మనం పంచవలసిన పద్ధతిలో పంచి ఎవరెవరికి వెళ్ళవలసిందో అవన్నీ చేయగలిగితే వాటర్ సెక్యూరిటీ అచీవ్ అవుతాము అని అనుకోవచ్చు. సో దీంట్లో రకరకాల ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఉంటే కానీ మనం కడితే కానీ డిఫరెంట్ యూజర్స్కి నీళ్లు మనం సప్లై చేయలేము. సో దానికి గాను మొట్టమొదటిది ఎక్కడైతే నీరు తక్కువ ఉందో ఆ ప్రదేశానికి ఎక్కడైతే నీరు ఎక్కువ ఉందో ఆ ప్రదేశం నుంచి పట్టుకొని వెళ్ళాలి. ఉదాహరణకి మనం ఈ పట్టిసీమ ప్రాజెక్టు చేయడం వల్ల గోదావరి నది నీళ్లు కృష్ణా డెల్టాకి మనం వాడుకోగలుగుతున్నాం. కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్లు వాడటం వలన మనం శ్రీశైలంలో ఏదైతే నీళ్లు ఉంటాయో అవి రాయలసీమకి ఇవ్వగలుగుతున్నాం. సో దీనివల్ల మనం గత 10 సంవత్సరాల నుంచి దీనివల్ల కృష్ణా డెల్టాని కాపాడింది. రాయలసీమలో కూడా అన్ని రిజర్వాయర్లు ఫుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చాలా ముఖ్యమైన అంశం మనకి. సో మొట్టమొదటి ఇంటర్లింకింగ్ దేశంలోనే మేజర్ రివర్స్ ఇంటర్లింకింగ్ ఈజ్ పట్టిసీమ ప్రాజెక్ట్. సో అదే మాదిరిగా చాలా నల్లమల సాగర్, పోలవరం నుండి నల్లమల సాగర్ నింపడానికి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది చాలా ముఖ్యం. అదే మాదిరిగా వంశధార, నాగావళి, చంపావతి, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్న నదులతో అనుసంధానం చేయడానికి కూడా ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఇవి కాకుండా మనం వెలిగొండ ప్రాజెక్టు ఒక 6 monthsలో పూర్తి చేయాలి అనేది ఉద్దేశం. అదే మాదిరిగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 2 నెలల్లో అనకాపల్లి వరకు నీరు పట్టుకెళ్ళడానికి, హంద్రీనేవా సుజల స్రవంతి ఫస్ట్ స్టేజ్లో గత సంవత్సరం 400 కిలోమీటర్ల వరకు మెయిన్ కెనాల్ పూర్తయింది. ఇప్పుడు బ్యాలెన్స్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి ఇంకా ఏదైతే అన్సర్వ్డ్ ఏరియాస్ ఉన్నాయో వాటికి తీసుకెళ్ళడానికి, ఉత్తర కోస్తాలో 12 ప్రాజెక్టులు రకరకాల స్టేజెస్లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసి ఆ ఏరియా కూడా నీళ్లు తీసుకెళ్ళడానికి. ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏదైతే ఉన్నాయో 38,000 ఉన్నాయి మనకి. దాంట్లో ఈ సంవత్సరం సుమారు 20,000 100% ఫిల్ అయినాయి. 18,700 పార్షియలీ ఫిల్డ్. హెచ్ఎన్ఎస్ఎస్ సిస్టంలో కొద్దిగా ఫోకస్ పెట్టడం వల్ల 603 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ గాను 400 ట్యాంక్స్ 100% ఫిల్ అయినాయి. సో 94 పార్షియలీ ఫిల్డ్. సో ఈ విధంగా ఏంటంటే ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ని మనం గనక ప్రత్యేక శ్రద్ధ పెట్టి నింపగలిగితే ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ప్లస్ వాటర్ అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ కనుక పెరిగితే అసలు ఆ అవైలబిలిటీ, ఒక రకమైన కాన్ఫిడెన్స్, మనకి ఇబ్బంది లేదులే నీళ్ళకి అనేది, సో మెంటల్గా కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది అందరూ మన కలెక్టర్లు ఖచ్చితంగా వారి చేతుల్లో ఉన్న పని ఇది. సో దీనికోసం ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ని ఏ విధంగా నింపాలి, ఏమైనా అప్పర్ ట్యాంక్కి ఏమైనా లింక్ చేయొచ్చా, ఏదైనా పక్కన కెనాల్ పోతా ఉంటే దానికి ఏమైనా లింక్ చేయొచ్చా, ఇవన్నిటికి కూడా ఎక్సర్సైజ్ అనేది చేశారు, కలెక్టర్లు చేశారు. తర్వాత అదే మాదిరిగా ఏ గ్రామం అయితే 8 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీళ్లు మాన్సూన్ కన్నా ముందు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి 5,700 వాటికి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశారు. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నిటికీ చేశారు. బాగా స్ట్రెస్డ్ గ్రౌండ్ వాటర్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా చేశారు. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ పైన ఇప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. అక్కడక్కడ ఏమైనా ఇంపార్టెంట్ లింక్స్ ఉండి దానివల్ల ఎక్కువ చెరువులు కానీ
ఏరియా విలేజెస్ కానీ బెనిఫిట్ అవుతాయంటే గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత విల్ బి ఏబుల్ టు సపోర్ట్. అది కాని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, మన జీరామ్జీ కానీ ఇతరత్ర ఏదైతే వాట్ ఎవర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటితో లింకింగ్ చేసుకొని ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేది రిక్వెస్ట్. సో గవర్నమెంట్ ఇప్పుడు మరొక 2 ప్రాజెక్టులు కొత్తగా వస్తున్నాయి. ఇవి ఇరిగేషన్ కి సంబంధించినవి ప్లస్ హార్టికల్చర్ డెవలప్మెంట్. రాయలసీమ హార్టికల్చర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేస్తున్నారు. దాంట్లో 40% ఇరిగేషన్ కాంపోనెంట్ ఉంది. అంటే మేజర్ కెనాల్స్ పూర్తి చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే గ్రామాలకు కానీ చెరువులకు కానీ ఉన్నాయో అవి ఇచ్చే దాని మీద ఈ సంవత్సరం ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళినాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అదే మాదిరిగా ఉత్తర కోస్తా ప్రాజెక్టులో ఇతరత్ర అదర్ ఏరియాస్లో ఏదైతే ఉన్నాయో వాటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. సో సీఎం గారు ఈ వాటర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో లోకల్ లెవెల్ ఇన్వాల్వ్మెంట్ చాలా ముఖ్యం అనేది గమనించి ఈ వాటర్ యూజర్ అసోసియేషన్స్ ని ఎలాగ వీటిలో భాగస్వామ్యం వాళ్ళది ఎలా పెంచాలనేది ఆ ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతం వాటర్ యూజర్ అసోసియేషన్స్ కేవలం ఆయకట్టు వరకు పరిమితం అనమాట. సో ఫలానా మేజర్ ప్రాజెక్టా, ఫలానా ట్యాంకా, దాని ఆయకట్టు అంతవరకు ప్లస్ ఆ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఆ 2 వరకే పరిమితం. ఇప్పుడు ఎంటైర్ విలేజ్, కొండ అవనివ్వండి, గుట్ట అవనివ్వండి, ఇతరత్ర ఏరియా విలేజ్ లో సాగుకి పనికిరాని భూమి కానివ్వండి, అవన్నీ కూడా వీళ్ళ జ్యూరిస్డిక్షన్ లోకి పట్టుకొచ్చి ఆ ఏరియాలని ట్రీట్మెంట్ ఎలా చేయాలి, అక్కడ గ్రౌండ్ వాటర్ ఎలా పెంచాలి, అక్కడ ఏమైనా రన్ ఆఫ్ ఉంటే ఉన్న చెరువులోకి ఎలా పట్టుకొని రావాలి. సో ఇవన్నీ కూడా ఈ ముఖ్యమైన అంశాలు మొన్న 5వ తారీఖు సీఎం గారు స్టేట్ వైడ్ వాటర్ యూజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్లని, వైస్ ప్రెసిడెంట్లు అందరినీ పిలిపించి వారితో కూడా డిస్కషన్ జరిగింది, సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. సో ఇది బృహత్తరమైన కార్యక్రమం. ఇది ఊరక గవర్నమెంట్ ఒకటే చేస్తే జరగదు. దీని ఇంపార్టెన్స్ మనం అందరికీ తెలియజేయాలి. విలేజ్ లెవెల్లో కానీ పబ్లిక్ కానీ లీడర్స్, మిడిల్ లెవెల్ లీడర్స్ అందరు కూడా తెలియజేసి ఆ తర్వాత వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయితేనే దీన్ని మనం అనుకున్నట్టు తీసుకెళ్ళగలం. సో ఇది ఈ ముఖ్యమైన ఏ విధంగా మనం చేయగలం అనే విషయాలపైన, వాటర్ సెక్యూరిటీ పైన. సో ఆల్రెడీ డిపార్ట్మెంటు సీఎం గారి గైడెన్స్లో, మా మినిస్టర్ గారి గైడెన్స్లో ఏమేమి చెయ్యాలి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. కలెక్టర్లో ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఆ పనులు ఏమేమైతే చేపట్టాలి అవి చేపట్టాలి. ఈ మైనర్ ఇరిగేషన్ చెరువులు, తర్వాత పంచాయతీరాజ్ ఈ ఊర చెరువులు ఏమైతే ఉన్నాయో వాటికి సప్లై ఛానల్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే, ఎవరైనా ఆక్యుపై చేసినా అవన్నీ క్లియర్ చేసి, ట్యాంకులన్నీ అంటే చెరువులన్నీ కూడా నీటితో నిండేటట్టు చేయడానికి ఏమేమైతే కార్యక్రమాలు చేయాలో అవన్నీ ఆ రెండు విషయాలపైన ఫోకస్ పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. బ్రాడ్లీ ఓకే. అదే మరి ఎన్క్రోచ్మెంట్ కూడా చెరువులన్నీ అది ఒక్కసారి ఆల్ కలెక్టర్స్ 38,628 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి టాలీ చేసుకొని ఎన్ని ట్యాంక్స్ లో నీళ్లు ఉన్నాయి, ది బెస్ట్ టైం. ఈవెన్ సెటిలైట్ డేటా కూడా భాస్కర్ గారు మీ దగ్గర ఉంది. ఆ సెటిలైట్ డేటాలో కూడా మీకు క్లారిటీ ఉంది. ఆ సెటిలైట్ డేటా కూడా తీసుకున్న తర్వాత ఎన్క్రోచ్మెంట్స్ ఎంత ఉన్నాయో కూడా మీరు ప్రొజెక్ట్ చేసే పరిస్థితి రావాలి. ఆ ఎన్క్రోచ్మెంట్స్ కూడా గారు ప్రొజెక్ట్ చేస్తే నీళ్లు పెడితే ఆటోమేటిక్గా ఎన్క్రోచ్మెంట్స్ ఆటోమేటిక్గా పోతాయి, సగం పోతాయి. అది ఒకవేళ కానీ ఎక్కడన్నా కానీ ట్యాంకులు క్యాచ్మెంట్ కూడా ఎన్క్రోచ్ చేసి ఉంటే ఆ ట్యాంకులు బ్రీచ్ చేయడం అలాంటివి ఉంటాయి, కూడా కరెక్ట్ చేస్తే కొంతవరకు కరెక్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 7.97 మీటర్స్ ఉండేది గ్రౌండ్ వాటర్ యాజ్ ఆన్ టుడే February 1st. ఈ ఇయర్ 7.34కి వచ్చాం. 0.62 మీటర్స్ పెరిగింది.
0.262 meters, ఒకటి వాటర్ అవైలబిలిటీ, రెండోది ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్, మూడోది పవర్ లిఫ్టింగ్ ఎనర్జీ, సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ లిఫ్టింగ్ ఆఫ్ వాటర్. ఇది కూడా 3 యాంగిల్స్ లో ఉంటుంది. ఇవన్నీ మనం ఆల్ కలెక్టర్స్ వాటర్ సెక్యూరిటీ కింద సాగునీటి సంఘాలను మిమ్మల్ని అందరినీ కూడా మ్యాపింగ్ చేయమన్నాం ఏరియా వారిగా. ఒకటి ఎన్క్రోచ్మెంట్స్, డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేయడం, ఫారెస్ట్ ఏరియా, అదే మరి రివర్స్, చెక్ డ్యామ్, అదే పర్కులేషన్ ట్యాంక్స్, కంట్రోల్ ట్రించెస్, కంటిన్యూస్ కంట్రోల్ ట్రించెస్, అదే మాదిరిగా ఏదైనా డీసెల్టింగ్ ఉంటే అవన్నీ తీసేయడం, అవన్నీ చేసి ఈ ఇయర్ గా మనం చేయగలిగితే అల్టిమేట్ గా -8 meters జూన్ 1st ఉండాలి. ఇప్పటికే 7.34 రీచ్ అయ్యాం. 7.34 రీచ్ అయ్యాం అంటే ఇంకుండేది మీకు ఛాన్స్ ఓన్లీ 0.66 కంటే పోయిందంటే యు ఆర్ డ్రాయింగ్ మోర్ ఓవర్ అట్ మ్యాక్రో లెవెల్. దాన్ని ఒకసారి వర్కౌట్ చేయాలి. 8 meters పైన ఉండేది 26.8% ఉంది స్టేట్ లో. ఆల్ కలెక్టర్స్ హ్యావ్ టు రైట్. ఈసారి ఖరీఫ్ కూడా మేము ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ మనకు కాకుండా 15th నార్మల్ వేసుకోవాలి. మే 15 ఫస్ట్ నుంచి రెగ్యులర్ రావాలి. ఒకవేళ ఉండే వాటర్ వాడుకుంటాం, మళ్ళీ ఫిలప్ చేస్తాం. ఖరీఫ్ ఎండ్ అయ్యే కొందికి ఈసారి 65% వాటర్ రిజర్వాయర్స్ లో ఉంది. అది 75% తీసుకెళ్ళాలి. మినిమం 10% సేవ్ చేయాలి. ఇది వాటర్ ఇన్ రిజర్వాయర్స్, మన డబ్బు బ్యాలెన్స్ ఇన్ బ్యాంక్ మారిగా ఉంటుంది. దీన్ని కూడా ఇప్పటి నుంచే మనం వర్కౌట్ చేస్తున్నాం. దానికి సెటిలైట్ కూడా ఎవ్రీ మంత్ దే ఆర్ టేకింగ్ పిక్చర్స్. ఎవ్రీ వీక్ కూడా తెప్పిస్తున్నారు. దీన్ని అనలిటిక్స్ తయారు చేసి ఉంటే మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి దీనిపైన. ఒక ట్యాంక్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను సార్ ఇమేజరీ ఉంది సార్, డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఏ రకమైన యూస్ కావాలంటే చేసి పెడతాం. మీరు బ్రాడ్ గా మీ సైంటిస్టులు పెట్టి చేసి వాళ్ళు కూడా కూర్చొని పెట్టి, వాళ్ళకు కూడా చాలా డిపార్ట్మెంట్స్ యాజ్ ఆన్ టుడే దే డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ టు గెట్. నెంబర్ 1. రెండోది, మీరు ఏమి ప్రొవైడ్ చేస్తారో తెలియకుండా ఇంకా ట్రెడిషనల్ గానే ఉన్నారు. ఆ ట్రెడిషనల్ పోవాలంటే మీరు ఏం చేయగలుగుతారో మీ దగ్గర సెటిలైట్ సైంటిస్ట్ వాళ్ళందరినీ పెట్టి, వాట్ ఇస్ ద డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ నుంచి యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడే వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఈచ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్కి ఏమి ఇవ్వగలుగుతారు, వీళ్ళకి ఏమి ఇవ్వగలుగుతారు, ఎవరెవరికి ఏమి ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని మీరు యాక్షన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ సార్ అన్ని డిపార్ట్మెంట్స్కి నేను ఈ ఆఫీస్లోనే లెటర్ పెట్టి ఇట్లా అప్లికేషన్స్ రెడీగా ఉన్నాయి, మీకు వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇస్తాము, టైం ఇవ్వమని కూడా అడిగాము సార్. 3 departments రెస్పాండెడ్ సార్. ఎవరు? అగ్రికల్చర్ నుంచి ఒకటి రెస్పాన్స్ వచ్చింది సార్, అగ్రికల్చర్ ఒకటి, ఇరిగేషన్ ఒకటి, 1 more department సర్వే నుంచి వచ్చింది. రెస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఐ డెంట్ గెట్ మచ్ రెస్పాన్స్. MIUD రెస్పాండెడ్ సార్, MIUD PR. అందుకని ఇవన్నీ కూడా మీరు ఒకసారి తీసుకొని ఆల్ డిపార్ట్మెంట్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనకి వాటర్ సెక్యూరిటీలో క్వాంటిటీ ఆఫ్ వాటరే కాకుండా క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కృష్ణా రివర్ స్ట్రెచెస్ మీద, గోదావరి రివర్ స్ట్రెచెస్ మీద కూడా అర్బన్ సీవేజ్ రావటం వలన డౌన్ స్ట్రీమ్లో వాటర్ పికప్ చేస్తున్నారు, అప్ స్ట్రీమ్లో పొల్యూషన్ కలుస్తూ ఉంది. దానివల్ల కూడా డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ ఉంది. దీన్ని కూడా కాస్త చూడాల్సిన అవసరం సార్. ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సీఎం గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కృష్ణయ్య గారు, మీ దగ్గర కూడా కొంత డబ్బులు ఉంది. ఆ డబ్బులు ఖర్చు పెట్టి చేసి మన దగ్గర ఫ్లోరైడ్ ఉంది కొన్ని ఏరియా, కొన్ని దగ్గరలో సెలైనిటీ ఉంది, సముద్రం పక్కన సెలైనిటీ ఉంది. ఫ్లోరైడ్ కొంచెం ప్రకాశం ఏరియాలో ఫ్లోరైడ్ ఉంది. ఇంకొక పక్కన నైట్రోజన్ ఎక్కువ ఉంది. అంటే మీ ఫెర్టిలైజర్స్ వేసింది ఇక్కడంతా కూడా. ఇవి కూడా మీరు ఆ శాంపుల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది, మీరు కూడా చేసి క్లియర్ గా రికమెండేషన్స్ ఇస్తే డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఇట్ అవుట్. అదర్వైజ్ అండర్ గ్రౌండ్ వాటర్ దగ్గర నుంచి మొత్తం స్వీపేజ్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు అర్బన్ ఏరియా చెప్పారు. అదే సమయంలో ఇండస్ట్రియల్ పొల్యూషన్ వస్తూ ఉంది. హౌ టు కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్ విత్ క్లియర్ కట్ రికమెండేషన్స్ వస్తే దాన్ని బట్టి చేసుకుని మనం యాక్షన్స్ తీసుకుంటాం.
we look to the support of irrigation department. So groundwater survey కూడా వాళ్ళ ద్వారా చేయించుకొని we'll come up with a plan of action. Next year, air pollution, water pollution, everything you have to come back. And then ఈ మీటింగ్ లో మీది కూడా రిపోర్ట్లు ఉండాలి, దాన్ని బట్టి వర్కౌట్ చేస్తాం ఎన్విరాన్మెంట్ కూడా. ఓకే, ఇప్పుడు కలెక్టర్స్ ఎవరైనా ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్ ఆన్ దిస్ ఆర్ అదర్వైజ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? అందుకని ఒక 2 నిమిషాలు డౌట్స్ అడిగేసి లంచ్ బ్రేక్ ఇద్దాం. Nobody is having any doubts on this subject? కలెక్టర్ ప్రకాశం సార్. ప్రకాశం సార్ ప్రకాశం అంతా కూడా సార్ టోటల్గా 1759 హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్. హ్యాబిటేషన్స్ అన్నీ కూడా వాటర్ టెస్ట్ చేసి క్లోరైడ్ కూడా ఉన్నదంతా కూడా ఐడెంటిఫై చేస్తుంది సార్. 610 ఏరియాస్లో ఈ వాటర్ ఇస్ నాట్ పోర్టబుల్ అని చెప్పేసి మనం కూడా అక్కడ మనం ఇండికేషన్స్ కూడా పెట్టడం జరిగింది సార్. బట్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అంతా కూడా వాటర్ టెస్ట్ చేసి జిఎస్ మ్యాప్లో జియో రెఫరెన్స్ పాయింట్స్ ఇండికేట్ చేసాం సార్ హ్యాబిటేషన్ వైజ్. ఓకే, మీరు ఆల్ కలెక్టర్స్ ఈ సీజన్ లో ఎండ్ అయ్యే లోపల డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఆన్లైన్ లో పెట్టమన్నాం. వాటర్ సోర్స్ అన్ని కూడా ఆన్లైన్ లో పెట్టమన్నాం. అది ఎంతవరకు వస్తూ ఉంది? ఆర్టీజీఎస్ కూడా చెప్పాలి. పంచాయత్ రాజ్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ సోర్స్ నుంచి కన్జ్యూమర్ వరకు ఏ విధంగా చేస్తున్నారు. ఐ వాంట్ టు గివ్ ప్రొటెక్షన్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ప్రియారిటీ. రెండోది, ఏ బోర్స్ అయితే సరిగా లేవో, బోర్స్ ఇంకా వాడుతూ ఉంటే ఆ సోర్సెస్ కూడా మీరు ఐడెంటిఫై చేసి కంటామినేషన్ ఉంటే ఫ్లషింగ్ చేయాలి, లేకపోతే కండెమ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ కూడా మనం ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను నిన్న ఒక డిస్ట్రిక్ట్లో చూశాను. నిన్న కూడా నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా కేర్ఫుల్గా ఉండి రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ నిన్న కూడా ఒక ఊర్లో కంటామినేషన్ వచ్చి పిల్లలంతా హాస్పిటలైజ్ అయ్యారు. అది ఇట్ షుడ్ నాట్ రిపీట్ అవుతుందంటే మంత్రి కానీ, సెక్రటరీ కానీ యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. యూ డౌన్ బిలో యూ స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ ఇది కంటిన్యూ జరిగితే మాత్రం సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది సార్, వాటిని ఇమీడియట్ సస్పెండ్ చేసేసాం. ఇన్ ఫ్యూచర్ ఆల్సో నో, అవసరమైతే కొన్ని కఠినంగా మోటివేట్ చేయండి. రిపీటెడ్ గా ఒక షెడ్యూల్ పెట్టుకోండి. మీరు అలర్ట్ చేయాలి. హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. వన్స్ ఇన్ ఎ మంత్ పెట్టుకుంటారా, వన్స్ ఇన్ 2 months పెట్టుకుంటారా, ఒక షెడ్యూల్ పెట్టుకొని కొన్ని I want to tell all ministers, all secretaries, all head of departments. ఒక 2 days మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో గ్రౌండ్లో పోయి చూసుకొని వచ్చి ఇంప్రూవ్ చేయాలి మినిమం. దానికి కూడా ఒక కేపీఐ తయారు చేయండి పీయూష్. దానికి కూడా ఆల్ సెక్రటరీ హ్యాస్ టు గో, ఆల్ మినిస్టర్స్ హ్యాస్ టు గో, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ 3-4 days దే మస్ట్ బి ఇన్ ది ఫీల్డ్. అప్పుడే వీళ్ళకు గ్రిప్ వస్తుంది. డేటా ఉంది, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. దానికి మీరు ఫీల్డ్కి వెళ్ళాలి. అదర్వైజ్ మనం ఇక్కడ కూర్చుంటే కరెక్ట్గా రాదు. మీ హాస్టల్స్కి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, లేకుంటే ఫీల్డ్కి వెళ్ళాలి, అగ్రికల్చర్కి వెళ్ళాలి. అది కూడా మనం ఒక ఇది పెట్టుకుందాం, ఎస్ఓపి పెట్టుకొని జస్ట్ లైక్ కేపీఐస్ ఫీల్డ్ విజిట్స్ పెట్టేసేయండి. అవి కూడా పెట్టండి. అన్ని అప్డేట్ చేసి మనం రివ్యూ చేసుకుందాం. ఓకే, దీని మీద ఒక క్లారిటీ ఇచ్చాం. మీరు అందరూ కూడా దీన్ని వర్కౌట్ చేసుకొని ఫండ్స్ వరకు డిప్యూటీ సీఎం గారు కూడా నరేగాది మీరు ఒక్కసారి వర్కౌట్ చేసుకొని ప్రియారిటీస్ 1 is పంచాయత్ రాజ్ రోడ్స్, నెంబర్ 2 వాటర్ కన్జర్వేషన్ ఎక్కడెక్కడ చేయగలుగుతాం, రెండోది, మూడోది గోకుల్ షెడ్స్, నాలుగోది ఇంకోటి ఏదో అనుకున్నాం. మీ ప్రియారిటీస్ ఏమన్నా ఉంటే ఆ ఊర్లో సిమెంట్ డ్రైన్స్, మీరు డ్రైన్స్ పెట్టారు, మ్యాజిక్ డ్రైన్స్ అన్నీ పెట్టారు, అవి కూడా పెట్టండి. డ్రైన్స్ ఒకటి,
ఈ మూడు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త యాప్లో కొన్నింటికి యాక్సెప్ట్ చేయలేదు. గూగుల్లో పెట్టిన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ ఒక 500 ఐటమ్స్ మనకి తీసారు. అంటే గోకుల్ లేవా దీంట్లో? ఇప్పుడు కొత్త దాంట్లో లేవా? కొత్త దానిలో ఉంది సార్. వాట్ మినిస్టర్ ఈస్ రెఫరింగ్ టు, ఇఫ్ ఐ కెన్ ఆన్సర్ ఇన్ 1 minute సార్. లైక్ ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఫ్రమ్ నరేగా టు జీరామ్జీ, ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఈ ఫేజ్ మేనేజ్ చేసే కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎన్ఐసి నరేగా సాఫ్ట్లో దే హ్యావ్ బ్రాట్ ఇన్ నెంబర్ ఆఫ్ restrictions and changes to manage the transition from Narega to this thing, G-Ram-G. One of the thing is that Oka Gram Panchayat lo more than 20 ongoing works open undakudu. So more than 20 ongoing works oka panchayat lo open ga unte balance works mottamu close చేయించాలి. బ్యాలెన్స్ వర్క్ మొత్తంగా క్లోజ్ చేయకపోతే ఈ ఆ గ్రామ పంచాయత్లో ఏది వర్క్ కూడా మనము చేయలేము అండ్ పేమెంట్ కోసం కూడా బిల్ అప్లోడ్ కూడా చేయలేము సార్. సో దాట్ ఎక్సర్సైజ్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ ఎక్సర్సైజ్లో ఇన్ సమ్ విలేజెస్ టు మెయింటైన్ దట్ నంబర్ బిలో 20 వీ హ్యావ్ హ్యాడ్ టు బేసికలీ క్లోజ్ సమ్ గోకులం శాంక్షన్ వర్క్స్ ఆల్సో సార్. బట్ వేర్ ఎవర్ వీఆర్ క్లోజింగ్ వీఆర్ ఇన్ష్యూరింగ్ దట్ the pending bills are uploaded and then they are shown as physically closed. మీరు 4-5 కంపల్సరీగా పెట్టుకొని ఇంకా ఏమైనా ఉంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టుకొని మనం, ఎందుకంటే 40% మనం ఖర్చు పెట్టాలి, 60% వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మనం 18 crore లేబర్ కాంపోనెంట్ తీసుకుంటే వాటర్ కన్జర్వేషన్ వర్కులు చేస్తూ ఇరిగేషన్లో కూడా ఎక్కడన్నా కాలువలు కానీ రిపేర్లు కానీ ఉంటాయి కూడా చేసుకుంటూ లేబర్ కాంపోనెంట్ జనరేట్ చేస్తే దాన్ని మెటీరియల్ కాంపోనెంట్ కింద మీ సిమెంట్ రోడ్స్ లేకపోతే పంచాయతీరాజ్ రోడ్స్ ఈ మనం అనుకున్న మిగిలిన యాక్టివిటీస్ అన్ని పెట్టి ఒక 5-6 ప్రియారిటీస్ పెట్టుకొని ఫోకస్ చేద్దాం. గోకులమ్స్ ఇవన్నీ కూడా వాటర్ డెవలప్మెంట్, ఇట్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ ఆటోమేటికలీ. జిఎస్డిపి కానీ లేకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఇట్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్. కొంచెం హోంవర్క్ చేయండి. దెన్ ఐ విల్ మీట్ బై 2:30 అంటే 40 minutes break. A small announcement. Due to space constraint, lunch for ministers and
the nodal secretaries may kindly note the constraints of Honorable Chief Minister's time. So we'll have to wrap up the session efficiently as per the following schedule. 2:30 to 3:15 we'll have Agri-Tech, Logistics, Energy, Product Perfection, Swachh Bharat and Deep Tech. So I understand it's a tall order, but we are pressed for time. I request all the nodal secretaries to come to the succinct point immediately and move on. So that takes us to 3:15. Post that, 3:15 to 3:45 we'll have revenue and departments. CSS would be from 3:45 to 4. PPP from 4 to 4:30 p.m. and RTGS, Aware, Perception and EODB between 4:30 to 5 p.m. and law and order from 5 to 5:45 p.m. So it's a very tight schedule, but I request all the secretaries to kindly cooperate and I'll be using the bill frequently. Thank you so much. Agri-Tech, please. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో ఒకసారి రెన్యువల్ చేసుకొని ఈరోజు 1 డేకే పెట్టుకున్నాం కాబట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. మళ్ళీ అసెంబ్లీ కూడా ఉంటుంది, అక్కడ కూడా మనం ప్రజెంటేషన్ చేసుకుంటాం. అల్టిమేట్గా అట్ ఎ గ్లాన్స్ ఎవ్రీబడి షుడ్ బి అవేర్ వేర్ దే హ్యావ్ టు ఫోకస్. క్యారియా అగ్రిటెక్. సార్ నమస్కారం సార్. సార్ అగ్రిటెక్ సంబంధించి జస్ట్ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ అ కాంటెక్స్ట్ సార్. ఇది ప్రైమరీ సెక్టార్ ఎర్లియర్ సార్, నాట్ లాంగ్ ఎగో మనకి అగ్రికల్చర్ అంటే ఒకటే ఒక వేరియబుల్ ఉండేది విచ్ ఇస్ మాన్సూన్. బట్ టుడే సార్ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ఇన్వాల్వింగ్ క్లైమేట్ చేంజ్, అలాగే గ్లోబల్ geopolitical global issues also are determining the various aspects of primary sectors. I just wanted to highlight this, sir. In fact, El Nino, sir, last time tamariki చెప్పడం జరిగింది. ఇవాళ we are able to predict that the cycle of a weak El Nino will happen in 26-27, and therefore all of us, all the stakeholders, particularly all the collectors, sir, should be ready to take preventive steps, taking into account that El Nino will definitely be there, sir. Alage, sir, 10 sutraలకు సంబంధించి we are looking at this whole farmer agri-tech not as some interventions involving some IoT devices or satellite or dashboards and drones. It's actually a transformation from traditional mindset and how technology should enable entrepreneurial farming which is efficient, future ready, sustainable and resilient. So obviously, sir, the impact of this kind of mindset will have on the other Padisutralu also. For example, zero poverty by reduction of cost of cultivation, yield improvement, revenue enhancement. Alage skilling and employment, we are looking at reskilling and upskilling RSK level officials with AI. We want to empower for example, a VA. He may be having other primary sector issues also confronting him. So he will handle that through AI. అలాగే సార్ వాటర్ స్కేర్సిటీ ఇంతాక స్పెషల్ సిఎస్ గారు చెప్పారు, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అవర్ హార్టికల్చర్. అలాగే ఊబరైజేషన్ సార్, ఊబరైజేషన్ అలాగే మల్టీ మోడల్ లాజిస్టిక్స్. ఇన్ఫ్యాక్ట్ తమరు స్ట్రెస్ చేసిన తర్వాతే ఫస్ట్ టైం we looked at what logistics or lack of logistics planning is happening, is actually impacting particularly horticulture exports. Adi nenu oka example dwara I will highlight that, sir. Alage cost optimization, energy and fuel lo how we can use crop residue and through briquette manufacturing how we can reduce or optimize energy and fuel. Product perfection extremely important, sir. We have also seen
particularly a chinna intervention like 2 rupayal intervention, fruit cover for mangoes, how it has impacted the price. అదేవిధంగా nutrient mapping, optimal chemical use and circular economy through Swachandra. And of course, as I've said, like deep tech should be in all walks of life, we are also looking at this traditional mindset transformation. So going into each of these aspects, sir, as far as production of or cost optimization is concerned, how we can use AI and IoT, for example, in aqua. ఇది aqua exchange అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ, దే హ్యావ్ యాక్చువల్లీ డన్ ద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ గాన్ బియాండ్ దట్, స్కేల్ కూడా వెళ్ళడం జరిగింది. ఒక 50,000 ఎకరాల్లో ఎండ్ టు ఎండ్ ఏఐ అండ్ ఐఓటీ ద్వారా దే ఆర్ ఏబుల్ టు షో రిడక్షన్ ఇన్ కాస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ. అలాగే పెస్ట్ అండ్ డిజీజ్ ఫోర్ వార్నింగ్, దిస్ ఇమేజ్ బేస్డ్ డిటెక్షన్, ఇది this will also reduce the cost, and Uberization of drones and machinery, improved access for small and marginal farmers. ఇవాళ మనందరికీ తెలిసిన విషయం సార్, labor cost has become one of the highest in the cost of cultivation, and therefore the usage of drones, in fact even in natural farming ఇవాళ maximum డ్రోన్ యూసేజ్ వాడడం జరుగుతుంది, ఐదర్ ఫార్ ది జీవామృతాలు స్ప్రే చేయడానికే కాకుండా ఈవెన్ సీడ్ ఇది కూడా మనం ఇవాళ డ్రోన్ ద్వారా వాడటం జరుగుతుంది సార్. అలాగే యానిమల్ హస్బెండరీకి వస్తే మజల్ ఐడి, ఇది గోఆధార్ మొత్తం తిరుపతి జిల్లా అంతా కూడా పిఓసి చేయడం జరిగింది. ఇవాళ దీని యాక్యురసీ కూడా ఆల్మోస్ట్ 99% ఉంది సార్. ఇది వీఆర్ స్కేలింగ్ అప్ టు ది ఎంటైర్ స్టేట్. ట్రేసబిలిటీ అండ్ సర్టిఫికేషన్ సార్, ఇది కలెక్టర్లు కూడా నేను రిక్వెస్ట్ చేసేది, దిస్ ఇస్ గోయింగ్ టు బి ది న్యూ నార్మల్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ సెక్టార్, unless you show traceability and it is certified, no product is being we will be able to export. And this is going to percolate to even domestic markets also. So domestic lo kuda I'm sure in coming months they'll be asking for this traceability and certification. Therefore sir, idi mano GS1 ane samstha toti with the aid of Gates Foundation ee POC the Kuppam constituency lo cheyadam jarigindi. With the PGS certification database, అక్కడ 40 లక్షల మంది రైతులు ఆ డేటాబేస్లో ఆల్రెడీ ఉన్నారు. దే ఆల్రెడీ హ్యావ్ PGS సర్టిఫికేషన్. దాని నుంచి వీఆర్ హ్యావింగ్ దిస్ ట్రేసబిలిటీ అప్లికేషన్ సార్, అండ్ దీస్ బెనిఫిట్స్ ఆర్ యూ కెన్ సీ ది బెనిఫిట్స్. అలాగే ఫార్మర్కి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ మనం తమరు చెప్పేటట్టుగా అవేర్లో 42 పారామీటర్స్ ఇవాళ మనకి అవైలబిలిటీ ఉంది సార్. అవి ఉపయోగించి రైతుకి బెటర్ డెసిషన్ తీసుకోవడానికి హౌ వీ కెన్ హెల్ప్. సో దీనికి ఇవాళ వీఆర్ కమింగ్ అప్ విత్ ఏఐ అసిస్టెంట్. తమరు లాస్ట్ టైం చెప్పారు సార్, ది ఏఐ అసిస్టెంట్ విల్ బి ది ఫార్మర్ క్యాన్ కన్వర్స్ విత్ దిస్ అసిస్టెంట్ on various issues confronting the farmer every day problems. So AI will be able to, should be able to give him the requisite information for him to take an informed choice. అలాగే సార్, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ తయారు చేయడానికి మనకి ఇవాళ ఈ మైక్రో ఇరిగేషన్ ప్లస్ ఆటోమేషన్ ఇది చాలా అవసరం. బోత్ not just micro irrigation, but if you add automation, the benefits are huge. అది లిస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సార్, ఇవాళ సెటిలైట్ ద్వారా ఈ ప్లాంటేషన్ మానిటరింగ్ ఒకటి చేయడం జరిగింది సార్. ఇది కూడా ఫర్ కోకోనట్ అండ్ ఆయిల్ పామ్ వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ విత్ మోర్ దెన్ 95% యాక్యురసీ ఎగ్జాక్ట్గా వీఆర్ ఏబుల్ టు కౌంట్ ది నంబర్ ఆఫ్ ట్రీస్. ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏకరేజ్ ద్వారానే చెప్తున్నారు, బట్ విత్ దిస్ సెటిలైట్ టెక్నాలజీ వీఆర్ ఏబుల్ టు గెట్ ది కౌంట్, ఈచ్ ట్రీ కౌంట్ కూడా
we are able to, and we have perfected it for coconut and oil palm, sir. Alage sir, as I've said, it's a mindset change that we are talking about. So, Rayalaseemalo, if you take banana as a case, use case, the kind of analytics that needs to be done so that we also can become a global player. Like for instance, we've discovered that our export is almost 0%, because everything gets exported from Maharashtra, which is the seaport, and therefore, since nothing gets exported from the east coast, our exports are 0. And for us, for our banana to travel up to the Navsheva port, which is almost half a day or more than that journey, and today the banana is actually being transported in non-refrigerated vans. So today, thanks to I&I department, sir, we worked with Concor, Railways, and Maersk providing reefer containers. Now, banana from Anantapur, right from farm gate, it will go in a refrigerated van right up to the offtake point. So, అదే విధంగా just on the banana, sir, because we want to become a global horticulture hub, obviously right from seedling to the final product, it has to stand to the global standard. So, as on today, ANTN చూస్తే, in none of those parameters, benchmarks which we have listed, where Ecuador, Guatemala, Philippines are all in green, we are either in red. Particularly cold chain integrity is in red, certification 0, and average transit time is very high. So ivanni kuda the kind of interventions that are required list cheyadam jarigindi. Alage specifically about cocoa, we recently held a conclave in Eluru, a very successful conclave, where the potential of cocoa, in fact, we had a stall, sir, by one SHG group, the Safe Cocoa Ani, they are making chocolates. Alage, sir, post-harvest infrastructure, process efficiency sambandhinchi, we have already have certain interventions ready. Digital tools for enhanced efficiencies, precision farming. Ivala, we are able to identify the spot where there is stress, and we are able to use a drone to specifically precision spraying cheyadaniki. Today we have done a POC. We will be demonstrating this on 16th to Bill Gates. As I've said, the Agri AI assistant, alage how we'll be using the remote sensing, the planet labs which we are taking from RTGS. This is one sample representation for NTR district, where again the exact crop acreage through the satellite mapping cheyadam jarigindi. Again here the accuracy with the existing reference point chuste almost more than 95%. So I think in future, sir, we will not be really requiring a digital crop survey. We can use the remote sensing maps to determine the crop acreage. ఇప్పుడు ఎంతవరకు మీరు ఈ సెటిలైట్లో వచ్చింది సార్, ఎంతవరకు మీరు డ్యామేజ్ చేయగలుగుతున్నారు in terms of 3. One is soil testing. Second is crop, existing crop on the field. Third one is productivity levels time to time. సార్, సాయిల్ సంబంధించి ది డ్రై కెమిస్ట్రీ తమరికి చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు ఒక 2 జిల్లాలకి 100% డేటా మన దగ్గర ఉంది. వీ విల్ బి ఏబుల్ టు జనరేట్ ది సాయిల్ హెల్త్ కార్డ్స్ ఫర్ ఈచ్ ఫార్మర్. For the entire state, by September, we will be able to complete that project, sir. And as far as 2 crops ki ippudu
using Planet Labs data imagery, we are able to do it for cotton and paddy, sir. We'll be in the next few months we'll work on the other crops, sir. ఓకే, మొత్తం ఈల్డ్ కానీ స్టాండింగ్ క్రాప్స్ అయితే యాజ్ ఆన్ టుడే మీ రైతు సేవా కేంద్రం నుంచి ఈ క్రాప్ చేసినట్టు దానికి దీనికి టాలీ చేస్తే వాట్ ఈస్ ది అక్యురసీ? ట్రూత్ గ్రౌండింగ్ లో మీ వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప సెటిలైట్ తప్ప? Sir, good afternoon, sir. Yeah, please. Sir, we have checked the accuracy, sir. In fact, we have taken 3 parameters, sir. Number 1 is e-Panta booking, sir. Number 2 is satellite imagery. Number 3 is then confirmation with the farmer whether he has booked that crop or not. Satellite imagery and farmer confirmation, though, there was around 88% match, sir, for paddy especially. But it was lesser match in case of pulses, sir. So if satellite imagery is identifying, say, Bengal gram, in the field it is green gram. So model ఇంకా ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది, సార్. As far as accuracy between e-Panta and satellite is concerned, there is high accuracy, sir, because e-Panta is also geo-referenced and each and every plot has to be, photograph has to be taken. So our photograph could, again, it goes through an AI engine, image analysis AI engine. So it will also detect if there is any exceptional report. So the accuracy between e-Panta and satellite is highly correlational, sir. 95% దాకా accurate వస్తుంది, sir, దాంట్లో. మీకు ఇక్కడ ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు సైన్స్ ఇది నాట్ రాంగ్, ఓన్లీ క్యాలిక్యులేట్ చేసే ఆల్గరిథమ్స్ తయారు చేసే వ్యక్తులు కెపాసిటీ. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ కెపాసిటీ టు బిల్డ్ ఇట్, దెన్ 99% ఇట్ విల్ బి అక్యురేట్. 100% ఉంటుంది. హౌ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్? యూ ఎంగేజ్ యువర్ కన్సల్టెంట్స్ అండ్ ఆల్సో IT professionals, యూ వర్క్ ఇట్ అవుట్. Sir, we are working currently with 3 partners, sir. Number 1 is Vassar Labs, sir. Second is ICRISAT and third is Cropin. So different crops they are doing models, then whichever is best model and more accurate model, we will be scaling that up, sir. ఓకే, వర్కౌట్ చేయండి. అవసరమైతే ఇంకా అవుట్ సైడ్ ఎవరైనా ఉంటే, స్టార్ట్అప్ ఉంటే ఎంకరేజ్ దా. Yes, sir. సో ఫైనలీ సార్, నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి RSK లెవెల్లో ఈచ్ ఆఫ్ ది సబ్ సెక్టార్, సార్, ఈ 4 సబ్ సెక్టార్స్ కి డాష్ బోర్డ్ ఒకటి తయారు చేశాం, సార్. బేసిక్లీ యాజ్ ఆఫ్ సెడ్ లాస్ట్ టైం, సార్, ఈ నంబర్స్ ఏదైతే ఇవాళ GVA నంబర్స్ చూపిస్తున్నామో అది లాస్ట్ మైల్ ఫంక్షనరీకి యాక్షనబుల్ పాయింట్స్ కింద ఇవాళ వర్కౌట్ చేశాం, సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టాక్ తీసుకుంటే RSK లెవెల్లో ఎన్ని యానిమల్స్ ఉన్నాయి, సో దానికి ఆ యానిమల్స్కి ఆ GVA అచీవ్ చేయాలంటే ఏమేమి యాక్షన్స్ RSK ఫంక్షనరీ చేయాలనేది అది వర్కౌట్ చేశాం, సార్. So we'll be showing it in the next collectors conference. Yeah. Okay. ఇప్పుడు మెయిన్గా ఆల్ కలెక్టర్స్, ది బిగ్గెస్ట్ సబ్జెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇప్పుడు 3 కన్సల్టెంట్స్ పనిచేస్తున్నారు. 1 is అక్వాకల్చర్కి ఒకరు, 2 హార్టికల్చర్కి ఒకరు, ఇంకొక పక్కన లైఫ్ స్టాక్ ఒకరు, 3 పనిచేస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ కూడా ఈజ్ హెల్పింగ్. అయితే ఇక్కడ ఏ అసిస్టెంట్ ఫార్మర్ వారిగా ఇచ్చేదానికి కూడా సిద్ధపడుతున్నాం. ఇప్పుడు క్రాప్స్ కూడా ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ విల్ డిసైడ్ ఏ క్రాప్ ఉండాలి, ఏది వస్తే డబ్బులు ఉంటుంది. గ్లోబల్గా మార్కెట్ వాళ్ళతో కూడా అగ్రి వాచ్ వాళ్ళందరినీ పెట్టుకుని కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ కూడా ఆటోమేషన్కి వెళ్ళడం, అదే మరి వీలైతే PPP మోడల్స్ కూడా మనం తీసుకొని ఇంకా స్కేలింగ్ చేయగలిగితే రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులే కాకుండా మనం ఏం చేయగలుగుతాం కూడా చేసి స్కేలింగ్ ఎంతవరకు చేయగలుగుతుంది అని చేయడానికి పోతున్నాం. ఇంకొక పక్కన నర్సరీస్ ఒకటి మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ డిమాండ్ బట్టి గ్లోబల్ క్వాలిటీ మనం ప్రొడ్యూస్ చేయాలి. ఫార్మర్స్ ఆర్ వెరీ అడాప్టివ్. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ నేషనలీ, ఇంటర్నేషనలీ. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ గ్లోబల్గా ఏ మార్కెట్లో ఏ క్వాలిటీ కావాలి అనేది స్టడీ చేసుకొని ఏ ప్రోడక్ట్ డిమాండ్ ఉందో ఆ ప్రోడక్ట్ మనం పోయే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మనం చూస్తే మన దగ్గర ఆల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. నాట్ ఓన్లీ రైస్ ఒక
కంపల్షన్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వెళ్దాం, ఇక్కడ అంతా కూడా మనం వర్కౌట్ చేద్దాం. ఇక్కడ వాటర్ మీకు అష్యూరెన్స్ ఉంది, ఇప్పుడు పవర్ అష్యూరెన్స్ ఉంది. ఇక్కడ అన్ని వేరియబుల్స్ మీరు మేనేజ్ చేసుకోవాలి. టెక్నాలజీ అవైలబిలిటీలో ఉంది, మొత్తం కూడా అవేర్ ఒకటి పెట్టాం. ఇంకొక పక్క సెటిలైట్ డేటా కూడా వస్తూ ఉంది. డ్రోన్స్ అన్ని రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. డ్రోన్ సిటీ ఎస్టాబ్లిష్ చేసాం. ఇవన్నీ ఉపయోగించుకొని మీరు పోగలిగితే ఆటోమేటిక్గా ఒక ఇంపాక్ట్ వస్తుంది. ఏ రైతైనా ఆత్మహత్య చేసుకుంటే ఇమ్మీడియట్గా ఆడిట్ చేయించండి. ఆడిట్ చేసి గ్యాంబ్లింగ్ అవసరం లేదు. ఇంకా మనం చేయాల్సింది రిలయబిలిటీ ఆఫ్ మార్కెట్ చూసుకుంటూ ఎక్కడన్నా మన క్యాలిక్యులేషన్స్ తప్పు ఉంటే దాని మీద హ్యాండ్ హోల్డింగ్ చేద్దాం. ధైర్యంగా ఉంటే కాన్ఫిడెన్స్ ఇద్దాం. ఈ ఎక్సర్సైజ్ మీద ఇప్పటికే చాలా వరకు మనం ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాం. ఆ 5 ప్రిన్సిపల్స్ కానీ మనం అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ బాగా వచ్చాయి. ఇప్పుడు ఆల్ కలెక్టర్స్ దీన్ని బేస్ చేసుకొని స్ట్రైట్ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే మ్యాక్రో లెవెల్లో, మీరు మైక్రో లెవెల్లో ఏం చేయగలుగుతారో అక్కడే అగ్రానమిక్ కండిషన్స్ బట్టి మీరు కూడా వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఎవరన్నా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ చెప్పండి. అదర్వైజ్ అన్ని సబ్జెక్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇది మేజర్ సబ్జెక్ట్. ఎనీబడి వాంట్ టు ఆస్క్ ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్స్? Okay, then we'll go to next, global best logistics. సార్ ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్ కాస్ట్ తగ్గించడానికి బోత్ ఇంటర్నల్ మూవ్మెంట్ కానీ ఇంటర్ స్టేట్ కానీ అలాగే గ్లోబల్ మూవ్మెంట్స్ కానీ తగ్గించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ నెట్వర్క్ ఒకటి ఏర్పాటు చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఏం చేయాలనే దాని మీద వర్కౌట్ చేయడం జరుగుతుంది సార్. ఇది బోత్ డిజిటల్ సైడ్లో అలాగే ఏఏ డ్రివెన్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ చేయడానికి ఇండస్ట్రియల్ పార్క్స్ నుంచి ఎక్స్పోర్ట్ గేట్వేస్ కి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడము, ఏదైతే డెఫిషిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అవి చేయడం అనేది టేకప్ చేయడం జరుగుతోంది. ఈ పర్టికులర్ ఐటమ్స్ మీద పాలసీ మెజర్స్ లో ఆల్రెడీ మ్యారిటైమ్ పాలసీ ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఏవియేషన్ పాలసీ, లాజిస్టిక్ పాలసీ, ల్యాండ్ అలాట్మెంట్ గైడ్ లైన్స్ మ్యారిటైమ్ బోర్డు ఇప్పుడు క్యాబినెట్ కి తీసుకొస్తున్నాము, సర్క్యులేషన్ లో ఉన్నాయి. ఈ ఇంటిగ్రేటెడ్ గా ప్లాన్ చేయడానికి ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టు ఒక్కొక్క కమాడిటీ రీజన్ వైజ్ కమాడిటీ వైజ్ స్టడీస్ చేస్తున్నారు సార్. గ్రూప్లు పెట్టడం జరిగింది. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే ఐ ఇద్దరు కలిసి వీఆర్ డూయింగ్ సర్టన్ స్టడీస్. బనానా, మ్యాంగో, టమాటో, స్వీట్ లైమ్ ఆల్రెడీ కంప్లీట్ చేశాము. వీల్ ఫైన్ ట్యూన్ ఇట్. పొమెగ్రనేట్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీ లింక్ ఆల్రెడీ ఇనిషియేట్ చేయడానికి మనం క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నాము. దానికి అడ్వైజరీ కమిటీ ఒకటి కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 20 టాప్ ఈ లాజిస్టిక్స్ లో ఎక్స్పర్ట్స్ ని డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసుకుని ఫస్ట్ మీటింగ్ కూడా మనం కండక్ట్ చేశాము. వీఆర్ టేకింగ్ దేర్ ఇన్పుట్స్ ఫర్ ద లాజిస్టిక్ పాలసీ ఆల్సో. ఈ టెక్నాలజీ ఎనేబుల్మెంట్ లో యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, మనది ఆర్టీజీఎస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డేటాని ఇంటిగ్రేట్ చేసి మూవ్మెంట్ ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి, ఎంత తక్కువ కాస్ట్ లో సర్వీసెస్ పొందడానికి అలాగే మూవ్మెంట్ చేయడానికి ఎలా చేయాలనే దాని మీద ఒక యాప్ డెవలప్ చేయడం జరుగుతుంది సార్. అది మోస్ట్లీ ఒక 1 month లో ట్రయల్ స్టార్ట్ చేసి అట్లీస్ట్ అందరూ లాజిస్టిక్ ప్లేయర్స్ అందరికి కూడా ఉపయోగపడేటట్టు చేస్తాము. సో ఈ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అంటే సీ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అలాగే ఇంటర్ స్టేట్ కనెక్టివిటీలో రోడ్ అండ్ రైల్ ప్రాజెక్ట్స్, ఇతర ఇంట్రా స్టేట్ కనెక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఓన్లీ ఫర్ ఏమి చేస్తున్నాము, తర్వాత వాట్ ఈస్ ద షెడ్యూల్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్స్ అని. ఇప్పుడు ఎన్హెచ్ఐ మార్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎన్హెచ్ఐ మార్త్ కలిపి 42,194 crore worth of 97 projects are in pipeline, ongoing sir, physical ga ongoing. Pipeline lo unnadi 1,03,667 crores. So ivi how we are proposing to complete these projects anedi ఇప్పుడు వరకు జనవరి వరకు మనం కంప్లీట్ చేసింది 26 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. 16,320 crores. అంటే ఫిజికల్ ఎక్స్పెండిచర్ చూస్తే 9,367 అంటే ఆ పర్టికులర్ ఈ ఇయర్ లో చేసింది. బట్ ఓవరాల్ గా ప్రాజెక్ట్ కాస్ట్ 16,320.
next 2 months lo another 35 projects will be completed, sir. So target for 26-27, 55 projects costing around 27,000 crores take up చేయడం జరుగుతుంది. 27-28 లో 24,424. సో ఈ 3 years లో మనం ఆల్మోస్ట్ 76,738 crores worth of projects which will be improvement of 3,358 kilometers will be able to complete. So this will backbone infrastructure, strong backbone infrastructure, 4-lane 6-lane roads, అలాగే ROBs అన్ని కూడా వస్తాయి. సో ఇందులో మనం కలెక్టర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బికాస్ ఆల్ దిస్ రిక్వైర్స్ మెటిక్యులస్ ప్లానింగ్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్, ఫారెస్ట్ క్లియరెన్స్, యుటిలిటీ షిఫ్టింగ్. Land acquisition, extraordinarily good work is done, sir. We are the top state in giving clearances to NHAI and NH projects. But still, Kadapa, Nandyala, Vijayanagaram, Palnadu, వీటిలో around 100 above hectares ఉన్నాయి. So these districts have to further concentrate. CM గారు డైరెక్షన్ ఇచ్చింది, స్టార్ట్ చేసిన ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 100 days లో మనం అవార్డ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అని. అందుకని అంటే అలా చేయాలంటే కనుక మెటిక్యులస్ గా మనకి స్టాట్యూరీ టైమ్స్ చాలా ఇవ్వాలి. సో అవన్నీ కన్సిడర్ చేసి 100 days లో మనం చేయగలము అని అవార్డు దాకా తీసుకురాగలిగితే కనుక దట్ విల్ బి రియల్లీ ఇంప్రూవింగ్ ద థింగ్. అలాగే స్టేట్ రోడ్స్ కూడా పీపీపీ బేసిస్ మీద 12 roads 709 kilometers at an estimated cost of 7,781 crores టేకప్ చేయడం జరుగుతోంది సార్. ఇది రెవెన్యూ కూడా మనం ఐడెంటిఫై చేశాము. ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు మనం వీల్ సబ్మిటింగ్ ఫర్ ది కలెక్టర్స్. రైల్ కనెక్టివిటీ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్. లాజిస్టిక్స్ లో కాస్ట్ కనుక తగ్గాలి అంటే కనుక రైల్ అంటే రోడ్ నుంచి రైల్ కి ఎంత పర్సంటేజ్ షిఫ్ట్ అయింది అనేది ఇండికేటరు. సో ఇక్కడ చేయడానికి తమరు ఏదైతే రైల్వేస్ తో కంటిన్యూస్ గా రివ్యూ చేస్తున్నారో, ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ 58,530 crores మనకి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. అలాగే ప్రాజెక్ట్స్ ఇన్ పైప్ లైన్ అంటే డిపిఆర్ సబ్మిట్ చేసినవి కానీ, సర్వేస్ ఉన్నాయి కానీ, అలాగే హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినవి కానీ, ఇవన్నీ కలిపితే 2.62 lakh crores ఉన్నాయి. టోటల్ అరౌండ్ 3.21 lakh crores. బట్ ఇప్పుడు లాస్ట్ 1 year నుంచే ఈ స్పెండింగ్ పెరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అఫ్ కోర్స్ 3,500 ఇది ఓన్లీ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఇవ్వగలిగారు సార్. మిగతా రైల్వేస్ నుంచి తీసుకుని పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ మీటింగ్ కి. సో దీంతో పాటు ఇక్కడ ప్రొజెక్ట్ చేసిన దాంతో పాటు ఇంకో 1,000 crores అమృత్ స్టేషన్స్ ట్రాఫిక్ ఫెసిలిటీ, అలాగే 14,500 crores ROBs టేకప్ చేయడం జరుగుతుంది సార్. అది మనం ఎంత ఫాస్ట్ గా ల్యాండ్ ఎక్విజిషన్ యుటిలిటీ షిఫ్టింగ్ చేసి ఇవ్వగలిగితే అంత ఎక్స్పెండిచర్ వస్తుంది. సో నెక్స్ట్ 3 years లో గనక ఈ 14,500 crores గనక కంప్లీట్ చేయగలిగితే 700 odd ROBs మనం టేకప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ సార్. ఇది ఏంటంటే కొంచెం బాగా టైం తీసుకుంటున్నారు. ఎస్పెషలీ కలెక్టర్స్ ని జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ SCR&B ని నోడల్ ఆఫీసర్ గా పెట్టి మిగతా డిపార్ట్మెంట్స్ తో ఒక కోఆర్డినేషన్ కమిటీ ఫామ్ చేయమన్నాము. 9 districts have formed. I request all the collectors to form this committee such that there is a focus in taking up these works. అలాగే రైల్వేస్ తో డిపిఆర్ కంప్లీట్ చేసి అలైన్మెంట్ ఫైనలైజ్ చేయడం, NOC ఇవ్వడం, అలాగే సబ్మిషన్ ఆఫ్ ఎస్టిమేట్స్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ యుటిలిటీ షిఫ్టింగ్ ఇది కనుక ఇవ్వగలిగితే ఆల్మోస్ట్ ఏదైతే మనం 372 ఇప్పుడు వరకు శాంక్షన్ అయినాయి సార్, ఇంకా 402 ఇంకా శాంక్షన్ అవ్వాలి. సో టోటల్ గా 774 లెవెల్ క్రాసింగ్స్ మనం ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంది. ROBs ఒక్క ROB శాంక్షన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇదివరకు చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అట్లీస్ట్ గతిశక్తి ప్రోగ్రామ్ లో మనకి ఆల్మోస్ట్ 100% ఎలిమినేషన్ కి టార్గెట్ ఇచ్చారు కాబట్టి నౌ రైల్వేస్ ఈస్ గివింగ్ డిపెండింగ్ ఆన్ అవర్ స్పీడ్. సో ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ టు పుట్ ఎఫర్ట్ ఇన్ ఇట్, ఫోకస్ ది యాక్టివిటీ. ఈ అయిపోయిన తర్వాత మనం ROB శాంక్షన్ అయిన తర్వాత కమిషన్ చేయడానికి వీ హ్యావ్ టు అపాయింట్ కాలా సార్. అది కూడా ప్రాసెస్ కొంచెం స్పీడప్ చేయాలి. CCLA అండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ చేయాలి. తర్వాత డిపాజిట్ వాళ్ళు చేసిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ 100 days లో కనుక మనం చేద్దామనేది టార్గెట్ పెట్టుకుని పర్స్యూ చేయగలిగితే దిస్ విల్ బి గుడ్ సార్. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడానికి ఆర్డర్స్ ఆల్రెడీ ఇచ్చారు CCLA సైడ్ నుంచి. సో దట్ హ్యాస్ టు బి ఫాలోడ్. లోకల్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తూ ఇది కనుక 2028 తమ టార్గెట్ ఇచ్చారు. ఆల్ 774
కంప్లీట్ చేయాలని. అలా చేయాలంటే కనుక వీ హ్యావ్ టు రియల్లీ ఫోకస్ అండ్ డూ ఇట్. సో నెక్స్ట్ ఎయిర్ ఫ్రైట్ చూసుకుంటే మనకి ఉన్న ఎయిర్పోర్ట్స్ తో పాటు మనకి ఇంకొక ఈ భోగాపురం ఆల్రెడీ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇంకో 9 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. దగదర్తి మనం ఆల్రెడీ ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేశాము. కుప్పం వీఆర్ అవైటింగ్ ద క్లియరెన్స్. మిగతా ప్లేస్ లో అమరావతి ఇవన్నీ కూడా, అమరావతి, శ్రీకాకుళం, నాగార్జున సాగర్ కూడా మోకాకి పంపించాము. సో వాటర్ ఏరోడ్రామ్స్ ఒకటి 9 వాటర్ ఏరోడ్రామ్స్, దీస్ ఆర్ ద లొకేషన్స్ వేర్ డిపిఆర్ is completed. Now the sanction also principle has come, sir. APTDC is developing the infrastructure. స్కిల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కర్నూలులో 2 వచ్చినాయి. ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకోటి ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై ఆగస్ట్. తర్వాత రాజమండ్రిలో ఇంకొక 2 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. తర్వాత మిగతా ఎయిర్పోర్ట్స్ లో కూడా టేకప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత పోర్ట్స్, అపార్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ పోర్ట్స్, మనం 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ డెవలప్ చేస్తుంది జరుగుతోంది. ఆల్మోస్ట్ 2026 ఎండ్కి వచ్చేటప్పటికి 3 అయిపోతాయి, ఎక్సెప్ట్ కాకినాడ గేట్వే ప్రైవేట్ పోర్ట్ తప్ప. ల్యాండ్ ఎక్విజిషన్ సమ్ ఇష్యూస్ ఉన్నాయి సార్, దట్ కలెక్టర్స్ వీఆర్ ఇన్ రెగ్యులర్ టచ్. సో దిస్ హ్యాస్ టు బి కంప్లీటెడ్. అలాగే phase 2 ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రిక్విజిషన్ ఫైల్ చేశాము. సో ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు ఎన్ష్యూర్ దట్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్ డన్. ఫిషింగ్ హార్బర్స్ phase 1 లో 4, phase 2 లో 3 ఆల్రెడీ టేకప్ చేస్తున్నాము. ఈ లాజిస్టిక్ ఇంటెలిజెన్స్ డాష్ బోర్డ్ అనేది ఆర్టీజీఎస్ మన స్టేట్ లెవెల్ డేటాబేస్ లో, అలాగే నేషనల్ లెవెల్ డేటాబేస్ యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ కలిపి ఒక లాజిస్టిక్ ఇంటెలిజెన్స్ డాష్ బోర్డ్ పెట్టి ఇది అంతా కూడా యూజర్ ఫ్రెండ్లీగా బైలింగ్వల్ లో తెలుగు అండ్ ఇంగ్లీష్ లో చేయడానికి ఇప్పుడు చేస్తున్నాం సార్. టెస్ట్ జరుగుతోంది. అంటే ఎనీ పర్సన్ వాంట్స్ టు బుక్ లారీ ఆర్ లారీ ఓనర్ వాంట్స్ సమ్ బిజినెస్, అన్ని ప్లేయర్స్ ని కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇందాక ఆల్రెడీ మన రాజశేఖర్ గారు చెప్పినట్టు ఈ కమాడిటీ, ఈచ్ కమాడిటీ మనం వాల్యూ ఎన్హాన్స్మెంట్ చేయడం, అలాగే వాటిని మార్కెటింగ్ సెంటర్స్ కి ఎలా లోయెస్ట్ లాజిస్టిక్ కాస్ట్ తో చేయడానికి ఇవన్నీ కూడా స్టడీస్ చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి బోత్ ఇన్ఫ్రా, లాజిస్టిక్ ఇష్యూస్, అలాగే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఇవన్నీ కూడా చేసి we'll work out with all the relevant departments to ensure that this is taken up, sir. Okay. ఇక్కడ మెయిన్ గా మీకు ఆల్ కలెక్టర్స్, ఏ జిల్లాకు జిల్లా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా లాజిస్టిక్స్ అనేది మేజర్ రోల్. యాజ్ ఆన్ టుడే యావరేజ్ 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది ప్రోడక్ట్ మీద. దాన్ని 7-8% తగ్గించాలని. దిస్ విల్ బికమ్ ఏ గేమ్ చేంజర్. ఒకటి, వాటర్ వే ఇస్ ది బెస్ట్ వే, ఇన్లాండ్ వాటర్స్ కానీ లేకపోతే సీ వాటర్ కానీ, దట్ ఈస్ ది కాస్ట్ ఎఫెక్టివ్. దాని తర్వాత రైలు, దాని తర్వాత రోడ్డు, దాని తర్వాత ఎయిర్, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఫస్ట్ టైం ఇండియాలో మనం ఇది ఒక అటెంప్ట్ చేసాం లాజిస్టిక్స్ కాంప్రహెన్సివ్గా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత వర్క్ చేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారు కూడా దీని మీద శ్రద్ధ పెట్టారు, ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చోబెట్టి. నా లెక్క ప్రకారం మనం ఒక మోడలింగ్లో నెంబర్ 1 అవుతాం. ఇక్కడ నేను మొన్న ఎగ్జామిన్ చేసినప్పుడు హార్టికల్చర్ ఉంది. ఉదాహరణకు 400 లక్షల మెట్రిక్ టన్నులు మనం ఈరోజు హార్టికల్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది నేషనల్ మార్కెట్ ఇవ్వాలి, ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళాలి. దాంట్లో డిఫరెంట్ కమాడిటీస్ ఇప్పుడే చెప్పారు. అనదర్ 4-5 years ఇది 1000 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుంది. మ్యాసివ్ ఇది. దీంట్లో 4%, 5% లాభం అనేది లాజిస్టిక్స్లో రాగలిగితే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వస్తుంది. ఇంకొక పక్క మనం చూసాం వేస్టేజ్ కూడా ఇప్పుడు కూడా అరౌండ్ వాట్ ఈస్ ది వేస్టేజ్ రాజులండి? సార్ 20-25% ఉంది సార్. 20-25% ఉంది. అక్కడ 10-15% అక్కడ తగ్గించగలిగి, ఇక్కడ 5-6% ఇక్కడ తగ్గించగలిగి, దట్ ఈస్ ది మనీ ఫర్ ది ఫార్మర్ అండ్ ఆల్సో ఫర్ ది ఎకానమీ. సో వీఆర్ వర్కింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ వర్క్ చేస్తున్నాం. అక్వాకల్చర్లో కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి. నాట్ ఈవెన్ 15% వీఆర్ డూయింగ్ వాల్యూ అడిషన్ యాజ్ అన్ నౌ. 85% చేయాలి. దీనిపైన కలెక్టర్స్ కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి.
అదే మరిగా ఈరోజు నేషనల్ హైవేలో 630 హెక్టార్లు, ఎప్పటికప్పుడు కడపలోనే 198 హెక్టార్స్ ఉంది. ఇది కూడా మనం కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకోవాలి. జాయింట్ కోఆర్డినేషన్ కమిటీస్ వేసి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేషనల్ హైవే కానీ రైల్వేస్ కానీ దేర్ ఇస్ నో ఫండ్స్ ప్రాబ్లం, ఓన్లీ ఎగ్జిక్యూషన్. దట్టు ఎక్కడెక్కడ బాటల్ నెక్స్ ఉన్నాయో అవి క్లియర్ చేయగలిగితే మీరు ల్యాండ్ ఎక్వేషన్, గ్రౌండింగ్ డిస్ప్యూట్స్ లేకుండా రిడ్రెస్ చేయగలిగితే ఆటోమేటిక్గా వస్తాయి. 774 లెవెల్ క్రాసింగ్స్ అన్ని మనం కంప్లీట్ చేసే అవకాశం వస్తుంది. ఆల్ రైల్వే స్టేషన్స్ బ్యూటిఫికేషన్ చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి నేరుగా విశాఖపట్నం కూడా ఇచ్చాపురం నుంచి నేరుగా నెల్లూరు వరకు 4 లేన్ రైల్ లైన్ వస్తుంది. డబులింగ్ అవుతుంది. డబులింగ్ చేయగలిగితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఆర్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్, కార్గో ట్రాన్స్పోర్టేషన్ పనిచేసే పరిస్థితి వస్తాయి. అదే మరి బుల్లెట్ ట్రైన్, మన స్పీడ్ రైల్ ట్రైన్ అన్ని చెప్పారు, అది వస్తే మ్యాక్సిమం ఆంధ్ర బెనిఫిట్ అవుతుంది. బెంగళూరు నుంచి అమరావతికి రావాలన్నా, బెంగళూరు నుంచి హైదరాబాద్ పోవాలన్నా, హైదరాబాద్ నుంచి చెన్నైకి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా మన ఆంధ్ర క్రాస్ అయ్యే పోవాల్సి వస్తుంది. విల్ బి ది బిగ్గెస్ట్ బెనిఫిషరీ స్పీడ్ ట్రైన్ కూడా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్ కలెక్టర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్, లాజిస్టిక్స్ అనేది మా సబ్జెక్ట్ కాదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఫ్లైట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ, ఇప్పుడు ఉదాహరణకు టూరిజం కూడా సీ ప్లేన్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఏ హబ్ ఫర్ సీ ప్లేన్స్. అది ఎప్పటి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? We have now called for tenders for the water aerodromes, sir. Now Government of India recently they have announced VGF also in their budget, sir. Because it is not viable, now that VGF has been announced. So within 6 months we should be operationalized Vijayawada to Srishalam, sir. Anni 9 ఒకసారి కాదు. Phase manner, first phase would be Vijayawada Prakasham Barrage to Srishalam. ఎన్ని వస్తాయో కరెక్ట్గా చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు స్పీడ్ కూడా మ్యాచ్ చేసుకొని యూ మూవ్ ఫార్వర్డ్. కాబట్టి దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఆల్ డిపార్ట్మెంట్స్. లాజిస్టిక్స్ ఇస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ ఇది యాజ్ ఆన్ టుడే. రోడ్స్ దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి, పోర్ట్స్ దగ్గర నుంచి, కనెక్టివిటీ దగ్గర నుంచి. ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ టైం బనానా ఫ్రమ్ డోర్ స్టెప్ కంటైనర్లో వితౌట్ ఎనీ డ్యామేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డెస్టినేషన్. ఇంతవరకు అంతా తీసుకురావడం, ఎక్కడెక్కడ వేయడం, గోడౌన్స్లో పెట్టడం, గందరగోళం కావడం, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నౌ దే ఆర్ వర్కింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్. ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? ఓకే, దెన్ ఫర్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ సార్, కాస్ట్ ఆప్టిమైజేషన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఈ 10 సూత్రాల్లో భాగంగా కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది ఎనర్జీ అండ్ ఫ్యూయల్కి మీరు ఒక క్లియర్ కట్ విజన్ ఇచ్చారు సార్. అదేంటంటే హైబ్రిడ్ ఎనర్జీలో ఆంధ్ర షుడ్ బి ద లీడర్ ఇన్ ద కంట్రీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆంధ్ర షుడ్ ఆల్సో మూవ్ టువర్డ్స్ సస్టైనబుల్ ఎనర్జీ యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ సార్. దేర్ బై because of that you can reduce the cost of energy as well as fuel for the entire state and also to the commercial and business establishments also sir. So sir, ఈ దీంట్లో భాగంగా ఫస్ట్ మనం ఒక క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకురావడం జరిగింది సార్. అందులో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి దాదాపు 89 గిగావాట్ల వరకు ఈరోజు మనం డిఫరెంట్ స్కీమ్స్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది సార్. అందులో ఒక 15 గిగావాట్లు ఆల్రెడీ వర్క్స్ మొదలయ్యాయి సార్. సో దిస్ ఈజ్ యాజ్ ఫర్ యాజ్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి నడుస్తుంది సార్. అలాగే నెట్ జీరో ఎమిషన్స్లో భాగంగా గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ కూడా మనం పాలసీలోకి తీసుకొచ్చాం సార్. ఆ గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి మొట్టమొదటిసారిగా దేశంలోనే కాకినాడలో గ్రీన్ అమోనియా అండ్ గ్రీన్ హైడ్రోజన్ అనేది మీ చేతుల మీదుగా ఫౌండేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. సో దానివల్ల కూడా మనకు వీ విల్ బికమ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద కంట్రీ to Germany the green ammonia also sir. It can be used as a fuel as well as a energy also sir. Tarvata sir, the third issue is affordable and reliable power for farms, industry and homes sir. దీనికి సంబంధించి సార్ ఫస్ట్ టైం మనం 2024
25 కానీ 25-26 కానీ ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్స్లో మనము టారిఫ్ పెంచలేదు సార్. ఏదైతే టారిఫ్ అలాగే ఉందో అలాగే టారిఫ్ ఉంచడం జరిగింది. ఈవెన్ ఈ 26-27 ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనం టారిఫ్ ఏదర్ ఇట్ ఈస్ డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, వీళ్ళకి ఎవరికి మనం టారిఫ్ పెంచట్లేదు సార్. పైగా గత లాస్ట్ ఇయర్ మనకి రెగ్యులేటర్ ఒక 13 పైసలు ట్రూ డౌన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఆ 13 పైసలు ట్రూ డౌన్ కూడా నవంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం సార్. ఇది కాకుండా సార్ తమకు గుర్తుంటుంది, దాదాపు 2019 నుంచి 24 మధ్యలో ఈ అడిషనల్ ఎఫ్ఎస్ఏ ఏదైతే పడిందో దాదాపు అది ఈ ఫిబ్రవరికి 65 పైసే కంప్లీట్ అయిపోతుంది సార్. అంటే సార్ ఎఫెక్టివ్గా మార్చి నుంచి కన్జ్యూమర్స్కి మన 13 పైసలు ట్రూ డౌనే కాకుండా ఆ ఫస్ట్ ఎఫ్ఎస్ఏ ఫిబ్రవరి 26 కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎఫెక్టివ్గా వాళ్ళకి ఇంకో 65 పైసే తగ్గుతుంది సార్. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. బికాస్ అది మనం ఏం చేసామంటే సార్ 24 మంత్స్లో కంప్లీట్ చేస్తామని చెప్పి తీసుకొని ఈ ఫిబ్రవరికి 65 పైసే ఆ స్లాబ్ అయిపోతుంది సార్. దానివల్ల ట్రూ డౌన్ ఒక 13 పైసే బెనిఫిట్ కన్జ్యూమర్కి వస్తుంది సార్. ప్లస్ ఈ 65 పైసే కట్టే అవసరం ఉన్నది కాబట్టి అదొక 65 పైసే బెనిఫిట్ వస్తుంది సార్. నెక్స్ట్ నవంబర్కి ఇంకో 65 పైసే ఏదైతే ఉందో ట్రూ డౌన్ అది ట్రూ అప్ కూడా అయిపోతుంది సార్. అంటే సార్ దీంట్లో వాట్ ఐఎమ్ మీన్ టు సే ఈస్ ఎక్కడైతే మనం ట్రూ అప్ దాదాపు ₹1.30 వరకు వేసామో ఈ లాస్ట్ 2 ఇయర్స్లో మనం అడిషనల్ ట్రూ అప్ ఏమీ వేయకపోవడం వల్ల ఆ ఉన్న ట్రూ అప్ వాల్యూ ఆల్మోస్ట్ ఈ 13 పైసే ట్రూ డౌన్ ప్లస్ 65 పైసే ట్రూ అప్ ఏదైతే ఫిబ్రవరికి అయిపోతుందో అది నెట్గా కన్జ్యూమర్కు బెనిఫిట్ రావడం జరుగుతుంది సార్. ఇది కాకుండా మీరు మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు సార్, దాదాపు ఒక నెక్స్ట్ 4 ఇయర్స్లో పవర్ కాస్ట్ ₹4 తక్కువగా తీసుకురావాలని సార్, కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ తక్కువగా తీసుకురావాలని చెప్పారు సార్. దానికి కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది సార్. సార్ నెక్స్ట్ ఈజ్ మీరు లోకల్ లెవెల్లో ఎనర్జీ సెల్ఫ్ సఫిషియన్సీ త్రూ స్మార్ట్ గ్రిడ్ ఆర్ మైక్రో గ్రిడ్ అన్నారు సార్. దానికి నెక్స్ట్ స్లైడ్లో విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్. సిమిలర్లీ సార్ ఇప్పుడు దానికి సంబంధించి సార్ ఆల్మోస్ట్ 1,162 మెగావాట్స్ ఆల్మోస్ట్ 3 lakh పంప్స్కి మనము ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చాం సార్. అన్ని చోట్ల అవార్డ్ అయిపోయాయి, ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేశాం సార్. ఈ మధ్య ఈ లాస్ట్ 2 వీక్స్లో ఐ హ్యాడ్ ఎ రివ్యూ విత్ ఆల్ కలెక్టర్స్. ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ హ్యావ్ సపోర్టెడ్ అస్ ఎ లాట్. దే హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ఆల్ ల్యాండ్స్ అండ్ ఇన్ పర్టికులర్ ఈవెన్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఆల్సో హ్యావ్ సపోర్టెడ్ అస్ అండ్ దే హ్యావ్ గివెన్ ద ల్యాండ్స్. ఈవెన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో ఇన్ 1 or 2 places దే ఆల్సో పర్మిటెడ్ టు యూటిలైజ్ దర్ ల్యాండ్ సార్. సో ఈ వర్క్స్ అన్ని ఇప్పుడు మొదలయ్యాయి సార్. మెటీరియల్ మూవ్మెంట్, కన్స్ట్రక్షన్ వర్క్, ఫ్రేమ్స్ ఫిక్సేషన్ జరుగుతోంది సార్. బై డిసెంబర్కు విల్ కంప్లీట్ ద ఎంటైర్ ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ సార్. దిస్ కలెక్టర్స్ ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ సార్. సిమిలర్లీ సార్ రూఫ్ టాప్కు సంబంధించి 20.5 lakh SC/ST కస్టమర్స్కి దాదాపు 1,200 మెగావాట్లు కూడా మనం మొత్తం అవార్డ్ చేసేసాం సార్. అన్ని చోట్ల దాదాపు ఇప్పటికే 1,20,000 యూనిట్లకు సంబంధించిన మెటీరియల్ కూడా వచ్చింది సార్. జిల్లా కలెక్టర్స్ అందరితో కూడా ఈ లాస్ట్ 2 వీక్స్లో రివ్యూ చేశాను సార్. అలాగే గౌరవ మంత్రి గారు కూడా ప్రతి జిల్లాలో కూడా రివ్యూ చేస్తున్నారు సార్. దీనివల్ల ఇవన్నీ కూడా సార్ బై మార్చికి వీఆర్ కాన్ఫిడెంట్ దట్ విల్ కంప్లీట్ 3 to 4 lakhs and by May we will be completing another 2 lakhs sir. So we can assure you sir, by May we will complete this 6 lakhs SC/ST sir. సార్ బీసీ కన్జ్యూమర్కు సంబంధించి ఆల్రెడీ తమ డైరెక్షన్ ఇచ్చారు సార్. ఈ మధ్య క్యాబినెట్లో కూడా కంప్లీట్ అయింది సార్. వీఆర్ ఇన్ టచ్ విత్ ఫైనాన్స్, వీఆర్ వర్కింగ్ అవుట్ ఏ మెథడాలజీ సార్. వన్స్ దట్ ఈస్ ఓవర్ వీ విల్ ఆల్సో టేకప్ దోస్ సైమల్టేనియస్గా ఈ 27 lakhs బీసీ కన్జ్యూమర్స్ కూడా తీసుకుంటాం సార్. సార్ దెన్ బెస్ వర్క్స్ అన్ని చోట్ల స్టార్ట్ అయ్యాయి సార్. 1.5 gigawattsకి ఆ వర్క్స్ కూడా సార్ డిసెంబర్ కంప్లీట్ అయిపోతాయి సార్. సార్ ఇప్పుడు బేస్డ్ ఆన్ యువర్ డైరెక్షన్ నౌ వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఈజ్ డీసెంట్రలైజ్డ్ ఎనర్జీ స్టోరేజ్ ఆల్సో సార్. అంటే ఇంతవరకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో మేము ఎక్కడైతే జనరేషన్ ఉందో అక్కడే మేము ఇవి పెట్టుకుంటూ వచ్చాము సార్. అంటే 50 megawatts, 100 megawatts ఈ రకంగా 220 kV సబ్స్టేషన్, 400 kV సబ్స్టేషన్లో పెట్టుకుంటూ వచ్చాము సార్. ఈ మధ్య రీసెంట్గా యూ గేవ్ అస్ ఏ డైరెక్షన్, వై డోంట్ వీ డూ ద సేమ్ అట్ 33/11 సబ్స్టేషన్. అక్కడ ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ రూఫ్ టాప్ సోలార్ పెడుతున్నారు, ఈ పంపుడు ఈ కుసుమ్ కింద ఫీడర్ సోలరైజేషన్ పెడుతున్నారు కాబట్టి మీరు 2 డైరెక్షన్లు ఇచ్చారు సార్. ఒకటి కుసుమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్తో సంబంధం లేకుండా హౌ కెన్ వీ కంప్లీట్ ద రిమైనింగ్ పంప్ సెట్స్ ఆల్సో అనేది ఒకటి. దట్ వీఆర్ వర్కింగ్ అవుట్ నౌ సార్. దేర్ బై వీ కెన్ రెడ్యూస్ ద కాస్ట్ అని. సిమిలర్లీ సార్ ఈ అడిషనల్ సోలార్ ఏదైతే వస్తుందో దీన్ని డీసెంట్రలైజ్డ్గా వై కాంట్ వీ గో ఫర్ డీసెంట్రలైజ్డ్ స్టోరేజ్ సిస్టమ్ సార్. ఎస్టర్డే వీ హ్యాడ్ ఏ డీటెయిల్డ్ వర్క్షాప్ సార్. విల్ కమ్ అప్ విత్ ఎ ప్లాన్ ఇన్ నెక్స్ట్ 15 days సార్.
Sir, RDSS now almost 75% works have been completed, sir. మనకు మిగిలిన వర్క్స్ కూడా ఐ థింక్ దే ఆర్ యాజ్ పర్ ప్లాన్ సార్. పిఎం ఈ డ్రైవ్ సంబంధించి సార్ వీ హ్యావ్ సబ్మిటెడ్ ప్రపోజల్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. As and when we get that, sir, roughly around 1,500 to 2,000 charging stations will get money from Government of India, sir. Sir, ఇది కాకుండా based on your direction, sir, Niti Aayog also has prepared a report, sir. What they have suggested is how, అంటే మీరు రెండు తీసుకున్నారు సార్ వాళ్ళు. ఒకటి వాట్ స్టేట్కు మనకేం కావాలనేది దే హ్యావ్ గివెన్ ఏ ప్లాన్ సార్. సిమిలర్లీ ఎక్స్పోర్ట్ చేయడానికి వాట్ వీ షుడ్ డూ అనేది కూడా దే హ్యావ్ గివెన్ ఏ ప్లాన్ సార్. అండ్ ఓవరాల్గా వాట్ దే సెడ్ వాజ్ అరౌండ్ 3.2 రూపీస్ పర్ యూనిట్ బ్లెండెడ్ పవర్ పర్చేజ్ కాస్ట్ ఇంక్లూడింగ్ స్టోరేజ్ తీసుకురావచ్చు అనేది దే గేవ్ ఏ కన్క్లూజన్స్. సిమిలర్లీ దీనికి సార్ ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ కానీ మిగిలిన స్టేట్స్ ఎక్కువ సోలార్ తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళ కనెక్టివిటీ ఈస్ బికమింగ్ అన్ ఇష్యూ సార్. దే ఆర్ నాట్ ఏబుల్ టు సప్లై పవర్, ఎక్స్పోర్ట్ పవర్ టు అవుట్ సైడ్. సో దీనికి వాట్ దే ఆర్ సజెస్టెడ్ ఈస్ టీబీసీబీ కింద వై డోంట్ టు టేకప్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రైట్ నౌ, బికాస్ వాట్ దే సెట్ ఈస్ ఇప్పుడు మీకు కరెక్ట్ యు ఆర్ అట్ ద టేకప్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ యూ కెన్ డూ ద ట్రాన్స్మిషన్. దట్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ సార్. సిమిలర్లీ డిస్ట్రిబ్యూషన్లో కూడా సార్ వీ హ్యావ్ టేకెన్ ఆన్ అవర్ ఓన్ వీ హ్యావ్ టేకెన్ ఏ ప్లెడ్జ్ దట్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ వీ షుడ్ లిమిట్ టు 1.5 రూపీస్ పర్ యూనిట్ సార్. దీనికి వీఆర్ వర్కింగ్ అవుట్ డెట్ రీస్ట్రక్చరింగ్. As of now, 9.93 నుంచి we have brought to average sir 9.6 వరకు తీసుకొచ్చాం సార్. నెక్స్ట్ ఈజ్ 8కి తీసుకురావడం అనేది నెక్స్ట్ ఎయిమ్ సార్. దిస్ ఈస్ హౌ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ఇట్ సార్. This is what Niti Aayog also has suggested sir, but you have given us a target that this 3.9 we should touch by 28-30 only sir. ఇది very interesting experiment is going on in power department. హైబ్రిడ్ మోడల్లో ఇప్పుడు సిఎస్ గారు చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రాజస్థాన్ ఎక్కువగా సోలార్కి వెళ్ళారు. నౌ దే ఆర్ హ్యావింగ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఎవాక్యుయేషన్. అయితే మనం చేసిన మోడల్ ఏంటంటే సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైబ్రిడ్ మోడల్ వెళ్తున్నాం. నెక్స్ట్ లెవెల్లో వీఆర్ గోయింగ్ సబ్స్టేషన్ వారిగా అక్కడే స్టోరేజ్ పెట్టి ట్రాన్స్మిషన్ లాస్ జీరో చేసి టెక్నాలజీ ఉపయోగించుకొని అక్కడే జనరేషన్, అక్కడే స్టోరేజ్, అక్కడే డిస్ట్రిబ్యూషన్ 3 తీసుకొస్తున్నాం. దానివల్ల చాలా వరకు కాస్ట్ ఎఫెక్టివ్గా వస్తుంది. అదే సమయంలో అక్కడే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెడితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా కృష్ణబాబు చెప్పాము, అది ఇమ్మీడియట్గా ఒక 1000 buses వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇమ్మీడియట్లీ. అప్పుడు మనకు 2 విధాలు మనకు వస్తుంది కూడా ఒకసారి రికార్డ్ చేయండి. కొన్ని కండెమ్ చేస్తాం, కొన్ని చేసుకుంటాం. మీకు 6 లక్షల కనెక్షన్స్ని సూర్యగర్ కింద మనం కంప్లీట్ చేస్తున్నాం. కుసుమ్ కింద అయితే మొత్తం కంప్లీట్ చేస్తున్నాం అవసరం కొద్దీ. అయితే ఇక్కడ కుసుమ్ పంప్ సెట్లో కూడా ప్రమోట్ చేద్దాం. దోస్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ వాళ్ళకు కూడా ఇద్దాం. వాళ్ళు అక్కడనే జనరేట్ చేసుకుంటారు, వాళ్ళు వాడుకుంటారు. సర్ప్లస్ అంటే మనకి ఇస్తారు, స్వాపింగ్లో మళ్ళీ తీసుకుంటాం. అది కూడా మనం ముందుకు పోతాం. ఫైనల్గా ₹5.18 ఉండేది యావరేజ్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్. అది ఇప్పుడు 38 పైసలు తగ్గించగలిగాం 1 yearలో, ఈ ఇయర్కి ఎండ్కు. దీన్ని రాబోయే రోజుల్లో ₹4 కంటే ₹3.90 చేయాలని, మినిమం లెస్ దెన్ 4. అది వాళ్ళు 35-40కి ఇచ్చారు, మనం 30కే చేయాలనుకుంటున్నాం. దీనికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. ఇక్కడ కలెక్టర్స్ ఫోకస్ చేయాల్సింది కుసుమ్ ఒకటి, 2 సూర్యగా. ఈ 2 కూడా మీరు చేసి ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మీరు ఇమ్మీడియట్గా 5,000 దాంట్లో కనీసం ఒక ఇలా అవసరమైతే ఎవరు చేయాలి? ఒకసారి ఫోన్లో మాట్లాడేసి మనం కొన్ని ప్రైవేట్ వాళ్ళు కూడా పెట్టి చేయిస్తే వెళ్ళి అది కూడా చేసి ఆల్ వెహికల్స్ అంతా కూడా కన్వర్షన్. మొన్న సైకిల్స్ అయితే ఇది పెట్టా, సూపర్ సైకిల్ ని పేరు పెట్టి ఛార్జింగ్ స్టేషన్స్ అవన్నీ పెట్టి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని పెట్టాం. ఒక 5,500 సైకిళ్ళు తీసుకోగలిగారు. దట్ ఈస్ ఎ బిగ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే సైకిల్ దొరికితే హెల్త్ బాగుంటుంది. ఎప్పుడన్నా ఫాస్ట్గా పోవాలంటే ఈజీగా దీంతో పోయే పరిస్థితి. గిగ్ వర్కర్స్ అందరికీ చాలా ఈజీ అవుతుంది. కాస్ట్ నిల్ ట్రాన్స్పోర్టేషన్.
అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో మనం ముందుకు పోగలిగితే చాలా వరకు పవర్ సెక్టర్లో ఒక ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ తీసుకొస్తాం. అందుకని మళ్ళీ దీని మీద ఇంకా శ్రద్ధ పెట్టిన నీతి ఆయోగ్ 2 రాష్ట్రాల్లో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్లో మనం ఫస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా ముందుకెళ్ళిపోతున్నాం. సో వీఆర్ హ్యావింగ్ ఆల్ అడ్వాంటేజెస్. అల్టిమేట్గా ఎనర్జీ సస్టైనబిలిటీ అండ్ ఆల్సో ఎనర్జీ యాజ్ ఏ సెక్టర్ ఫర్ కమర్షియల్ పర్పస్ ఆల్సో. వెల్త్ క్రియేషన్ కూడా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వీఆర్ వర్కింగ్ ఆల్ పాసిబిలిటీస్ ఇన్ దిస్. ఇక్కడ వాటర్లో పవర్లో మీరు చూస్తే ఒకప్పుడు షార్ట్ ఫాల్ అనమాట, ఇన్అడెక్వేట్. ఇప్పుడు సర్ప్లస్ అబండెంట్ సర్ప్లస్కి వచ్చే పరిస్థితికి వస్తున్నాం. వాటర్ ప్రాబ్లం లేకుండా చేసుకుంటున్నాం, పవర్ కాస్ట్ తగ్గించుకుంటున్నాం. ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. టెక్నాలజీ పర్ఫెక్ట్గా అందరూ అర్థం చేసుకొని చేయగలిగితే ఇది గేమ్ చేంజర్ అవుతుంది. దీంట్లో కూడా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే చెప్పండి. 1 or 2 minutes, 5 minutes. Sir, namaste sir. Sir, our viewers అది ఇచ్చాము. ఏప్రిల్ నుంచి ఇచ్చారు కదా, స్టడీ చేయండి మీరు. ఏప్రిల్ నుంచి ఇచ్చాం కదా, ఏప్రిల్ నుంచి క్లియర్ చేసాం. ఏప్రిల్ 1st నుంచి మీరు స్టడీ చేయండి. మీరు స్టడీ చేయకుండా వచ్చి అడగాలని అడిగితే కష్టం. మళ్ళా అందరూ స్టడీ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఫాలో కావాలి. ఏప్రిల్ 1st ఇచ్చాం. నన్ను అడిగే ముందు ఫైనాన్స్ పోయి అడిగి ఉండాల్సింది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, దెన్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ Sir, సబ్జెక్ట్. yes sir, yes sir. So mostly 3 minutes sir. Next slide. Next slide. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇంటర్వెన్షన్స్ ఎట్లుంటాయంటే, మనం 1 మీటర్ కానీ ఇప్పుడు 0.74 meters పెరిగింది గ్రౌండ్ వాటర్. 1 meter ఇంక్రీజ్ అయితే 5% రిడక్షన్ ఇన్ ఎనర్జీ కన్జంప్షన్. 5 HP మోటార్ పంపుకు 1 meter కానీ ఇంక్రీజ్ అయితే వాటర్ కానీ 450 యూనిట్లు సేవ్ అవుతుంది. 450 యూనిట్లు కాస్ట్ వేసుకుంటే 7 రూపాయల చొప్పున మనకు వచ్చే ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కానీ కాస్ట్ మొత్తం వేసుకుంటే 3150 మన వాళ్ళు వేసేది ఒక సర్వీస్కి. 20 లక్షల సర్వీసులు ఉన్నాయి. మొత్తం చూస్తే 600 కోట్ల రూపాయలు 1 మీటర్ తగ్గుతుంది. 4 మీటర్లు కానీ మనం కానీ తగ్గించగలిగితే 4-5 మీటర్లు దగ్గర 3-4 వేల కోట్ల రూపాయలు ఒక్క ఎనర్జీలో సేవింగ్ వస్తుంది. వేర్ ఆల్ ఆఫ్ us has to work in the direction. ఇది కాకుండా ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించుకోవడం, హైబ్రిడ్ మోడల్లో పోతే కాస్టే తగ్గించుకోవడం, ఇవన్నీ చేయగలిగితే చాలా బెనిఫిట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ మనీ. హౌ టు సేవ్ మనీ, హౌ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ అందరూ ఆలోచించండి. ప్రొడక్టివిటీ పెరగాలి, ఎఫిషియన్సీ పెరగాలి, లీకేజెస్ కంట్రోల్ కావాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసా కామన్ మ్యాన్కి చేరే పరిస్థితి రావాలి. దెన్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. ప్లీజ్ చెప్పండి. సార్ ఒక బెస్ట్ ఇంటర్వెన్షన్ సార్, తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జరిగే ఒక విలేజ్లో ఆలుట్లా అని చెప్పేసి ఒక ఫారెస్ట్లో ఆల్మోస్ట్ మన ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీకి వస్తుంది సార్. అది డీప్ ఇన్ నల్లమల్ల ఫారెస్ట్లో ఉంది. ఒక 40 kilometers డీప్లో ఉంటుంది సార్ అది. సో అక్కడ ఈ మొత్తం ఎంటైర్ 600 ఫ్యామిలీస్ ఉంటాయి సార్. దే నెవర్ హ్యావ్ ద లైట్. అంటే అక్కడ పవర్ లేదు, చాలా 10-15 years నుంచి అప్పటి వరకు కూడా లైట్ లేదు సార్. ఓన్లీ సోర్స్ ఇస్ దట్ మనకి కెరోసిన్ మీద వాళ్ళు ల్యాబ్ ఉండే పరిస్థితి సార్ అది. సో తమరు ఇన్స్ట్రక్షన్స్తో అక్కడ 2.86 crores మొత్తం 600 houses కూడా సోలార్ పెట్టారు సార్. సో సోలార్ పెట్టడమే కాకుండా మంత్రి గారు మనం వచ్చారు సార్. వచ్చినప్పుడు డీప్ ఇంటూ ఫారెస్ట్కి అక్కడికి వెళ్ళలేదు సార్, మీకు అవసరం అయితే ఫోటోస్ చూపిస్తామంటే లేదు నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడ చూసి ఆ రెస్పాన్స్ ఎలా ఉందో చూసుకున్న తర్వాత అసలు ఎలా పని చేస్తున్నాయి అనేది దాని మీద ఆయన ఇన్సిస్ట్ చేస్తే సార్, మేము 5 o'clockకి బయలుదేరితే నైట్ అక్కడికి 8 o'clock అలా రీచ్ అయ్యింది సార్. రోడ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అంతా టైగర్ ఫారెస్ట్ వల్ల అక్కడ రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల జీప్కి వెళ్ళాం సార్. బట్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ అప్రైజింగ్ ఆనరబుల్ మినిస్టర్ లైక్ ఎనీథింగ్ సార్. మాకు ఆయన వల్లే మాకు ఈ చీకటంతా పోయి వెలుగు వచ్చిందని చెప్పేసి ఒక ఆ డీప్ ఫారెస్ట్లో మొత్తం ఆల్ హౌసెస్ అన్ని కూడా మంచి లైటింగ్ వచ్చింది సార్. మినిస్టర్ గారు అయితే ప్రతి ఇంటికి కూడా ఆల్మోస్ట్ ఒక 50 houses వరకు అలా లైన్గా కవర్ చేసి
అక్కడికి వెళ్ళి మాట్లాడి ఎలా ఉంది మీరు హౌ ఆర్ యూ ఫీలింగ్ అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా మన గుడిపాటి రవికుమార్ గారు అడగడం జరిగింది సార్. దే ఫైండ్ వెరీ హ్యాపీ సార్. ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు కనుక ఎర్రగొండపాలెం నియరెస్ట్ టౌన్కి రావాలంటే కనుక ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఫారెస్ట్ పర్మిషన్తో నాట్ ఎ బ్లాక్ టాప్ రోడ్ అట్లీస్ట్ ఒక ఈ గ్రావెల్ టైప్ అయినా సరే పర్మిషన్ ఇస్తే మాకు బాగుంటుంది సార్ అని చెప్పేసి అన్నారు సార్. సో యాక్చువల్గా ఈ ఇంక్రిమెంట్స్ మాత్రం దే రిమెంబర్ ఫర్ ఎవర్ ఆనరబుల్ సీఎం గారు సార్. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వి రెస్పాండ్? సార్ నమస్తే సార్. అది ప్రపోజల్ వస్తే ప్రాసెస్ చేస్తాం సార్. రోడ్ ప్రపోజల్లో అది ఇష్యూ ఏం లేదు. అది టైగర్ ఎన్ఎస్టీఆర్లో ఉంది సార్. అది టైగర్ ప్రాజెక్ట్ టైగర్లో అది దానికి సెపరేట్గా ఉంటాయి సార్. వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కూడా తీసుకోవాలి సార్. తీసుకుంటాం. వర్కౌట్ చేసి ఇచ్చేయండి ప్రభాకర్. ఓకే తెలుపురాగా. ఓకే కలెక్టరేట్ విల్ డూ ఇట్. నోట్ చేసుకున్నారు, వర్కౌట్ చేస్తారు. ఓకే ప్రోడక్ట్ పర్ఫెక్షన్. ఎస్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆనరబుల్ సీఎం, డెప్యూటీ సీఎం అండ్ ఆల్ ద రెస్పెక్టివ్ మినిస్టర్స్ సార్. సార్ అండ్ ఆల్సో ద సీనియర్ సెక్రటరీస్. సార్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వన్ ఆఫ్ ద 10 సూత్రాలు ఒకటి సార్. దాంట్లో సార్ తమరు లాస్ట్ టైం ఆదేశాలు ఇచ్చిన ప్రకారం సార్ వి డిడ్ సమ్ హోంవర్క్ సార్. దీనికి మనము టోటల్గా ఒక 18 months తీసుకున్నాం సార్. అది తగ్గిస్తాం సార్. ఫస్ట్ మేము ఏం చేసామంటే సార్ ఆర్టీహెచ్తో ఒక లింక్ పెట్టాం సార్. ప్రతి జిల్లాకు ఒక ప్రోడక్ట్ తమరు లాస్ట్ ఇచ్చిన సూచనలు సార్. ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ప్రతి జిల్లాకు ఒక ప్రోడక్ట్ తీసుకొని ఆ ఎంటైర్ ఎకో సిస్టమ్ మనము ఎగ్జామిన్ చేసి అది ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి సార్. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 1 district 1 product ప్రోగ్రామ్ ఉంది సార్. అది యూపీ వాళ్ళు బాగా ఇంప్లిమెంట్ చేశారంటే మన టీము ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తర్వాత ఆఫీసర్ వెళ్ళి చూసి వచ్చారు సార్. అక్కడ ఈఎన్వై కన్సల్ట్గా ఉన్నారు సార్. వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది సార్. ప్లస్ మన వాళ్ళు కూడా కొద్దిగా ఈ జిల్లా కలెక్టర్స్ కూడా మాట్లాడి ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చి చెప్పి చూసి ఒక షార్ట్ సమ్ ప్రోడక్ట్ సార్. ప్రతి జిల్లాకు ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం సార్. 1 or 2 products సో దట్ వీ కెన్ ఏబుల్ టు ఇట్ ఆల్సో సార్. దీనిలో సార్ ఐఎం వైజాగ్తో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడాం సార్. వెదర్ దే విల్ బి ఏబుల్ టు గివ్ అస్ సమ్ సజెషన్స్ అండ్ ఆల్సో ఫర్ ద క్లస్టర్ డెవలప్మెంట్ బేస్డ్ మోడల్ సార్. వన్స్ ఈ ప్రోడక్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ క్లస్టర్ డెవలప్మెంట్లో ఓవరాల్గా ఎంటైర్ ఎకో సిస్టమ్కు ఏదైతే మీ సప్లయర్, మేబీ రా మెటీరియల్స్, మేబీ ప్రోడక్ట్ మార్కెటింగ్, టెక్నాలజీ అండ్ ఆల్సో ఫ్యూచర్ ఇన్నోవేషన్స్ ఈ అన్నిటికి కలిపి వాళ్ళు ఏం చేయగలుగుతారని చెప్పి అడగడం జరిగింది సార్. వాళ్ళు 2-3 చోట్ల ఒప్పుకున్నారు సార్. లైక్ ఎటికోపగా టాయ్స్ బికాస్ ఇట్స్ నియర్ టు దెమ్. వీఆర్ టాకింగ్ టు దెమ్ టు మేక్ ఇట్ ఎంటైర్ స్టేట్ సార్. సో ఇది సార్ ద ప్రోడక్ట్ సార్. ఇప్పుడు దీనిలో ఏమైందంటే సార్ మనకు ప్రతి జిల్లాలో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం సార్. యూనిక్ ప్రోడక్ట్ వేర్ వీ కెన్ ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్. ఆల్రెడీ ఓడిపి కూడా ఉండొచ్చు సార్ ఇది. కానీ ఆ పూర్తిగా డెవలప్ చేసే దానికోసము ఈ పర్టికులర్ ప్రోడక్ట్లో ఎంతమంది సప్లయర్స్ ఉన్నారు ప్రస్తుతము, వాళ్ళు ఆప్కో దగ్గర కానీ, లెపాక్షి దగ్గర కానీ, లేకపోతే ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ద్వారా కానీ, లేకపోతే రిమైనింగ్ డిపార్ట్మెంట్ హ్యాండ్లూమ్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, లేకపోతే మైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సార్ బాపట్లాలు తర్వాత ప్రకాశంలో టేకెన్ అబౌట్ ద గ్రానైట్ ఆర్ ద స్టోన్ కటింగ్ అండ్ పాలిషింగ్ సార్. సో ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న ఎంటైర్ సప్లై మెటీరియల్ తీసుకొని ఈ ప్రోడక్ట్ని ఈ ప్రోడక్ట్ని పూర్తిగా స్థాయి తీసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తామని చెప్పి సార్. దట్ ఈస్ అవర్ ఐడియా. So this we have taken it up sir. In the next 2 months we requested the collector also to see that how this entire thing can be taken to the next level sir. మనకు FIEO అని చెప్పి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ ఎక్స్పోర్ట్ కోసం సెపరేట్ ఆర్గనైజేషన్ ఉంది సార్. వాళ్ళతో కూడా టైప్ చేస్తున్నాం సార్. సో దట్ వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ కెన్ బి డన్ టు ఇంక్రీజ్ ద ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కాంపోనెంట్ సార్. ఇది కాకుండా ఓఎన్డీసీలో వారు ఉన్నట్లు చూసుకునే దానికి అది కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం సార్. 2 మోడల్ ఎక్స్ప్లోర్ చేసాం సార్. ఒకటి కోకో ఇన్ ఇండోనేషియా, అదొకటి పార్లీజీ. మనం చేస్తున్న పార్లీజీ అనేది ఒక చిన్న సింపుల్ ప్రోడక్ట్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్ వచ్చింది సార్. ఇది వాళ్ళు చిన్న బ్యాకరీ నుంచి అంత లెవెల్ ఎలా తీసుకొచ్చారు, వాట్ దే డిడ్ ఇట్, వాట్ ఆర్ ద క్వాలిటీ పారామీటర్స్ దే ఫాలోడ్. Similar things may not be same, but similar things we have to follow for all the products identified, so that from local level it can bring us a global benchmark product sir. ఇది మా ఐడియా సార్. ఎనీ గైడెన్స్ కూడా తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు బ్యాంకర్స్ చెప్పాం ఆల్ ఎంఎస్ఎంఈలు అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయమని. మీ డేటాబేస్ వాళ్ళ డేటాబేస్ అందరూ కామన్ డేటాబేస్ కావాలని సార్. ఎంతవరకు వచ్చారు సార్? అది నెక్స్ట్ ఎంఎస్ఎంఈ సెషన్లో పెట్టాం సార్. సార్ ఇప్పుడు దీంట్లో మన పిఎఫ్ఎస్ గారు కూడా వాళ్ళ బ్యాచ్మేట్తో మాట్లాడారు సార్. ఉద్యమ్ డేటాబేస్లో సార్ మనకు దాదాపుగా 22 లక్షల ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి సార్. దాంట్లో కామన్ థింగ్ వచ్చి సార్ మనకు బ్యాంక్స్ అన్నిటికీ ఉండేది ఆధార్ నంబర్ ప్లస్ పాన్ నెంబర్ సార్. సో వాళ్ళు ఇప్పుడు ఆ 2 డేటా ఇవ్వట్లేదు సార్. సార్ చెప్పినట్లు ఒక లెటర్ రాసాం సార్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూర్చొని ఆ డేటా కనుక తెచ్చుకుంటే సార్ వీ కెన్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ సార్.
ఫ్రేమ్వర్క్ కూడా రెడీ చేసుకున్నాం సార్. ఆ డేటా తెచ్చుకుంటే ఏం చేయాలని చెప్పి వీఆర్ ఫాలోయింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. వన్స్ వస్తే సార్ మనకి ఈజీగా ఉంటాయి సార్. No, that is where it is very, very important for you, your product perfection. There is no hierarchy of data. ఎవడేం తయారు చేసినా తెలియకపోతే మనకు ప్రోడక్ట్ పర్ఫెక్షన్ రాదు. అందుకే అదొక పక్కన ఇప్పుడే డాక్రా మహిళలు మెప్మాకి ఒక న్యూ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేశాం. ఆ బ్రాండ్ ప్రకారం వాట్ ఇస్ ది నేమ్ అది స్వయం అనే బ్రాండ్ ఒకటి ప్రమోట్ చేస్తున్నాం. దానికి ఇవి కూడా ఏ ఖైదు ఉండాలి అవన్నీ పోల్ కూడా చేసాం సార్. 50 lakh women have responded in 24 hours సార్. ఎంత ఇది వచ్చింది? లేడీ బొమ్మని మీరు సెలెక్ట్ చేసింది అదే చూపేయండి. 50 లక్షల మంది వాళ్ళకి ఉండే దీంట్లో ఇస్తే రెస్పాండ్ అయ్యారు. కనీసం 1 crore ఫ్యామిలీస్ ఉన్నాయి. 1,12 lakh ఫ్యామిలీస్ ఆఫ్ డాక్రా మెప్మా ఉన్నారు. అంటే 1:3 వేసుకుంటే 3,30,00,000 మంది వాళ్లే మార్కెటర్స్. బయింగ్ కూడా వీళ్ళలో ప్రమోట్ చేయగలిగితే బిగ్ మార్కెట్ అది. అక్కడి నుంచి 25% 30% బయటకు పంపించినా పెద్ద బ్రాండ్ గా తయారవుతుంది. అలాంటివి కూడా కొంచెం హోంవర్క్ చేసుకోండి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ లో. ఇక్కడ మీకు ఇవన్నీ వస్తే ఏమవుతుందంటే ప్రోడక్ట్ ని ఏ విధంగా క్వాలిటీ పెంచాలి, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్, these are all important issues. How to do it, we work it out. Then ultimately any product from us, it should be global market. You have to aim global market and national market, or otherwise what all we are producing, we cannot consume it. Yes. So next ఈవెంట్ నుంచి సార్ మనం ప్రతి అరకు కాఫీ లాగా రిమైనింగ్ ప్రోడక్ట్ కూడా మనము ప్రమోట్ చేసాము. ఒక దిక్కడ ఆగిపోతున్నారు మీరు. ఇప్పుడు ఆల్ ఎయిర్పోర్ట్స్ కనపడడం లేదు. ఆల్ ఇంపార్టెంట్ టౌన్స్ కనపడడం లేదు. ఒక దిక్కడ ఆగిపోతే అక్కడే ఉండిపోతుంది, పేరుకే ఉండిపోతుంది. అట్ట కాదు, డిమాండ్, ప్రొడక్షన్, మార్కెటింగ్, బ్రాండింగ్ కంటిన్యూగా వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. క్వాలిటీ కూడా. కోకో మొన్నటి వరకు బాగాలేదు. ఉదాహరణకు ఇక్కడ హార్టికల్చర్ శాస్త్రం అట్ 1 stage నాసిరకం తయారు చేయడం మొదలుపెట్టారు మనోడు కూడా ప్రాసెస్ అంతా. దెన్ ఇప్పుడు కొంచెం స్ట్రీమ్ లైన్ చేసాం. అనదర్ 1 year cocoa will be the best in the world. That is where we are reaching. Global brand, global quality. Then any market, it will be tested. That is where cocoa sitting. Sir. కాబట్టి మీరు ఆ యాంగిల్కి వెళ్ళండి. ఇప్పుడు షూర్. ఇప్పుడు బనానా ఉంది, తయారు చేస్తూనే ఉన్నాం. బనానా మనమే ఈ చుట్టుపక్కల అమ్ముతున్నాం. కొన్నప్పుడు రేట్ ఉంటుంది. ఒకవేళ కానీ మనం ఏముండాలంటే క్వాలిటీ యాజ్ టు డిమాండ్ కస్టమర్. అట్లా కాకుండా డిమాండ్ ఉంది కాబట్టి మనం ఏదో పుష్ చేద్దాం అనుకుంటే అది పర్మనెంట్ కాదు సార్. దట్ ఈస్ వేర్ క్వాలిటీ అండ్ బ్రాండ్. కొంచెం హోంవర్క్ చేసుకోండి. షూర్ షూర్, మీకు ఒక ఐడియా వస్తుంది. దెన్ నెక్స్ట్ స్వచ్ఛాంధ్ర. సార్ రిగార్డింగ్ స్వచ్ఛాంధ్ర సార్, నమస్కారం సార్. సురేష్, స్వచ్ఛాంధ్ర అనేది సార్ మనకు స్వచ్ఛ భారత్ మిషన్ లో, స్వచ్ఛాంధ్ర మిషన్ లో సార్ వన్ ఆఫ్ ది 10 సూత్రాలు ఉన్నాయి సార్. దీనిలో ముఖ్యంగా ఏంటంటే సార్, ఇది డైరెక్ట్ గా ఆనరబుల్ సీఎం గారి విషన్ ఏదైతే మన రాష్ట్రాన్ని స్వచ్ఛందంగా క్లీన్, సస్టైనబుల్ అండ్ నేచర్ పాజిటివ్ ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలని వన్ ఆఫ్ ది 10 సూత్రాల్లో సాధించడానికి ఉన్న అంశం సార్ ఇది. దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే సార్, ఈ శానిటేషన్ అనేది కేవలం ఒక డిపార్ట్మెంటల్ యాక్టివిటీ మాత్రంగా కాకుండా దీన్ని ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీగా, అంటే రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడి రావడానికి, టూరిజం పెంచుకోవడానికి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా భావించడం జరిగింది సార్. సార్ దీనిలో సీఎం గారు ప్రతి నెల కూడా 3వ శనివారం మన రాష్ట్రంలో ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో వెళ్ళి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, కేవలం డిపార్ట్మెంటల్ యాక్టివిటీగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఇది ఒక పీపుల్స్ మూవ్మెంట్ లాగా మారాలనే ఉద్దేశం సార్. సీఎం గారు లాస్ట్ టైం కూడా మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. స్వచ్ఛమైన ఆలోచన, స్వచ్ఛమైన శరీరం, స్వచ్ఛమైన ఇల్లు, స్వచ్ఛమైన ఆఫీసెస్ అండ్ స్వచ్ఛమైన పరిసరాలు, ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్ లో సస్టైనబుల్ గా తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్. సార్ దీనికోసం సార్ ఒక 13 డిపార్ట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. దీనిలో ముఖ్యంగా ఇవన్నీ సాధించాలంటే 13 డిపార్ట్మెంట్లు
193 KPIs ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహాల ప్రకారం 193 KPIs కవరింగ్ 13 డిపార్ట్మెంట్స్ అండ్ 46 HODs we have prepared సార్. ఇది చాలా డీటెయిల్గా ఎక్సర్సైజ్ చేసి కమ్యూనికేట్ చేయడం జరిగింది సార్. ప్రతి నెల కూడా ఈ యొక్క KPIని ఇంప్రూవ్ చేయడానికి, KPI సాధించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది సార్. ఇంకొక ముఖ్యమైన అంశం సార్, SOP for creating net zero campuses and premises. ప్రతి ఆఫీసు, ప్రతి స్కూలు, ప్రతి కాలేజు, ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా మన నెట్ జీరో చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా డీటెయిల్డ్గా SOP తయారు చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని డైరెక్ట్గా మానిటర్ చేయడం జరుగుతుంది సార్. సార్ సిమిలర్లీ సర్క్యులర్ ఎకానమీ అండ్ వేస్ట్ రీసైక్లింగ్ ఇస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్ సార్. సార్ దీనిలో కూడా డిఫరెంట్ కంపోనెంట్స్ ఆఫ్ వేస్ట్, అది చికెన్ వేస్ట్ అయినా, ఫిష్ వేస్ట్ అయినా, ఎలక్ట్రిక్ వేస్ట్ అయినా, ఎలక్ట్రానిక్ వేస్ట్ అయినా అన్నింటినీ కూడా మన SOPలు తయారు చేయడం జరిగింది. డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది సార్. కన్సర్న్ డిపార్ట్మెంట్ దాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నాం సార్. ITC ద్వారా అనే ఒక కార్యక్రమం సార్. మనం స్కూల్లో కూడా చిన్న పిల్లలకు కూడా బిగినింగ్ నుంచి కూడా ఈ ఒక సర్క్యులర్ ఎకానమీ మీద, రీసైక్లింగ్ మీద అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం మనం ఆల్రెడీ అరౌండ్ 19-10 స్కూల్స్ లో చేస్తున్నాము సార్. ఈ నెలాఖరి అంటే ఈ అకాడమిక్ ఇయర్ లో ఇంకొక 5,000 మాక్సిమం 5,000 స్కూల్ వరకు కూడా మనం ఈ కార్యక్రమాన్ని పెంచడం జరుగుతుంది సార్. సార్ ఇంకొక ముఖ్యమైన అంశం దీనిలో సార్, రాష్ట్రంలో బయోడైవర్సిటీ, గ్రీనరీ పెంచడానికి కూడా టార్గెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 31% మనకు ఉన్నాయో అది 2047కి 50%కి మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి లార్జ్ స్కేల్ గా మ్యాంగ్రూవ్ రిస్టోరేషన్ కానీ, లేకపోతే రిస్టోరేషన్ ఆఫ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ కానీ, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు సలహా మీద, డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన ఒక స్ట్రాటజీ మీద ఈ యొక్క కార్యక్రమం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా, బట్ దీంతో పాటు ఒక 10-12 డిపార్ట్మెంట్స్ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం సార్. సిమిలర్లీ ప్రాపర్ మానిటరింగ్ ఆఫ్ ది ఎంటైర్ ఆస్పెక్ట్స్, అది వాటర్ పొల్యూషన్ అయినా, ఎయిర్ పొల్యూషన్ అయినా, సోయిల్ పొల్యూషన్ అయినా దాన్నే ప్రాపర్గా అంటే మానిటర్ చేసుకోవడము IoT డివైసెస్ ద్వారా దీన్నే మానిటర్ చేసే పద్ధతి కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఇంకొక ముఖ్యమైన కంపోనెంట్ దీనిలో సార్, మనకు అందరు జిల్లా కలెక్టర్లు కూడా ఫోకస్ చేయాల్సిన అంశం ఇది సార్. మనకు ప్రతి సంవత్సరం జరిగే స్వచ్ఛ సర్వేక్షణ ప్రోగ్రామ్ లో మన దగ్గర ఉన్న 123 ULBs లో we have done a detailed analysis sir. దీనిలో ఒక 46 ULBs ని we have shortlisted for the final stage. అంటే అన్ని ULBs కూడా అన్ని యాక్టివిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ చూపించాలి. బట్ we have identified 46 ULBs which are capable of getting నేషనల్ లెవెల్ ర్యాంక్ సార్. అంటే టాప్ పొజిషన్ లో టాప్ 3 ర్యాంకులో వచ్చే అవకాశం ఉంది. ఇది జిల్లా కలెక్టర్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. దీనికి మొత్తం 12 కంపోనెంట్స్ ఉంటాయి సార్ ఈ ర్యాంకింగ్ లో. ప్రతి ఒక్క కంపోనెంట్ లో కూడా ఒక్కొక్క ULB ఏ పొజిషన్ లో ఉన్నాం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 15 to 20 days లో, అంటే ఎందుకంటే మార్చ్ లో ఈ యొక్క సర్వే జరుగుతుంది. ఈ నెలాఖరికల్లా హౌ టు ఇంప్రూవ్ అనేది కూడా డీటెయిల్డ్ గా వీ హ్యావ్ గివెన్ ట్రైనింగ్ ఆల్సో సార్. సిమిలర్లీ సార్ ముస్తాబు కార్యక్రమం లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీనికి కూడా మన మన్యం జిల్లాలో చేసిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ లో, హాస్టల్స్ లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా మన సాసాలో వన్ ఆఫ్ ది KPIగా ఇప్పుడు రివ్యూ చేస్తున్నాము. ఇది కూడా డీటెయిల్ SOP ఇవ్వడం జరిగింది సార్. సిమిలర్లీ సార్ రిగార్డింగ్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ అయినా, లిక్విడ్ వేస్ట్ అయినా, అది అగ్రికల్చర్ వేస్ట్ అయినా మేనేజ్ చేయడానికి మనకు వీ నీడ్ లాట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ కావాలి, STPs కావాలి. ఇది ఒక ముఖ్యమైన అంశం సార్. మనకి STPలో మనకు కొద్దిగా ప్రోగ్రెస్ తక్కువ ఉంది. ముఖ్యమైన కారణం ఏంటంటే సార్, STPs ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన ల్యాండ్ మనకు దొరకడం లేదు. ఆల్మోస్ట్ అబౌట్ 95.5 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ 66 ULBs మనకు అవసరం ఉంది సార్. లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ వీఆర్ పుట్టింగ్ సార్. బేసికలీ 2 reasons సార్. ఒకటి, గవర్నమెంట్ ల్యాండ్స్ మనకు అవైలబిలిటీ లేదు సార్. రెండోది, ప్రైవేట్ ల్యాండ్ అయితే అక్వైర్ చేసుకోవాలి. దానికి అక్విజిషన్ కోసం కొంత బడ్జెట్ సమస్య ఉంది. అది కాకుండా పబ్లిక్ కూడా STPs కోసం ల్యాండ్ ఇవ్వడానికి సుముఖంగా లేదు సార్. అందుకే జిల్లా కలెక్టర్లకి నేను రెగ్యులర్ గా రివ్యూ చేస్తున్నాను సార్. లాస్ట్ ఒక 6 months లో ఒక 13 లొకేషన్స్ లో ల్యాండ్ దొరికినాయి. అయినా ఇంకొక ఆల్మోస్ట్ 121 STPకి సంబంధించిన ల్యాండ్ కావాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది కలెక్టర్స్ టు కైండ్లీ పే యువర్ పర్సనల్ అటెన్షన్ ఆన్ దిస్ అండ్ ఇంప్రూవ్. ఇది మనం కేవలం ఇది స్వచ్ఛాంధ్రలో చేయడం అనేది మాత్రం కాదు సార్. NGT గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం సార్. బికాస్ ఆఫ్ దిస్ lot of pollution in the water bodies and rivers are being reported. ఇది మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది సార్. సిమిలర్లీ సార్, C&D వేస్ట్ కి సంబంధించి కూడా వీఆర్ యాక్చువల్లీ రివైవింగ్ ది ఎగ్జిస్టింగ్ ప్లాన్స్. ఇప్పుడు కృష్ణ గారు, మీరు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకని పెట్టుకొని కూర్చొని కొంచెం డబ్బులు ఇచ్చేసి పని అయిపోతుంది. పొల్యూషన్కే కదా మనం కంట్రోల్ చేసేది. ఒకసారి వర్కౌట్ చేయండి మీరు వాళ్ళు సార్. డిప్యూటీ సీఎం గారు పర్మిషన్ చేయండి. We'll coordinate with the MAU department and provide the money. అందుకని
యాక్టివిటీ కాబట్టి 2 పనులు అయిపోతాయి. డెఫినెట్ గా వాళ్ళు డబ్బులన్నీ వాళ్ళు మొబిలైజ్ చేసుకుంటారు. ల్యాండ్ ఎక్విజిషన్ కాంపోనెంట్ వరకు మీరు హెల్ప్ చేయండి, అసిస్ట్ చేయండి. ఓకే, సమస్యల పరిష్కారం చేద్దాం ఒకటి. Thank you, sir. This will be very big help, sir. Actually, we need around 300 crores, sir. If 300 crores we are giving, you are completing all 45. Yes, sir. Yes, sir. Sure, sure. మళ్ళీ పొల్యూషన్ చేయొద్దండి మీరు. Sir. Carry on. Sir. Sir, coming to the other activities which you are doing, just sir briefly, sir, దీనిలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ సార్ మన స్టేట్ లో 101 చోట ఆల్రెడీ 101 లొకేషన్స్ టెండర్ పిలవడం జరిగింది సార్. అది వేరియస్ స్టేజెస్ లో ఉంది సార్. దీని ద్వారా అరౌండ్ 2257 tons of waste per day we will be able to process, sir. ఇవన్నీ కూడా సార్ అక్టోబర్ కల్లా, by October 2026 we will be able to complete all these projects. Similarly bio CBG plants also సార్ ఇప్పటికే మనం దానికి టెండర్లు ఫ్లోట్ చేయడం జరిగింది సార్. అంటే ఇది కొంత టెండర్ రెస్పాన్స్ వాజ్ వెరీ పువర్ సార్, బికాస్ మనకు అంటే ఎక్కువ క్వాంటిటీ ఒకే చోటకి తీసుకువెళ్సి వస్తేనే వాళ్ళకి ఎకనామిక్ వైబిలిటీ వస్తుంది, కానీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇది క్వాంటిటీ తగ్గించి టెండర్లు పిలిచాము. యాక్చువల్లీ 25 TPD ప్లాంట్ పిలిచాము, బట్ రెస్పాన్స్ తక్కువ ఉంది. వీఆర్ అగైన్ ట్రయింగ్ టు టాక్ టు ది పీపుల్ అండ్ get response in that also. Sir, similarly legacy waste, sir, దీనిలో సార్ మీరు ఇందుకు ముందు చెప్పినట్టుగా సార్ 85 lakh metric ton టార్గెట్ పెట్టుకుంటే సార్ ఇప్పుడు వరకు 107.9 lakh metric ton we have completely done, sir. ఇది ఒక అవుట్ ఆఫ్ 123 ULBs సార్ ఆల్మోస్ట్ అబౌట్ అరౌండ్ 80-90 ULBs లో గ్రౌండ్ లెవెల్ వరకు 100% క్లియర్ అయినాయి సార్. మనకు 1010 acre ఆఫ్ లెగసీ వేస్ట్ డంప్ ఉంటే ఇప్పుడు వరకు 316 ఎకరం మనం కంప్లీట్ గా రిస్టోర్ కూడా చేసాము. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే సార్ గ్రౌండ్ లెవెల్ క్లియర్ చేస్తూ వెళ్ళగానే కొత్తగా అండర్ గ్రౌండ్ లో చాలా మటుకి మనకు లెగసీ వేస్ట్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇది గతంలో క్వారీ పిట్స్ లో కానీ క్వారీ డంప్ లో కానీ పెద్ద పెద్ద గొయ్యిలో ఈ డంపింగ్ చేయడం వలన ఇందుకు ముందు చేసిన సర్వే కంటే ఎక్కువ క్వాంటిటీ బయటికి వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇది ఒక సమస్య సార్. అది దీనికి ఫండింగ్ కోసం అంటే ఒక్కొక్క టన్ ఇది మనం ట్రీట్ చేయాలంటే 800 rupees కావాలి వస్తుంది సార్. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రపోజల్ పంపించాము సార్. అరౌండ్ 450 crores we require. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫండింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎనీవే వీఆర్ టేకింగ్ అప్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ది ఫండ్ వీఆర్ గోయింగ్ అక్కడ. మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో డబ్బులన్నీ ఖర్చు పెడితే వాళ్ళు ఇస్తారు కదా, దీని మేజర్ హెడ్ కదా ఇది. కాంపోనెంట్ ఖర్చు పెట్టేస్తాం సార్. దీని కాంపోనెంట్ వాళ్ళు ఇచ్చిన మొత్తం ఖర్చు అయిపోయింది కాదు, వాళ్ళు ఎక్స్ట్రా అడిగి సరిపోతుంది ఇస్తారు. అడిగాను సార్, మినిస్టర్ గారిని కలిసి అడిగాను సార్, పంపించినాను సార్. అయితే ఫాలో చేస్తాం సార్. ఇవ్వండి, రేపు ఫోన్ చేస్తాం, రిక్వెస్ట్ చేద్దాం సార్. సార్ సిమిలర్లీ వేస్ట్ టు ఎనర్జీ ప్లాన్ మొత్తం డబ్బులు ఖర్చు పెట్టేశారా మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే డబ్బులన్నీ? సార్ అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద లెగసీ ఆల్ హెడ్స్ 71% చేస్తున్నాం సార్. మిగిలినది అన్ని కూడా బిల్స్ వస్తున్నాయి సార్. నెలాఖరి ఖర్చు పెట్టేస్తాం సార్. సార్ మేజర్గా సార్ ఎస్టీపీస్ ల్యాండ్స్ వస్తే అది ఖర్చు పెడితే మేజర్ అయిపోతుంది సార్. ఏదైనా కానీ నాకు ఖర్చు పెట్టి కొత్తగా డ్రా చేస్తే బెటర్ అని చెప్తాను. ఇప్పుడు వస్తాయి మళ్ళీ మాట్లాడదాం. సార్ ఇంకొక మెయిన్ కంపోనెంట్ సార్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సార్. మనం టోటల్ 6 plants కొత్తగా శాంక్షన్ చేసాం సార్. ఇన్ 4 places ఆల్రెడీ టెండర్స్ ఫైనలైజ్ అయినాయి, ప్రాసెస్ అయినాయి. అక్కడే అంటే ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ అయితే అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేసాం సార్. వర్క్ జరుగుతుంది. దానికి ల్యాండ్ అలీనియేషన్ కూడా ఐ రిక్వెస్ట్ ది కలెక్టర్స్ ఆఫ్ కడప, కర్నూలు, నెల్లూరు అండ్ కాకినాడ టు process for the final alienation of the land also, sir. Remaining 2, sir, విజయవాడ, తిరుపతి కూడా DEA కోసం మన viability gap funding కోసం DEA కి ప్రపోజల్ పంపించి ఉంది సార్. Once that comes, we will call tender for that also, sir. సార్ ఇంకొకటి లిక్విడ్ వేస్ట్ ఇందాక నేను చెప్పిన విషయం ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఇట్ సార్, బికాస్ దీనిలో మనకు ఆల్రెడీ 289 టోటల్ STPs చేయాల్సి ఉంది సార్. డిఫరెంట్ ప్రాజెక్ట్ కింద స్వచ్ఛ భారత్ కింద కొన్ని, అలాగే అమృత కింద, UADF కింద అన్ని టేకప్ చేస్తున్నారు మనకి. ఎందుకంటే మనకు టోటల్ పర్ డే సార్ 1641 million liters of liquid waste treat చేయాలి సార్. ఇప్పుడు ఉన్న కెపాసిటీ ఓన్లీ 702. సో వీఆర్ క్రియేటింగ్ 1410 million capacity which will have to be completed by this year end, sir. This we are doing this work, sir. And similarly rural area lo kuda sir same way sir. In the case of rural area also sir, we have a gap of about we are having a gap of about 886.36 TPD for solid waste. This would already rural Panchayat Raj department has prepared an action plan, sir, and they are taking up action through the SWPCs and also Swachh Rhythm and the PWM units ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు సార్. By March they will be having full activity on this, sir.
సిమిలర్లీ డోర్ టు డోర్ కలెక్షన్ ఆల్సో ఇప్పుడు 62% ఉంది సార్, అది కూడా 100% తీసుకురావడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది సార్. సిమిలర్లీ లిక్విడ్ వేస్ట్ ఇన్ ది రూరల్ ఏరియా ఆల్సో సార్, ఇది కూడా 472 మిలియన్ లీటర్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కూడా చేయడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇస్ క్రియేటింగ్ కమ్యూనిటీ సాఫ్ట్ పిట్స్, ఇండివిజువల్ సాఫ్ట్ పిట్, కిచెన్ గార్డెన్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం సార్. ఇది కూడా బై డిసెంబర్ ఎండ్కి వీ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ దిస్ ఎంటైర్ థింగ్ సార్. సో దిస్ ఐ వోంట్ బి టేకింగ్ టైమ్ ఆన్ దిస్ సార్, బికాస్ సార్ సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సార్ ఈ 3 సిటీస్ ని మన రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ సిటీగా చేసినప్పుడు దాంట్లో స్వచ్ఛాంధ్రకి సంబంధించిన ఒక్కొక్క కాన్సెప్ట్ పెట్టుకుంటున్నాం సార్. ఇన్ ది కేస్ ఆఫ్ విశాఖపట్నం సార్ మెయిన్లీ మరైన్ లిటర్ కంట్రోల్ అండ్ కోస్టల్ క్లీన్లీనెస్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇట్ విల్ బికమ్ ఏ గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్. సిమిలర్లీ అమరావతిలో సార్ బ్లూ అండ్ గ్రీన్ స్మార్ట్ సిటీగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి పెద్ద ఫోకస్ ఇస్తున్నాం సార్. సిమిలర్లీ తిరుపతిలో సార్ స్పిరిచువల్ క్లీన్లీనెస్ సార్, అక్కడ ఆ ఫోకస్ మీద వీఆర్ టేకింగ్ ఏ వేరియస్ యాక్టివిటీస్ ఆన్ దాట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ ఇది పెట్టుకున్నారు మీరు, గ్రీన్ కవర్ 50%. తిరుపతిరావు గారు ఎంతవరకు మీకు, మీరు సెక్రటరీ గారు ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు? అపార్ట్ ఫ్రమ్ హార్టికల్చర్ చేసిన తర్వాత 50% మనం రీచ్ కావాలంటే ఎప్పటికి రీచ్ అవుతాం? అంటే డిప్యూటీ సీఎం గారు ఒక 2 times రివ్యూ తీసుకున్నారు సార్ ఇది 50% గ్రీన్ కవర్ మీద. సో డిపార్ట్మెంట్ హెడ్స్ అందరిని కూడా పిలవడం జరిగింది, ప్రతి డిపార్ట్మెంట్కి కొంత టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్. ముఖ్యంగా ఇది ఇంకా ఇనిషియల్ స్థాయిలోనే ఉంది. వీఆర్ గోయింగ్ టు రోల్ ఇట్ అవుట్ సార్. కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఒక ఇది కూడా మీరు ఫైనాన్స్ సెక్రటరీ గారు మన దాజీ టెక్నాలజీ ఆల్ స్కూల్స్లో ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేయకూడదు అది అనుకున్నాం కదా, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు కూర్చొని వర్కౌట్ చేస్తే. ఆల్రెడీ మన రెసిడెన్షియల్ స్కూల్స్లో స్టార్ట్ చేశాం సార్, నాయక్ గారు స్టార్ట్ చేశారు. 3 schools లో స్టార్ట్ అయింది సార్. మనం ఎన్ని స్కూల్స్లో స్టార్ట్ చేశారు? 3 రెసిడెన్షియల్ స్కూల్స్లో స్టార్ట్ చేశాం సార్. అన్ని స్కూల్స్లో చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నారు? అంటే పర్ స్కూల్కి అరౌండ్ 20 lakhs అవుతుంది సార్. మనకు మినిమం 1 acre తీసుకుంటే ఇంక్లూడింగ్ బయోడైవర్సిటీ పార్క్ అలాగా మనం డిఫరెంట్ స్పీసీస్, ఎండేంజర్డ్ స్పీసీస్ యాజ్ వెల్ as కొంచెం వెస్టర్న్ ఘాట్ స్పీసీస్ విత్ వాటరింగ్ అండ్ కెపెక్స్ మెయింటెనెన్స్తో. సో మనం ఫస్ట్ ఫేజ్లో 196 స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకున్నాం సార్. బీసీ అనేవన్నీ కలిపితే అరౌండ్ 500 రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తున్నాయి సార్. అక్కడ మనకు ల్యాండ్ ఉంటుంది సార్, మినిమం 1 acre ల్యాండ్. మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ అంతా కానీ కన్వర్ట్ చేసేయగలిగితే వెజిటబుల్స్ వాళ్ళు కొనేది రెసిడెన్షియల్ స్కూల్స్ 5 lakhs కొంటున్నారు. ఎంత కొంటున్నారు వెజిటబుల్స్ అక్కడనే తయారు చేసుకుంటే ఆ డబ్బులు ఇస్తే ఏమైనా మెయింటైన్ చేయగలుగుతారా? లిమిటెడ్ అయితే మనం ఇచ్చేసి అది చేయగలిగితే దట్ విల్ బి మోడల్. ఆ తర్వాత హై స్కూల్స్లో కూడా గవర్నమెంట్ హై స్కూల్స్ అన్నిటికీ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ ఒక 1 acre చేయగలిగితే ఎన్ఆర్జిఎస్ లో యాక్చువల్ గా అది ఒక స్కీమ్ కిందనే మనం పెట్టేసి మనం మాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా ట్యాప్ చేసి చేయవచ్చు సార్. అది నేను శశి సార్తో కూర్చొని మాట్లాడుకొని వీ విల్ ట్రై అండ్ డూ ఇట్. అదే డిప్యూటీ సీఎం గారు ఉగాది నుంచి స్టార్ట్ చేద్దాం అంటున్నారు. ఆల్ ప్రోగ్రామ్స్ అన్ని కొంచెం వర్కౌట్ చేయండి, కూర్చొని ఒకసారి వర్కౌట్ చేస్తే స్ట్రక్చరింగ్ చేయండి. సార్ దీనికి సంబంధించి అంటే లోకల్ స్పీసీస్ ఎక్కడ మన డిప్యూటీ సీఎం గారు కరెక్ట్ చేయమన్నారు సార్. 400 species వరకు మన రాజమండ్రిలో స్టార్ట్ చేశాం సార్. ఏ స్కూల్కి ఏం కావాలంటే అవి మేము లోకల్ స్పీసీస్ సప్లై చేస్తాం సార్. నాట్ ఓన్లీ దట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉపయోగించారు. జపాన్ది ఉంది, మియావాకి లేదు, దాజీ ఉంది, దట్ ఈస్ అనదర్ ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ దాట్. స్టూడెంట్స్ ని కూడా అసోసియేట్ చేయడానికి సస్టైనబుల్ మోడల్స్ కింద ఏదైతే మీరు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆల్ స్పీసీస్ అని తీసుకొచ్చి చేయగలిగితే స్టూడెంట్స్ కూడా పెద్ద ఎడ్యుకేషన్ అవుతుంది చిన్నప్పటి నుంచే. చూస్తూ ఉంటే ఆ గార్డెన్లోకి పోయి వాళ్ళు దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. అట్లా మీరు అలాగా ప్రతి దాని మీద పెట్టేద్దాం సార్, ఎనీబడీ క్యాన్ రీడ్ అబౌట్ ఇట్. ఆ చెట్లు అన్ని పెట్టేసి ఇట్లా చాలా బాగా చేశారు అతను. ఇది రిప్లికేట్ చేయండి, ఇంక్లూడింగ్ ట్రీస్ కి బర్త్డే సెలబ్రేట్ చేయడం అవన్నీతో పాటు వీ విల్ ప్రిపేర్ అండ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ప్లాన్ ఆల్సో అలాంగ్ విత్ ఇది కొత్త కాన్సెప్ట్ లాగా ఉంటుంది సార్. వాళ్ళందరూ కూడా రమ్మని చేస్తున్న బాగుంటుంది సార్. ఐ హావ్ ఎ సబ్మిషన్ సార్, కృష్ణయ్య. ఇప్పుడు కొంతమంది ఇండస్ట్రీస్ వాళ్ళు 1/3 గ్రీనరీ డెవలప్ చేయాలి, వాళ్ళకి అన్ఫార్చునేట్లీ దే డోంట్ హావ్ దట్ మచ్ ల్యాండ్. వాళ్ళని ఇటువంటి స్కూల్స్ ఎక్కడైతే ఖాళీ జాగాలు ఉన్నాయో కాలేజీ స్కూల్స్లో అడాప్ట్ చేసుకొని ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్లాంట్. కాబట్టి ఆ విధంగా డేటా ఇచ్చినట్లయితే మేము కూడా ఇండస్ట్రీ వాళ్ళకి రాసి మీరు రాయడం లేదు, మీరు కూర్చొని కోఆర్డినేట్ చేయడం అందరూ
వాళ్ళకి ఎక్కడెక్కడ తీసుకుంటారో కాదు అనుకూలంగా మీరు అవన్నీ ఫైనాన్స్ సెక్రటరీని మీరంతా కూర్చొని వర్కౌట్ చేస్తే 24 గారు మీరంతా కూర్చొని వర్కౌట్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్. డిప్యూటీ సీఎం గారు గైడెన్స్ తీసుకొని మీరు వర్కౌట్ చేయండి. ప్లాంటేషన్ ఎట్లా పోవాలని విల్ హ్యావ్ ఏ బెటర్ ఐడియా. ఆల్ ఇండస్ట్రీస్ రమ్మని వాళ్ళు ప్లస్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి చేస్తే ఒక ఊపు వస్తుంది. మల్లికార్జునరావు సార్, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఫారెస్ట్ సార్. చెప్పండి. 2 స్మాల్ సబ్మిషన్ సార్. ఈ స్వచ్ఛాంధ్ర ఇప్పుడు చాలా బ్రాడ్ బేస్ చేసి గ్రీనరీలో కూడా కలిపారు సార్. దాన్ని అవకాశం అంటే స్వచ్ఛ మరియు సుస్థిర ఆంధ్రగా మారిస్తే, అంటే ఎంటైర్ వరల్డ్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతుంది, పేరు మారిస్తే బాగుంటుందని అది ఒక సజెషన్ సార్. ఏమని? స్వచ్ఛ మరియు సుస్థిర ఆంధ్రప్రదేశ్. సస్టైనబుల్, గ్రీన్ అండ్ సస్టైనబుల్ సార్. ఓకే, నెంబర్ 1 సార్. రెండోది, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు సార్, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. ఆల్ అలాంగ్ కోస్ట్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న గ్రీనరీ 45% గ్రీనరీ కాన్సెప్ట్. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ సార్. దట్ వాజ్ మై డ్రీమ్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ట్రై చేసాం, కాలేదు. అది మంచి ప్రాజెక్ట్. దిస్ షుడ్ ఆల్సో బి కవర్డ్ సార్. ఇందులో కవర్ చేస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అందరూ కలెక్టర్స్ కూడా కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో మనం దానికి మోడల్ ఏమైనా తయారు చేసే లేదా తెలియదు. 2-3 లెవెల్స్ ఆఫ్ షెల్టర్ బెడ్స్ ఉండాలి. అది లాస్ట్ మీటింగ్ లో కూడా మీరు చెప్పారు సార్, శాటిలైట్ బేస్డ్ చేయమంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అయిపోయినాయి సార్. అది మిగతా డిస్ట్రిక్ట్ కూడా అయిపోతుంది, ప్రాసెస్లో ఉన్నాయి సార్. ఒక 15 days లో మొత్తం అయిపోతుంది సార్. సార్ అది 3 zones ఉన్నాయి సార్, Zone 1, Zone 2, Zone 3 అని. ఆ రకంగా మనం ఏరియాస్ ఎంత యాక్సెసిబుల్ ఏరియా, మనకి అవైలబుల్ ఏరియాస్ ఎంత అనేది మేము అసెస్ చేస్తున్నాం సార్. అంటే 3 levels 5 levels చెప్పినట్టు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది పెట్టాలి. 40% ఏరియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉంది సార్, ఎలాంటి షెల్టర్ పెట్టాలి సార్ షోర్ లైన్ లో. ఒకవేళ ఫార్మర్స్ గాని ఉంటే ఆ ఏరియా అంతా కెన్ వి మోటివేట్ దెమ్ టు గో ఫర్ ఆర్చర్డ్స్. ఆర్చర్డ్స్ కూడా పేరు ఫార్మర్స్ కూడా ఆదాయం వస్తుంది, రెండోది వాళ్ళు కూడా లాభం వస్తుంది. రెండు పెట్టుకోరు. మన పర్పస్ కూడా సర్వ్ అవుతుంది. కొంచెం వర్కౌట్ చేయండి హోంవర్క్. ఆర్టీజీఎస్ వేరే శాటిలైట్ డేటా కూడా ఉంది కాబట్టి ఒకసారి అది తీసి మీరు ఇస్తే ఎప్పటికప్పుడు దే విల్ వర్క్ ఇట్ అవుట్. ఓకే, దెన్ నెక్స్ట్ డీప్ టెక్ సార్. ఐల్ బి వెరీ బ్రీఫ్ సార్. అంటే 2 పనులు చేయండి. దీంట్లో కాకుండా మీరు ఒకటేసారి ఆర్టీజీఎస్ చేసుకొని అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసి మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఆర్ కవర్డ్ దేర్ సార్. అది అక్కడే చేసేది సార్. మీ సబ్జెక్ట్ ఇప్పుడు ఆర్టీజీఎస్ గారు నెక్స్ట్ తీసుకున్నాం. ఓకే, ఇది ఉంది ఇక్కడ రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్. ఓకే, రెవెన్యూ అర్నింగ్ సార్. సాయి ప్రసాద్ గారు నోడల్ సెక్రటరీ సార్. జయలక్ష్మి గారు, పీయూష్, ముఖేష్, వినయ్ ప్రెజెంటేషన్ చేస్తాడు సార్. లాస్ట్ లో కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళను రిజిస్ట్రేషన్ వాళ్ళు బ్రీఫ్ గా చెప్తారు. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సార్, దిస్ ఈస్ ది ఫస్ట్ స్లైడ్. కమ్ బ్యాక్. Sir, this is the picture of state-owned revenue for the financial year 25-26, sir. Broadly, 1,25,000 crores is targeted in 25-26, sir, from state-owned revenues. Including the special margin, we have targeted 1,35,000 crores for 25-26, sir. So this is the budgetary figure, sir. Against this, we'll be going into individual departments' achievements so far, sir. Sir, ఇందులో మెయిన్ 7 and 8 తీసేస్తే టాప్ 6 departments which generate revenue for the state government have been shown, sir. Their year-to-date collections till January, sir. The data is of 31st of January, sir. So దీంట్లో commercial type, all the departments have done are showing a positive increase, sir, except for a minor reduction in excise department, very minor one, -1%. The largest increase we have shown is in mines and stamps and registration, sir, which have shown positive double-digit growth exceeding 25%, sir. So this 83,501 is the actual collection year-to-date basis till January 31st, sir, from prime revenue earning department, sir.
So this is the overall picture, sir. Again, including special margin, we have touched 83,501 crores till 31st of January. So this is about 62.2% of the total budgeted state-owned revenue, sir, including special margin. So as of January 31st, we have achieved 62% overall state-owned revenue generation, sir. Sir, coming to the receipts from Government of India, sir. Broadly, sir, we have three kinds of revenue receipts from Government of India: tax devolutions, finance commission grants, and centrally assisted state plan schemes, sir. ఇందులో కూడా if we see the comparison as compared to 24-25, sir, we have shown a 2% increase as of 31st of Jan in overall receipts, sir. Coming to tax devolutions, we have seen a 6% increase over the last year's date-to-date performance, sir, year-on-year performance. Similarly, in FC grants also, sir, we have registered a 17% growth rate as compared to last year same time, sir. CASP, sir, partially due to migration to Sparsh, we are showing a negative 22%, sir, but this is likely to recover by the end of the financial year, sir. ఈ ఇయర్లో కూడా ఇంకా మనకి అప్రాక్సిమేట్లీ అనదర్ 12,000 which in the next presentation we will show, sir, the CSS schemes and the performance, sir. Coming to the overall picture, sir, on the same slide, so in total revenue receipts, sir, including special margin, meaning state-owned revenue plus revenue received from Government of India, along with the special margin all put together, we stand at 1,40,000 crores, sir. So this is, if we see the budgeted estimates, this comes up to 64.47%, sir. So, in the next 2 months, sir, for the rest of the financial year, the revenue generating departments will have to make special efforts to meet their budgeted targets, sir. So these are a series of infographics for departments to see, sir. In fact, the state-owned revenue, as I explained, 1,25,000 crores against the target. We have achieved 61% as of 31st of Jan, sir. While this is registered a month-on-month growth of 11% and year-to-date growth of 4%, we are still falling short by about 50,000 crores, sir. Coming to including special margin, sir, this is the excise special margin that we get. The figures are there, sir, 62% achievement. And coming to GST, sir, 64% is the achievement as of the end of January. Although there is a month-on-month growth of 5% and a year-to-date growth of 3%, sir. The balance of 15,000 crores is still to be completed in the next 1.5 months, sir, before the closure of the financial year. Coming to excise, sir, 56% target has been achieved, leaving a balance of 11,900 crores still to be collected during the rest of the financial year. Stamps and registration, sir, they have done phenomenal work, sir. We have 81% and during our recent interactions with Commissioner Registration also, they are confident of meeting their annual target, sir. The month-on-month growth is also around 29% and year-to-date growth as compared to 24-25 is also at 27%. So taxes on vehicles, we stand at 68%, sir. We have a balance of 1,900 crores to be collected. The month-on-month and year-to-date growth rates are again positive, sir, single-digit positive growth rates. Mines and geology, 56%, sir, against the annual target. And now departments have given a few slides, sir. So they wanted to be brief, Honorable CM, on the plan of action for the next 1.5 months, sir, and other initiatives taken by the respective departments, sir. I request Babu, sir, to brief. Sir, good afternoon, sir. Sir, what Vinay has presented is actually the pre-GST 2.0 reform target, sir. We all know, sir, from September we had a new rates coming in. But sir, despite that, sir, in Jan returns, that is Jan returns belong to the transactions which have been done in December, sir. We have achieved 6% growth. This is the second highest growth in South India, sir. We are
only second to Karnataka, which was 7%, and we were 6%. Telangana achieved 2.3% only, sir. In the coming months also, we are expected to keep up the same rate, sir, month on month. The reason is that, sir, the number of e-waybill transactions have improved, sir. In Jan of this month, we have around 6 lakh e-waybill transactions more compared to the e-waybill transactions of 2025 Jan. Similarly, sir, as you know, sir, more than 5 crore turnover ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అంటే the B2B transaction, it is now e-invoicing is mandatory, sir. This e-invoicing of Jan also stands at around 45 lakhs, sir, which is around 6 to 7% more than the previous month. So we are now, sir, getting into a large data domain, wherein, sir, real time through the AI portal that we are having, sir, we are assessing what should be the possible return that each of these enterprises is going to file based on the transaction. Earlier, sir, we were waiting for the returns to be filed, and then it was mostly a post-mortem activity that we have been doing. Now what is happening, sir, because of the daily transactions coming in, we will be able to assess how much is a possible net return, sir. So similarly, last time, sir, you asked us to study the important infrastructure projects, especially national highways, railways, Amaravati, and also. Now we have work-to-work payment milestones, sir. For example, sir, railways, we have got the details of around 18,000 crores worth work that is happening. And we know, sir, when that payment is happening, we have established an API with them. So when the moment the payment is done, sir, the TDS details comes to us and we will be able to follow up, sir. Sir, my only request to district collectors here is that, sir, there has been a coordination mechanism that has been put in at the district level, especially for arrears and also to deal with certain critical areas, sir, sectors like mines, civil supplies, and also some evasion prone areas like metal scrap and also. So some of the district collectors have been doing these meetings. I request some of you are actually not doing it. I request all the district collectors to do it because a lot of coordination is required at the district level between the commercial tax department and various other departments to take this forward. That's all only point, sir. Otherwise, we are on track, sir. We will be, despite the rate cuts, we will be finishing this financial year on a positive note, sir. బాబు నువ్వు పాజిటివ్ నోట్ ఇస్తావని కాదు నేను అడిగేది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ జనరేషన్, జిఎస్డిపి ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది, ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ని కోరిలేట్ చేసి రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్ట్ గా వచ్చిందా, ఎవేషన్ ఉందా? నాకు మీరు జస్టిఫికేషన్ మీది ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారిగా పీయూష్ గారు ఎప్పుడు నాకు అదే అంటా ఉంటారు, మనం అగ్రికల్చర్ ఇన్కమ్ కాబట్టి మనకు డబ్బులు రాదు. ఓకే, వెల్, బట్ అవుట్ మీకు వచ్చే డబ్బులు కరెక్ట్గా వచ్చింది లేదా ఫస్ట్ నాకు చెకింగ్. నువ్వు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నావు, గుడ్. నువ్వు పర్ఫెక్ట్గా చేసావా? 100% ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఉందా? ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసే వాళ్ళు హెరాస్ చేయకూడదు, సింప్లిఫికేషన్ ఉండాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు పేమెంట్ చేయవలసిన వాళ్ళు సిన్సియర్గా పే చేసేయాలి. అక్కడ నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి ఆల్ ఇండియా లెవెల్ ఎట్లుంది, మన దగ్గర ఎట్లుంది, ఇంకా ఎక్కడైనా అలాంటివి ఉంటే మీరు ఫైనాన్స్ కూర్చొని నాకు మోడల్స్ కరెక్ట్గా వర్కౌట్ చేసి ఏఐ మోడల్స్ కూడా తీసుకొని కోరిలేషన్ ఎస్టాబ్లిష్ చేసి వేరియస్ బిగ్ డేటా అనలిటిక్స్ పోతే ఇండస్ట్రీ వాట్ ఈస్ ది కోరిలేషన్ ఆఫ్ ట్యాక్సెస్, దెన్ మీకు సర్వీసెస్ వాట్ ఈస్ ది కోరిలేషన్, అగ్రికల్చర్ వాట్ ఈస్ ది కోరిలేషన్, లాజిస్టిక్స్ వాట్ ఈస్ ది కోరిలేషన్. మనం ఇప్పుడు highest 25% of investment is coming to Andhra Pradesh. 25% ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడ కూడా పోలవరం లాంటి ప్రాజెక్ట్ ఎక్కడ జరగడం లేదు, ఇరిగేషన్లో అమరావతి లాంటి డెవలప్మెంట్ జరిగే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి. ఇవన్నీ కోరిలేట్ చేసి నాకు మీరు కరెక్ట్గా డేటా ఎస్టాబ్లిష్ చేయాలి. రెవెన్యూ జనరేషన్ వస్తే తప్ప లాంగ్ టర్మ్లో ఫిజికల్ ఇండికేటర్స్లో ఇప్పటికే వీక్గా ఉన్నాం, దాన్ని స్టెప్ బై స్టెప్ స్టెబిలైజ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే
ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్లో 27% గ్రోత్ వచ్చింది. ల్యాండ్ రిజిస్ట్రేషన్లో 20% గ్రోత్, 27% వచ్చిందంటే 1 ఈజ్ రియలైజేషన్, 2 వాల్యూ కూడా పెరిగింది. దాని ప్రకారం మనం కూడా చేసాం, కంపైల్ ఆటోమేటిక్గా వచ్చింది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ బాగా వచ్చాం. ఇప్పుడు ఎక్సైజ్లో నేను బై ఫోర్స్ కలెక్ట్ చేయమని కాదు, ఆ సిస్టమ్స్లో ఏమి ఉన్నాయి, అదర్స్లో ఎట్టున్నాయి, మన దగ్గర ఎట్టుంది, 2 కూడా కంపేర్ చేసుకోవాలి టైం టు టైం. ఇలాంటివి ఇప్పుడు ఉదాహరణకు మనం ఇక్కడికి వచ్చే కొందికి కమర్షియల్ ట్యాక్సెస్ ఒకటి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఒకటి, ఇంకొక పక్కన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 20% పెరిగింది. am I right? సురేష్, MAD 20% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ టైం పంచాయత్ రాజ్లో కూడా ఇంప్రూవ్ చేశారు. వాట్ ఈస్ ది యాజ్ ఆన్ టుడే? Sir, last year we showed improvement of 34%, sir. This year we will show 50%. 50% ఇంప్రూవ్ చేశారు. ఈ విధంగా ఈచ్ డిపార్ట్మెంట్ ఇంత మునుపు లేనివన్నీ కూడా ఎక్కడ చేసాం. ఓన్లీ ఇక్కడ మేము ఫెయిల్ అయింది ఏంటంటే శాండ్ లూట్ అమ్మలేకపోతున్నాం. దట్ ఈస్ ఏ బిగ్ చంక్. ఒకప్పుడు లక్షల కోట్లు వస్తుందనుకున్నాం, ఆశపడ్డాం, ఇంకా దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇది అమ్మవని ఎట్లా చేయాలా ఏంటి? తిరుపతిరావు రెడ్ శాండిల్ కాదు, కొద్ది తక్కువైనా అమ్మితే ఒక టేస్ట్ మారుతారు కదా, అప్పుడు స్మగ్లింగ్ తగ్గుతుంది కదా. ల్యాండ్ ప్రైస్ డిస్కవరీ కోసం మీరు శాశ్వతంగా పెడితే ప్రైస్ ఎప్పటికీ డిస్కవరీ రాదు. సమ్వేర్ యూ హ్యావ్ టు డిస్కవరీ స్టార్ట్ చేసి ఎన్హాన్స్మెంట్ పెట్టాలి. అది కొంచెం వర్కౌట్ చేయాలి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. దీన్ని మీరు కొంచెం ఆల్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మీరు చెప్పింది కూడా మన వాళ్ళు వీలో పెట్టుకొని కలెక్టర్స్ అంతా కూడా దీన్ని ఎక్కడికక్కడ రెవెన్యూ రియలైజేషన్ ఉంటాయి తప్ప మనకు సస్టైనబిలిటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉండవు. అదర్వైజ్ మనకి ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వరు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, రేటింగ్ తగ్గిపోతుంది. దయచేసి అందరూ కూడా ఇది సీరియస్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఎనీబడి వాంటెడ్ టు కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ ఆర్ టెల్ ఎనీథింగ్, ఇది డిస్ట్రిక్ట్ వారిగా కూడా తయారు చేయండి. నెక్స్ట్ జిఎస్టిపి వర్సెస్ టు డిస్ట్రిక్ట్ లెవెల్లో రెవెన్యూ రియలైజేషన్ కూడా జిల్లా కలెక్టర్స్ రివ్యూ చేసుకోవాలి. ఎస్ సార్. 2 దెన్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సార్ నమస్కారం సార్. సార్ మన లాస్ట్ రివ్యూకు ఈ రివ్యూకు మనకు చాలా తేడా వచ్చింది సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకు బాగానే డబ్బు వచ్చినాయి. లాస్ట్ 1 మంత్లో January 12 మన రివ్యూ జరిగినాయి. మన ఖర్చు కూడా బాగానే చేశారు సార్. బాగా చేశారు నువ్వు అంటున్నావు, ఇంకా 67-70 ఉన్నావు. నేను చదువుకొని వచ్చా, నువ్వు నాకు బాగా ఉన్నాయి అన్ని బాగా ఉన్నాయని రోజు పిక్చర్లు చెప్పకుండా ఎవరు చేయలేదో అవి కూడా తీసుకోండి. నేను లాస్ట్ టైం సీరియస్ చెప్పాను, ఒకవేళ గారు ఎవరన్నా గారు చేయకపోతే కొంత పర్సంటేజ్ కట్ చేద్దాం శాలరీస్ లో. డిపార్ట్మెంట్స్ వాళ్ళు మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు సార్. డిపార్ట్మెంట్స్ వాళ్ళు సార్ రివ్యూ జరిగిన తర్వాత ఫైనాన్స్ వాళ్ళు డబ్బు ఇవ్వకుండా మళ్ళీ పెడుతున్నారని మా మీద కాదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా అంటే ఎక్కడికి చేస్తారు? ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ డబ్బులు అడగాలి. కెరియర్ ఇప్పుడు మీకు కూడా మొమ్మాట ఉంది, మళ్ళీ మమ్మల్ని తిడతారు కాబట్టి మేము ఎందుకు చెప్పడం అని మీరు చెప్పడం లేదు. ఒకసారి సార్ ఇచ్చేస్తున్నారండి, మేనేజ్మెంట్ లో స్మూత్ గా చేయాలని చూస్తున్నారు. కెరియర్ ఎస్ సార్. మొత్తం మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ వచ్చి 17,893 సార్ బడ్జెట్ ప్రకారం, ప్లస్ రివైజ్డ్ ఆర్ఈ ఇప్పుడు వచ్చిన అది ప్రకారం కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాము. దానికి స్టేట్ షేర్ 10,387 వస్తుంది సార్. మొత్తం మనకు అరౌండ్ 28,000 మనకు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు దాకా మనకు 9,453 మనకు డబ్బు వచ్చినాయి సార్. 53% ఆఫ్ ద ఓవరాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ మనం ఇప్పుడు దాకా తెచ్చుకోగలిగాం సార్. 17,000 సార్. 9,500 is what we have. ఎస్ సార్. సో ఇంక్లూడింగ్ అది మదర్ శాంక్షన్తో కలిపి సార్. మొత్తం మదర్ శాంక్షన్ మనం ఖర్చు పెట్టుకోవచ్చు కాబట్టి అది కూడా మనం వాళ్ళు ఇచ్చినట్టే మనం రాసుకున్నాం. దెన్ మొత్తం మనకు సార్ ఇఫ్ యూ గో టు నంబర్ 6 సార్, ఫండ్స్ అవైలబుల్ విత్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్
అంటే మనం ఇంప్లిమెంట్ ఏజెన్సీస్ దట్ ఈస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర ఎంత డబ్బు వాళ్ళ దగ్గర ఉందనేది మనం లెక్క పెట్టుకున్నాం సార్. 19,112 కోట్ల రూపాయలు వాళ్ళకి అందుబాటులో తేవడం జరిగింది సార్. సో దీంట్లో ఎక్స్పెండిచర్ 14,309 సార్. వాళ్ళు ఇప్పటిదాకా 14,309 కోట్లు ఖర్చు పెట్టారు సార్. 75% ఆఫ్ ద ఫండ్స్ అవైలబుల్ దే హ్యావ్ డన్ సార్. బ్యాలెన్స్ టు బీ స్పెంట్ 4,804 ఉండే సార్. దాంట్లో ఎస్ఎన్ఏలో ఒక 1,090 కోట్లు ఉన్నాయి సార్. బ్యాలెన్స్ మదర్ శాంక్షన్ వాళ్ళ దగ్గర 3,714 ఉన్నాయి సార్. దిస్ ఇస్ ద ఓవరాల్ స్నాప్ షాట్ ఆఫ్ ద స్టేట్ సార్. మొత్తం కలిసి మీ దగ్గర బి క్లియర్ 67% ఖర్చు పెట్టారు, 33% ఖర్చు పెట్టాలి అంతే సార్. మదర్ కానీ లేకుంటే ఆల్ ప్రోగ్రామ్స్ అన్ని అంతేనా? వచ్చిన డబ్బులో 2/3 ఖర్చు చేసాము సార్, 1/3 చేయాలి. ఎందుకంటే 79 స్కీమ్స్ మొత్తం. ఎస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ 18,514. ఎస్. స్టేట్ షేర్ 10,426. ఎస్. రెండు కలిపితే ఫండ్స్ ట్రాన్స్ఫర్ టు బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9,429. ఇప్పటికి 51% ఇచ్చారు. ఎస్. ఇదే మరి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజెస్ టు ట్రెజరీ 2,438, ఏజెన్సీస్ టు బెనిఫిషియరీ 222, మదర్ శాంక్షన్స్ సిఎస్ఎస్ 6,769. ఫండ్స్ అవైలబుల్ విత్ స్టేట్ డ్యూరింగ్ ది ఇయర్ 21,446. దీంట్లో ట్రెజరీ ఓపెనింగ్ బ్యాలెన్స్ 6,534, రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9,429, స్టేట్ ఓన్ షేర్ కాంట్రిబ్యూషన్ 5,523, ఫండ్స్ అవైలబుల్ 20,999 ఉంటే యాజ్ ఆన్ నౌ బీఆర్ఓ అన్ని కూడా 18,934 కోట్లు ఇచ్చారు మీరు. ఎస్ఎన్ఏ అకౌంట్ ఓపెన్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1st April 2055 ఉంది. ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ 14,42,000 కోట్ల రూపాయలు. బ్యాలెన్స్ టు బి స్పెంట్ 6,257 కోట్లు ఖర్చు పెట్టాలి. కరెంట్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్ 1,279, బ్యాలెన్స్ మదర్ శాంక్షన్స్ 4,978. ఇప్పుడు నాకు కావాల్సింది ఇయర్ ఖర్చు పెట్టకపోతే ఎంతవరకు నష్టం వస్తుందో దాని మీద టాప్ ప్రియారిటీ. మార్చి 15 కంతా కూడా అసెంబ్లీ పూర్తి చేసి మళ్ళీ ఒకసారి మినిస్టర్స్ కానీ, ఇప్పుడు నేను రేపు ఢిల్లీకి పోతున్నానంటే 5-6 మంది మంత్రులు కలిసి రిక్వెస్ట్గానే పోతున్నాను. మీరు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం ఒక యాంగిల్ అయితే, రెండోది మీరు పోయేసి నెట్వర్క్ చేయడం రెండో యాంగిల్. ఈ రెండు కూడా ఎవ్రీ మినిస్టర్, ఎవ్రీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆర్ సెక్రటరీస్ మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూసినప్పుడు డిపార్ట్మెంట్ వారిగా సిఎస్ఎస్ అన్ని ఇక్కడికి వచ్చే కొందికి సార్ మీ దగ్గర ఇంకొక ప్రెసెంటేషన్ పక్కన ఇచ్చాను సార్. హార్డ్ కాపీ మీ దగ్గర ఉంది సార్, అది చూడవచ్చు సార్. Sir, one point, sir. In the item number 5, sir, 9,000 we have received from the 5, no, sir. 5B is what Government of India has given 9,000, sir. 9,453 what we తెచ్చుకోగలిగాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మదర్ శాంక్షన్ ఇచ్చారు సార్. 5,400 is what we have from the this year state budget as our matching contribution సాస్కి కానీ ఇంకా దాంట్లో అంటే కొన్ని సిఎస్ఎస్ ఉంది కాబట్టి ఇస్తున్నాము సార్. బట్ 6,500 what is the first line treasury opening balance, sir. That is the amount that previous government time లో డైవర్ట్ చేసి అది పెట్టుకోకుండా. సో 6,500 and 5,500 11,000 మనం ఇస్తే అప్పుడు 9,000 కలిపి ఈ 20,000 వరకు ప్రోగ్రామ్ అవుతుంది. అవి అంతా కూడా మనం అవైలబుల్ చేసాము సార్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేప్పుడు ఖర్చు పెట్టేదానికి టైం కన్స్ట్రెంట్ వల్ల సార్ ఇప్పుడు మనం జస్ట్ బ్యాక్వర్డ్ డిపార్ట్మెంట్ వారీగా సార్ గవర్నమెంట్ ఒక్కసారి అడుగుతాను, వాళ్ళు సమాధానం ఎప్పటి లోపల 1 month లో ఖర్చు పెడుతుందో చెప్తారు. బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ 78% అయింది, ఇంకా 90 crores ఉంది. ఎప్పుడు ఖర్చు పెడతారు? అది యాజ్ ఆన్ టుడే యాక్చువల్గా సార్ మనం ఒక 74.33 crores బిల్స్ సిఎఫ్ఎంస్లో అప్లోడ్ చేశాను సార్. అయితే డేటా మనకి నాకు తెలియదు. నేను ఏదంటే 78% మా లెక్కలోకి వచ్చింది. మీరు 90 crores మీ దగ్గర ఉంది, ఎప్పుడు ఖర్చు పెడతారు? స్ట్రైట్ బిల్స్ ఉంటే మీరు క్యాష్ చేసుకోండి, సబ్మిట్ చేయండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించండి, యూసీసీ చేసి డబ్బుల కోసం క్లెయిమ్ చేయండి. అవైలబుల్ డేటా ఉన్నంత వరకు చేసేస్తున్నాం సార్. బై అనదర్ 20 days విల్ కంప్లీట్ సార్. బీసీ వాళ్ళు 100% తెచ్చుకున్నారు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ నుంచి వచ్చింది సార్. ఖర్చు మాత్రమే పెట్టాలి సార్. ఓకే, అది వర్కౌట్ చేసుకోండి. దెన్ ట్రైబల్ వెల్ఫేర్ 56%, ఇంకా 185 crores ఉంది సార్. యాక్చువల్ ట్రైబల్ వెల్ఫేర్ సార్ 185 crores సార్. దీంట్లో 100 crores పర్స్లో ఉంది సార్. సో రీసెంట్గా వచ్చింది వీఆర్ స్పెండింగ్ సార్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఆర్ డూయింగ్ దేర్ వర్క్స్.
by March 15th, as you said, sir, most of the spurs 100 crores will spend, sir. 85 crores, sir, remaining. అది ఎస్ఎన్ఐ అకౌంట్లో ఉంది సార్, దానికి మనం యూసీ ఇచ్చాము, అది మనం ఎప్పుడైనా స్పెండ్ చేసుకోవచ్చు సార్. బట్ ఈవెన్ దో దాంట్లో సార్ యాక్చువల్గా యానిమల్ ఇండక్షన్ ఒకటి, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఉంది, అండ్ ఇంప్లిమెంట్స్ ఇవ్వడం ఇలాంటివి ఉంది, స్కిల్ డెవలప్మెంట్ అన్నీ ఉన్నాయి సార్. దానికి ఒక 2 months తీసుకోండి, అంటే క్వాలిటీ స్పెండింగ్ చేయాలి. ఓకే, మీరు క్వాలిటీ స్పెండింగ్ చేసి నాకు మళ్ళీ మీరు చేయడానికి పెట్టుకోండి, కానీ ఈ ఇయర్ ఖర్చు పెట్టాల్సింది క్వాలిటీ స్పెండ్ చేయండి. అలాగే సార్, ఫోకస్ పెట్టండి. ఎస్ సార్. ఓకే, దెన్ అనిమల్ హస్బెండరీ 90% పెట్టారు, 14 కోట్ల మీద ఉంది, కొత్తగా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. అనిమల్ హస్బెండరీ సార్ మా దగ్గర మేము ఉన్న డబ్బంతా కూడా ఈ నెలాఖరి ఖర్చు అయిపోతుంది సార్, ఇంకొక 10 crores ఖర్చు పెట్టాలి సార్. మనం వీఆర్ గోయింగ్ ఫర్ 3rd installment సార్. యా, యూ వర్క్ ఇట్ అవుట్. ఎస్ సార్. దెన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ 66% చేశారు, 652 కోట్లు ఉంది. సార్ కొంచెం ఈ ఫిగర్స్లో ఇది రికన్సైల్ చేయాల్సి ఉంది సార్, ఎందుకంటే మాకు ఆర్కేవీవైలో ఓన్లీ 170 crores బ్యాలెన్స్ ఉంది సార్. అంటే ఈ బిల్స్ అప్లోడ్ చేసింది రికనింగ్లో తీసుకోలేదు సార్, అందుకే ఆ డిఫరెన్స్ ఉంది. ఓన్లీ 14% హ్యావ్ టు స్పెండ్ సార్. సార్ తీసుకున్న తర్వాతనే పెట్టాను సార్. లేదు, ఐ హావ్ స్కీమ్ వైజ్ డీటెయిల్స్ మొత్తం 5 schemes మిక్స్. ఐ విల్ సిట్ విత్ యు బై ఈవినింగ్ కూర్చొని మీరు వర్కౌట్ చేసి చెప్పండి నాకు. ముందు కూడా పెట్టాను సార్ మీకు నేను. మళ్ళీ ఒకసారి కూర్చోండి, మీరు వాళ్ళు కూర్చోబెట్టి నాకు తెలియదు, అది పెట్టాలి. దెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 82% పెట్టారు, 124 crores ఉంది. సార్ దీనిలో సార్ 124లో 80 crores స్వచ్ఛ భారత్ మిషన్ ఓన్లీ సార్. దానిలో ఇందాక చెప్పినట్టుగా ముఖ్యంగా STPs కోసం ఉన్న పెండింగ్ సార్, అది మనం ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ డబ్బు వస్తే అది ఖర్చు పెట్టేస్తాం సార్. సో ఇంకొక 20 crores సార్ అమృత్ 1 కింద ఉన్న పెండెంట్స్. నేను అమృత్ 1 కింద కూడా వర్క్ చాలా ఒక 5 years జరగలేదు కాబట్టి దెర్ వాస్ నో స్పెండింగ్. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి పికప్ చేసాం సార్, వీఆర్ స్పెండింగ్ ఇట్ సార్. అంటే ఇది మనం మార్చ్ ఎండ్ కల్లా ఖచ్చితంగా రిమైనింగ్ 20 కూడా స్పెండ్ చేసేస్తాం సార్. థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ డ్రా చేయగలిగి చేయండి బిఫోర్ ఖర్చు పెట్టి. కెపాసిటీ ఉండేవాళ్ళు థర్డ్ ఇన్స్టాల్మెంట్ నేను కూడా మాట్లాడతాను, విల్ డ్రా చేస్తాను సార్. ఓకే, దెన్ ఇండస్ట్రీస్ 87 పెట్టారు, ఇంకా 12 ఉంది సార్. we have already spent సార్, ఇప్పుడు మా అడిషనల్ రిలీజ్ కి ఫైల్ కూడా అక్కడ ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ 1 week I am expecting we have written for 25 crores sir, because ministry's overall allocation was cut down by 500 crores. So other savings నుంచి ఇప్పుడు 10 ఇస్తున్నారు సార్. once we spend this they will give another 10. పంచాయత్ రాజ్ సార్ 80 చేశారు, 162. Sir, 162 లో 151 crores we have already uploaded in eCuber and state government has approved it sir, and it is pending with the RBI sir. Ronald also has just checked sir. ఓకే, రొనాల్డ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఇవన్నీ రిమార్క్స్ రాసుకొని చెక్ చేసుకోండి. పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ Yes sir, we will spend 6 చేశారు, 618 ఉంది. we will spend this amount sir, 618 by March end, and we will spend 90 crores more sir, which will be the ఖర్చు పెట్టి మళ్ళీ ఒకసారి క్లెయిమ్ చేయండి, నేను కూడా మాట్లాడతాను, ఏదైనా స్పిల్ ఓవర్ ఉంటే ఇస్తారు. yes sir. దెన్ హౌసింగ్ 57% ఖర్చు పెట్టారు, 626 ఉంది. Yes, housing there are 3 schemes are there, one is German, Grameen and Urban sir. So all this money by March 20th we'll be able to spend sir. Only thing is sir, under PMEY 2.0 recently 40,000 houses were sanctioned, for which mother sanction has come, so that will spill over to the next year sir. Money will not lapse sir, because that is for the Okay, next year. you spend it, if possible third installment will claim, if possibility ఉంటే. Then health and medical family welfare 60%, సార్ 1,005 crores. సార్ యాక్చువల్గా మెడిసిన్స్ వ్యాక్సిన్స్ మొత్తం కూడా ఆడ్ చేయాలి సార్. సార్ ఆల్రెడీ చెప్పాను సార్, ఇట్ కమ్స్ టు 72% సార్ ఫర్ అవర్ డిపార్ట్మెంట్. విల్ గెట్ ద నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఆల్సో సార్ ఫర్ షార్ట్లీ. అది కూడా ఖర్చు పెట్టేస్తాం సార్. 90% ఆల్రెడీ ఎక్స్పెండిచర్ అయిపోయింది సార్, 72% గవర్నమెంట్ ఆఫ్ నుంచి వచ్చింది సార్. మీరు బుక్ చేసి అవసరమైతే ఇందులో చాలా డబ్బులు ఉంటుంది అన్స్పెంట్, అవి కూడా డ్రా చేసే పరిస్థితి రావాలి. యూ వర్క్ ఇన్సెంటివ్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాం. యా, వర్కౌట్ చేయండి. దెన్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 28% ఖర్చు పెట్టారు, 121. సార్ దీంట్లో 48 crores ఈ కుబేర్లో పెండింగ్ ఉంది సార్. అది ఇక్కడ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా శాంక్షన్ ఇచ్చింది సార్. తర్వాత 162 crores సార్ మేము ఖర్చు పెట్టేసి ఉన్నాం, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రీఇంబర్స్ చేయమని చెప్తా ఉన్నాం సార్. అది హమాలీస్ పేమెంట్ కానీ డీలర్స్కి విల్ గో అండ్ సెట్ దేర్ సార్ అండ్ గెట్ ఇట్ రీఇంబర్స్ సార్. ఓకే, హోమ్ 56% ఖర్చు పెట్టారు, 63 crores ఉంది. హోమ్ డీజీ గారు దగ్గర మైక్ పెట్టుకొని చెప్పండి సార్. 25 crores
crores బిల్స్ అప్లోడ్ అయింది సార్. ఓన్లీ 41 ఇంకా మిగిలి ఉంది సార్. 41లో కూడా రీసెంట్గా 17 crores ఎస్ఆర్ఈ వచ్చింది సార్. 25th మార్చ్లో వీ విల్ కంప్లీట్ ఆల్ ద థింగ్స్ సార్. దీంట్లో కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉంది, అది కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం సార్. ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై 25th మార్చ్ సార్. నాకు చేసిన తర్వాత మీరు దాన్ని ఒకవేళ అడిషనల్ ఇన్స్టాల్మెంట్ తేగలిగితే తెప్పించుకోండి. ఎస్ సార్, మోడర్నైజేషన్ అవన్నీ ఉంటాయి. డెఫినెట్లీ సార్. సోషల్ వెల్ఫేర్ 16%, 180 crores. Spent by March 15th, sir. We'll complete it, sir. And it's spent చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ గివ్ సెంట్రల్ షేర్ ఆల్సో 60%. ఇది మీకు ఇవన్నీ కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అయినాయా, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కాలేదా? 50% సార్. సోషల్ వెల్ఫేర్ లో ఇంకా మొత్తం 4 ఇన్స్టాల్మెంట్ 2 వచ్చినాయి సార్, ఇంకా 2 రావాలి సార్. ఇంకో 2 ఇన్స్టాల్మెంట్స్ రావాలి సార్. So 300 crores will come, sir. Within 15 days, this scholarship amount, sir. Within 15 days, we are going to complete. We'll get that share also, sir. మీరు ఆ రెస్పెక్ట్ మినిస్టర్ సెక్రటరీస్ కూర్చొని ఏం చేస్తారో తెలియదు నాకు. మీరు కూడా అలాంటి ఉంటే ఎక్సెప్షనల్ గా ఏబిసి పెట్టి అలర్ట్ చేయండి ముందుగా. ఉమెన్ అండ్ చైల్డ్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్డ్. Namaste, sir. 81 పెట్టారు, 280 crores ఉందమ్మా. Yes, sir. Another 130 is at the gate, sir, waiting for clearance of the fund. ఎక్కడెక్కడైతే యాక్టివిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉందో అక్కడ నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను సార్. అదర్ దాన్ దట్ మార్చ్ కల్లా నెక్స్ట్ క్వార్టర్ రిలీజ్ చేయించుకోగలుగుతాం సార్. కన్స్ట్రక్షన్ దగ్గరే మాకు ఇబ్బంది ఉంది సార్. అండ్ అనదర్ 2 schemes I did not get clearance from finance, sir. ఒకటి ఫ్రెషర్స్, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ఆల్రెడీ చేస్తున్నారు సార్, పని మాకు ఇవ్వలేదు సార్. ఈ రెండింటిలోనూ మేము ఖర్చు పెట్టలేకపోతున్నాం సార్. వినయ్, చూడాలి సార్, హెచ్ఆర్ ఏమన్నా కాంపోనెంట్ ఉందేమో సార్. నాకు తెలియదు. మీరు ఒకసారి కూర్చోబెట్టుకొని మాట్లాడి సార్ట్ అవుట్ చేయండి. ఎస్, నోట్ చేసుకోండి. సెకండరీ ఎడ్యుకేషన్ 86, 471 ఉంది. 486 సార్. సార్ దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి సార్. ఒకటి సమగ్ర 120 కోట్లు ఈ వీక్లో అయిపోతే, థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా 480 crores వెళ్తున్నాం సార్. అది కూడా ఖర్చు పెట్టేస్తాం సార్. వీఆర్ రెడీ. థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అంటే అదనంగా ఇంకో 480 కూడా తెచ్చుకోవడానికి ప్రపోజల్స్ కూడా పంపించాం సార్. అంటే మొత్తం కలిసి 100% ఖర్చు పెట్టి థర్డ్ ఇన్స్టాల్మెంట్ వెళ్తాం సార్. దీంట్లో 3 ఉన్నాయి సార్. ఒకటి సమగ్ర 180 సార్. పిఎంశ్రీ స్కూల్స్ 260 మార్చ్ ఎండ్కి అవుతుంది సార్. మిడ్ డే మీల్ 22 crores ఉంటుంది, అది కూడా 3-4 daysలో అయిపోద్ది. థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ కూడా వెళ్తున్నాం సార్. ఓకే. దెన్ హైయర్ ఎడ్యుకేషన్ 64 ఉంది, 45% ఖర్చు. సార్ ఇది హైయర్ ఎడ్యుకేషన్ నేను రొనాల్డ్తో మాట్లాడతాను సార్. మదర్ శాంక్షన్ రాలేదు సార్. యాక్చువల్లీ మాకు బిల్స్ రెడీగా ఉన్నాయి, 22 కోట్లు రెడీగా ఉన్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ అలికేషన్. మదర్ శాంక్షన్ ఇస్ ఎట్ టు బి గివెన్. నేను రికన్సైల్ చేసుకుంటాం సార్. ఏది ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి. దెన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 0, ఏం లేదు. స్కిల్ డెవలప్మెంట్ ఓన్లీ 1 crore ఉంది, దీన్ని క్లెయిమ్ చేయొచ్చు ఇప్పుడు ఇమీడియట్ గా. వాటర్ రిసోర్స్ నథింగ్. లా 100% ఖర్చు పెట్టారు, ఓన్లీ 1 crore. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ 63% ఖర్చు పెట్టారు, 2 crores పెండింగ్ ఉంది వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో. మైనారిటీ వెల్ఫేర్ 24% ఖర్చు పెట్టారు, 74 crores ఉంది. మార్చ్ 15th అయిపోతుంది సార్, కంప్లీట్ చేసేస్తాం. మళ్ళా థర్డ్ ఇన్స్టాల్మెంట్ వీలైతే క్లెయిమ్ చేయండి. ఎస్ సార్. దెన్ ప్లానింగ్ 0, ట్రాన్స్పోర్ట్ రోడ్ బిల్డింగ్స్ 0, లేబర్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ 0. ఇంతేనా సార్? డిపార్ట్మెంట్ వైజ్ అంతే సార్. సేమ్ వాట్ ఎవర్ డిపార్ట్మెంట్ వైజ్ చూసామో స్కీమ్ వైజ్ ఉంది సార్. మొత్తం మనకున్న 79 స్కీమ్ సంబంధించిన దాంట్లో అన్ని మళ్ళీ స్కీమ్ వారికి తీసుకున్నారు. స్కీమ్ వారీగా ఉంది. ఏ జిల్లాలో ఏ కలెక్టర్స్ ఎంత తీసుకున్నారు అవి కూడా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఒక స్టైల్ సార్. ఎవరు సరిగా ఇప్పుడు మనకు లాస్ట్ రివ్యూ మీటింగ్ ఈ రివ్యూ మీటింగ్ ఉన్న తేడా సార్. ఇప్పుడు మీరు చూడవచ్చు సార్, మనకు దాదాపు 2141 crores ఈ 1 month లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు వచ్చినాయి సార్. అలాగే ఎక్స్పెండిచర్ చూస్తే కూడా ఈ లాస్ట్ 1 month లో 6336 crores అయినాయి సార్ మనకు సిఎస్ఎస్ లో. సో దట్ ఇస్ వాట్ ఐ సెడ్ సార్. బాగా 6336 కోట్లు ఖర్చు పెట్టారు. ఎస్ సార్, ఈ 1 month లో అయింది. 1 month. ఎస్ సార్. కాబట్టి దే ఆర్ క్యాపబుల్, దే విల్ స్పెండ్ ఆల్ ది మనీ. ఎస్. థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ ట్రై చేస్తాం. నెక్స్ట్ ఇయర్ కి ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తాం, మరి ఇది కట్ చేద్దాం. సార్ ఇది యాక్చువల్గా స్కీమ్ డిపార్ట్మెంట్ వైజ్ ఎంత బ్యాలెన్స్ వాళ్ళు చేయాలని పెట్టాం సార్. నేను డిపార్ట్మెంట్కి విడిగా నేను పంపిస్తాను సార్, వాళ్ళని ఫాలోఅప్ చేసుకోమని చెప్పండి. డిపార్ట్మెంట్ వారిగా. ఎస్. జిల్లాల వారిగా. జిల్లాల వారీగా ఒక్క నిమిషం. ఇది సార్ జిల్లాల వారీగా ఉన్నది సార్, మీరు స్క్రీన్లో చూడవచ్చు సార్. జిల్లాల వారీగా మీరు ఒకసారి చూసుకుంటే ఎక్స్పెండిచర్ పల్నాడు 100% చేశారు సార్. పల్నాడు 100%, అనంతపురం 98, తిరుపతి 93, ఏలూరు 91, కర్నూలు 91, గుంటూరు 90,
అల్లూరి సీతారామరాజు 90, వైఎస్ఆర్ కడప 89, నంద్యాల 89, ఈస్ట్ గోదావరి 89, శ్రీకాకుళం 87, బాపట్ల 86, అన్నమయ్య 85, దెన్ పొట్టి శ్రీరామ్ నెల్లూరు 85, విశాఖపట్నం 84, కృష్ణా 84, అనకాపల్లి 84, కాకినాడ 84, వెస్ట్ గోదావరి 84, సత్సాయి 84, ఎన్టీఆర్ 83, పార్వతీపురం మాండ్యం 81, విజయనగరం 80, అంబేద్కర్ కోనసీమ 78, చిత్తూరు 73, ప్రకాశం కలెక్టర్ చిత్తూరు అండ్ కోనసీమ. వాట్ ఈస్ ది రీజన్? లాస్ట్ టైం అనుకున్నాం. సార్ రీజన్ నథింగ్ సార్. ఈ పైప్ లైన్ ఉన్నాయి సార్, ఇంకా బిల్స్ కూడా ఉన్నాయి. మేము మార్చ్ 15 కల్లా మేము కంప్లీట్ చేసేస్తాం సార్. నో ఇష్యూ సార్. సో ఏ ఇష్యూస్ ఏం లేదు సార్. నో నాట్ 15th అని కాదు, రూల్ కాదు. మీరు ముందు చేస్తే ప్రయత్నం చేసుకొని మనం రెడీనెస్ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఒక ప్రొసీజర్ పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే డబ్బుల్ని పూర్తిగా ఖర్చు పెట్టుకొని మనం ఇచ్చేటన్ని కూడా ఎంతవరకు చేయగల చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఒక పక్క రిసోర్స్ లేవంటూ ఒక పక్క వచ్చిన రిసోర్సెస్ని ఖర్చు పెట్టకుండా పోవడం కరెక్ట్ కాదు. ఇన్ టైంలో ఖర్చు పెట్టేది నేర్చుకుంటే ఏమవుతుందంటే అన్ని డిపార్ట్మెంట్ రెడీనెస్ ఉంటుంది. మనం ఎవ్రీ క్వార్టర్లీ కరెక్ట్ చెప్పండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కొంత వర్క్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేస్తాం సార్. డెఫినెట్గా తమ వెబ్సైట్ ప్రకారం ఎర్లీగానే కంప్లీట్ చేయడం ట్రై చేస్తాం సార్. డెఫినెట్గా అమౌంట్ అయిపోతే ఖర్చు పెడతాం సార్. వీ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ ఇట్. యా అల్టిమేట్గా దెన్ సెకండ్ చిత్తూరు. Sir, good afternoon, sir. Sir, I have 4 departments, sir. Prime Minister Gramin Sadan Yojana, sir. So around 50 crore road works and bridges are happening, sir. I have 10 crore books ready, sir. Similarly, sir, Prime Minister Gramin Adarsh Yojana, sir, as well as hostel works are there, sir. Hostel works now recently vachinayi, sir. So by next month of March 15, sir, I will reach 95%, sir. Then third district, I called you, Konasema or any? ఓకే, ఇప్పుడు టూ మోర్ అజెండా ఇస్ దేర్ సార్. చిన్నది ప్లీజ్ ప్రెజెంటేషన్. సార్ ఇది కలెక్టర్స్ సార్. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాం, రాత్రి కూడా చదువుకొని వచ్చాను నేను. ఎస్ సార్. ఇది ఆల్ కలెక్టర్స్ ఇప్పటికి కూడా మీరు ఇంకా చాలా వరకు సబ్మిట్ చేయలేదు. 148 crores వస్తాయి. ఈ డబ్బులు ఎక్కడన్నా మ్యాచింగ్ ఎన్నిటి వరకు వస్తాయి, ఇంకా కూడా మీరు చేయడం లేదు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఇక్కడ కూడా మీరు చూస్తే అకౌంట్స్ క్లోజ్ చేసి మన సార్ కలెక్టర్స్ ని వాడుకోమని చెప్పారు. కలెక్టర్స్ కి ఇస్తే మీరు మంత్రులు కూడా వర్కౌట్ చేయమన్నాం. ఇద్దరు కలిసి చేయడం లేదు. ఈకేవైసీ ఇవ్వాలి. ఆ చేసిన వాళ్ళు మాత్రం 34 కోట్లు చేయగలిగారు అందరూ కలిసి. దగ్గర ఇంకా 1,04,727 అకౌంట్లు ఉన్నాయి. మీరు చేసింది 7,742. దట్ మీన్స్ నాట్ ఈవెన్ 7-8%. 7-8% పర్ఫార్మెన్స్ లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి ఇప్పటికి. ఉండే డబ్బులు తీసుకోమంటే బ్యాంక్ లో అవి కూడా తీసుకోలేకపోతారు ఈకేవైసీ ఇచ్చి. లైక్ పీడీఆర్డీ అకౌంట్ ఏదో కట్టారు సార్. మంచి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయి రిటైర్ అయిపోయి లేరు. సో అప్డేట్ చేసి ఎతగాలి, మనిషి ఎతగాలి, పట్టు రావాలి. బ్యాంక్స్ ఆర్ ఆల్సో బిహైండ్ us సార్. వాళ్ళు కూడా ఈ అన్క్లెయిమ్ డిపాజిట్స్ త్వరగా క్లియర్ చేయాలని వాళ్ళు కూడా మన వెంట తిరుగుతున్నారు సార్. ఇట్స్ బోత్ ద సైడ్స్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్. అందుకని మనం అది కంప్లీట్ చేసి వాళ్ళు కూడా చేసేటప్పుడు నెక్స్ట్ 1 month లోపల ఈ ఇయర్ యు ఆర్ క్లోజింగ్ దిస్. ఇప్పుడు హైయెస్ట్ వచ్చి కలెక్టర్ నెల్లూరు ఆయన 10 crores తన దగ్గరే ఉంది సార్. 10 కోట్లు చూపండి. కలెక్టర్ నెల్లూరు హిమాంశు ఏంటి? దీని మీద పెట్టాను సార్. సో 2.26 క్లెయిమ్ అయింది సార్. చిన్న సార్ ద అమౌంట్ ఇస్ గెటింగ్ యాక్టివేటెడ్ ఇన్ ద సేమ్ అకౌంట్ సార్. సో ఐ వాంట్ టు పూల్ దిస్ ఎంటైర్ అమౌంట్
back to a single account, sir. దీనికి SLBC నుంచి ఇన్స్ట్రక్షన్ కడుతున్నారు సార్. ఏంటి వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఇచ్చేస్తారు కదా. అది నో ప్రాబ్లం. మీరు యాక్టివేట్ చేయండి. దెన్ యూ రైట్ టు us what are the accounts, which account, we will give permission from finance. So, Himanshu, that is stepwise. First you have to activate the account, and after that is the procedure when government proceeding has to be given, no? Because it's a government account, so you will not be able to do it at your level. First activate the account. ఓకే, యూ డూ దట్. విజయనగరం నీ దగ్గర ఇంకా మీ దగ్గర సార్ 1.76 క్లెయిమ్ చేశాం సార్. ఇంకా 3 crores ఉంది సార్. ఇది మేజర్గా ఇవన్నీ సర్పంచులు ఉన్నాయి సార్. ఎక్స్ సర్పంచులు, వాటర్ యూజర్ అసోసియేషన్స్, స్మాల్ అమౌంట్స్. ఎక్కడన్నా పట్టుకురండి వాళ్ళని. మీరు వెళ్తారా, మీ పోలీస్ కానిస్టేబుల్ పంపిస్తారు, నాకు తెలియదు. గెట్ ఇది గవర్నమెంట్ మనీ, యూ గెట్ ఇట్. దెన్ అనంతపూర్ 8 crores డ్రా చేయాలి ఇంకా మీరు. సార్ ఇప్పటివరకు 1.66 చేసాం సార్. వీ హావ్ సెగ్రిగేటెడ్ ఇంటూ బిగ్ అండ్ స్మాల్ అకౌంట్ సార్. అరౌండ్ 300 odd. No, every pie you have to draw. That's all. That is our efficiency. 100% you have to do it. ఒక సబ్మిషన్ సార్. సార్ లెస్ దాన్ 1000 rupees ఉన్న కేసెస్ లో అకౌంట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు బి కేవైసీ ఆల్సో సార్. సో ఓకే, నువ్వు అవి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ చూద్దాం. మొత్తం బిగ్ అమౌంట్లు, వ్యాలిడ్ అమౌంట్స్ అని చేయండి. మీరు కూడా గైడ్ చేయండి. దెన్ ప్రకాశం మీది కూడా అట్లనే ఉంది. ఇంకా 6 కోట్లు ఉంది సార్. 6 కోట్లు మేము తీసుకుని ఆల్రెడీ 3.4 వరకు కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా అకౌంట్కి వచ్చింది సార్. 2 సైమల్టేనియస్ గా సబ్మిట్ చేసాం సార్. అకౌంట్ డీటెయిల్స్ అలాంగ్ విత్ ఏ అకౌంట్కి వేయాలని నోడల్ అకౌంట్ కూడా ఇచ్చాం సార్. బ్యాంకర్స్ అంతా కూడా యాక్సెప్ట్ చేసి దానికి అవుతుంది సార్. డెఫినెట్ గా ఒక 2-3 days లో దీన్ని మేము క్లోజ్ చేస్తాం సార్. విశాఖపట్నం 8.5 ఉంది, 8.4 ఉంది. విశాఖపట్నం సార్ వైజాగ్ రెస్పాండింగ్ సార్. చెప్పండి సార్. మెజారిటీ ఆఫ్ ద అకౌంట్స్ సార్ వి ఆర్ పర్సీవింగ్ సార్. వి విల్ గెట్ ఇట్ డన్ సార్. నెక్స్ట్ వీక్ to 10 days విల్ కంప్లీట్. కర్నూల్ దగ్గర 7.15 ఉంది. గుడ్ ఈవినింగ్ సార్. సార్ 10,000 rupees అబౌవ్ 146 accounts యాక్టివేట్ చేశాం సార్. 3.47 crores విత్ ఇన్ 1 week విల్ కంప్లీట్ సార్. డిఆర్ఓ గారు కూడా కంటిన్యూస్ ఫాలో చేస్తున్నారు సార్. వీఆర్ వర్కింగ్ విత్ కోఆర్డినేషన్ విత్ బ్యాంక్స్ సార్. కాకినాడ 7 crores ఉంది సార్. 3 days లో మాకు 4.2 డిపాజిట్ అయింది సార్. మిగతా సరిపోతుంది సార్. వీళ్ళు ఫాలో క్లోజ్ చేస్తాం. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ దగ్గర 6 ఉంది, 5.5. స్టార్ట్ అయింది సార్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్ ఓన్లీ సార్. కొన్ని సర్పంచ్ ఓకే, మరి నాకు మీరు ఎక్స్క్యూజులు లేకుంటే ఎక్స్ప్లెనేషన్స్ కాదు, ఇట్ మస్ట్ బి డన్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ మేక్ రోనాల్ని స్లీప్లెస్ నైట్స్. యూ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ హిమ్, నాట్ ఫర్ మీ. సార్ ఆల్ టు ద కలెక్టర్ సార్. అందరూ డిటిఎస్ అందరం కూడా ఈ పని మీదనే పెట్టాం. సో యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ దెమ్ because I have put them as responsible from our side. Our DTAs will coordinate with the banks on behalf of you also. శ్రీకాకుళం 5 కోట్లు ఉంది. చిత్తూరు 6.5 ఉంది. ఏలూరు 6.3 ఉంది. వైఎస్ఆర్ కడప 4 ఉంది. గుంటూరు 6 ఉంది, 5.2 ఉంది. తిరుపతి 2+ ఉంది, 3. సత్సాయి ఇంకా ఒక 2 crores దగ్గర 1.89 ఉంది. నంద్యాల్ 4 ఉంది. కృష్ణ నియర్లీ 2+ ఉంది, -2 అరౌండ్. అంబేద్కర్ దీంట్లో కూడా ఒక 2 ఉంది. అల్లూరి సీతారామరాజు 3.3 ఉంది. ఈస్ట్ గోదావరి 3 ఉంది. అనకాపల్లి 2.8 crores ఉంది. అన్నమయ్య 3 crores ఉంది. వెస్ట్ గోదావరి 2 crores ఉంది. పార్వతీపురం మాండ్యం 2.2 ఉంది. పల్నాడు 2.1 - 1.45 ఆర్ 1.5 ఉంది. బాపట్ల దగ్గర 1.7 ఉంది. All collectors, I am requesting you, next meeting you must make it 0. ఇంకా ఎక్స్క్యూజ్ వద్దు, మనం పని చేద్దాం. We have to get it done, that's all.
ఏదైనా ఉంటే రోనాల్డ్ గారు మీకు గైడ్ చేస్తారు, ఏదన్నా చేస్తారు. మీరు డ్రా చేయండి, అక్కడి నుంచి ఈ కేవైసీ ఇచ్చేయండి. దట్ మనీ విల్ బి గివెన్ టు యూ డిస్ట్రిక్ట్ లెవెల్. దేనికి ఖర్చు పెట్టాలో ఖర్చు పెడతారు. ఓకే, నెక్స్ట్. లాస్ట్ వన్ మోర్ థింగ్ సార్, దిస్ ఆన్ సాస్కి సార్. నెక్స్ట్ వన్ సార్, ఇది ఓన్లీ ఫర్ రిఫార్మ్ సంబంధించిన సాస్కి సార్. చెప్పేసి కూడా దీంట్లో సార్ మైనింగ్ రిఫార్మ్ మనం చేసే 400 crores వస్తుంది సార్. ఆల్రెడీ ప్రపోజల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని సబ్మిట్ చేశారు సార్ మైన్స్ నుంచి. ఓన్లీ సార్ అక్కడి నుంచి పర్సూ చేసి మళ్ళీ Respected Chief Minister sir, respected Deputy Chief Minister sir, Honorable Ministers, Special Chief Secretaries, Principal Secretaries, Secretaries, HODs, Collectors and Superintendents of Police, all the divisional level officers, mandal level officers and the Swarna Gram and the Swarna Ward Secretariat employees and media. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3వ మినిస్టర్స్ మరియు సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నెలకు ఒకసారి మనం రాష్ట్ర స్థాయిలో ఈ సెక్రటరీస్ హెచ్ఓడీస్ మీటింగ్, అది కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్స్ కూడా జాయిన్ అవుతారు, అలాగే డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్ ఇతర డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ జాయిన్ అవుతారు, అలాగే మండల్ లెవెల్లో మండల్ టీమ్స్, అలాగే స్వర్ణ గ్రామ్ స్వర్ణ వార్డుకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా జాయిన్ అవుతారు. అంటే రాష్ట్రంలో మనం వివిధ శాఖలు ఏ రకంగా ప్రగతి సాధిస్తున్నాయి అనేది నెలకోసారి సెక్రటరీస్ హెచ్ఓడీస్ గౌరవ మంత్రివర్యుల సమక్షంలో ఇది జరుపుకోవడం, అలాగే 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్స్ ఎస్పీస్ కలిపి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం అనేది ఒక స్ట్రక్చర్డ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందులో భాగంగానే మనం ఇది ఈ 3వ సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మీకు తెలుసు డిసెంబర్లో మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా 3 months ఒకసారి యాజ్ షెడ్యూల్డ్ ప్రకారం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఓవరాల్గా ఈ 12 monthsలో ఇయర్లీ యాక్షన్ ప్లాన్ని మనము మంత్లీగా బ్రేక్ చేసుకొని అలాగే క్వార్టర్లీగా బ్రేక్ చేసుకొని ఏ రకంగా అయితే ప్రోగ్రెస్ మనం ఎక్కడ ముందు వరుసలో ఉన్నాము, ఎక్కడ తక్కువలో ఉన్నాము, ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది.